కార్లు వెళ్తుంటే పెడితే అది ఏ సినిమా రా అంటే వేస్ట్, అది గుంటూరు కారం మావ వెళ్తున్న పాట అసలు ఆ సినిమా తెలియదు నాకు. మా ఇద్దరు వెళ్ళాను సినిమా తర్వాత నేను డెడ్. తక్కువ రిసోర్సెస్ లో వాళ్ళు దే మేక్ ద విజువల్స్ లుక్ సో నైస్ కదా. ఏమో తెలుగు సినిమా గురించి అంత మాట్లాడలే అనిపించింది. గామి గురించి మనోళ్ళు అంటే వీ టాక్డ్ అబౌట్ ఇట్, బ్రిలియంట్ కదా. ఒక్క చోట కూడా ఇట్ డజంట్ ఫీల్ లైక్ దే మేడ్ ఇట్ ఆన్ అ షూ స్ట్రింగ్ బడ్జెట్. సెకండ్ హాఫ్ జాతర తర్వాత దట్ అదర్ విలన్ డజంట్ మేక్ సెన్స్. నేను ఎంజాయ్ చేశాను అంటే సినిమాని. ఐ థింక్ అంటే నాకు ఇట్లా వీ డైరెక్టర్ రా అని చెప్పడానికి ఐ థింక్ ఆ గిఫ్ట్ సీన్ రైట్. అండ్ హీస్ గోయింగ్ ఫర్ దట్. అంటే బడ్జెట్స్ పెరిగినాయి, రైట్, he has a better camera, correct, like now hotter woman. They never say అరే మనం చిన్నప్పుడు సైకిల్ దొక్కుతుండే కదా గుర్తున్నా. యా ఎగ్జాక్ట్లీ. దట్ నువ్వు ఏ సిచ్యువేషన్ లో పెట్టు ఇస్ గోయింగ్ టు బి ఇన్క్రెడిబుల్. బాంబ్ ఉంటుంది సిచ్యువేషన్, బాగుంటది. టిల్లు అండ్ వీడు కలవాలి. నైస్. అరే బై వెంకీ అట్లూరికి ఇంత తలగా ఉన్నప్పుడు ఏం చేస్తుండే సినిమాలు దానికి ముందు? ఇది వెంకీ అట్లూరినే తీశారా? నేను నిజంగా జెన్యున్లీ సర్ప్రైజ్ అయినా సినిమా చూసిన తర్వాత. బికాస్ నువ్వు నీకు ఫిల్మ్ మేకింగ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్క్రీన్ ప్లే ఆల్రెడీ క్లీషేస్కి వెళ్ళట్లేను. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వస్తున్నాడు, వాడు వచ్చి కాన్స్టెంట్లీ అడుగుతున్నాడు నాకు హెల్ప్ కావాలి. ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ రాగానే వచ్చి మనం బిజినెస్ చేద్దామని కాదు. హీ కమ్స్ ట్వైస్ ఆర్ థ్రైస్. దాని తర్వాత ఫోర్త్ టైం కన్విన్స్ అవుతాడు, ఓకే చలో దా విల్ డూ సంథింగ్ టుగెదర్. వెల్కమ్ టు రోస్ట్ మాటం కాదు పోస్ట్. రివర్స్ చెప్పాలి కదా. మా ఛానల్ ఇట్ని చట్టలేదు. అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా. చిత్రాల్సిన పాడ్కాస్ట్కి స్వాగతం. ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఎక్స్పెరిమెంట్లో భాగంగా బలిపస్తు ఎవరు అంటే పోస్ట్ మార్టం చేయబడడానికి వచ్చిన రోస్ట్ మార్టం ఛానల్ నుంచి లిఖిత్ అనమాట. థ్యాంక్స్ లిఖిత్. నేను ఇదిగో ఇటు వైపు చూసి మాట్లాడారు, ఇదిగో ఇటు వైపు అది ఉంటది కదా సమ్ ఏఐకి లైక్ 2 minutes ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎడ్ చూడాలి దాని ఫింగర్స్ ఇట్లా వేడివేడిగా. సో మా ఆనవాయితీ ప్రకారం గత 3 ఏళ్ళుగా 20 ఇయర్ రౌండ్ మనం 3 years చేసినామా? ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ ఇయర్. వి ఆర్ గెటింగ్ ఓల్డ్. 3 సార్లు చేసినాం మనం. అండ్ కన్సిస్టెంట్లీ మన ఈ ఎపిసోడ్ ఇయర్ ఎండ్ మాత్రం ఖచ్చితంగా. నైస్, లవ్లీ. సో ఆనవాయితీ ప్రకారం మళ్ళీ చేస్తున్నాం అనమాట. బట్ ఈసారి కొంచెం లైవ్లో ఉన్నాం కాబట్టి లిఖిత్ని కూడా మేము మిల్క్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒక 2-3 అంటే లైక్ చండాలమైన సినిమా నుంచి అంటే లైక్ అసలు ఏం మాట్లాడాను క్వశ్చన్. బెస్ట్ మూవీస్ ప్రైమరీలీ, బెస్ట్ మూవీస్ స్టార్టింగ్ లో కొంచెం ఇట్లా కాంటెంట్ మిల్క్ చేయడానికి. మన కేటగిరీస్ ని లాంగ్వేజ్ వైజ్ అంటే నేనైతే వర్స్ట్ మూవీస్ తక్కువ చూసా, సినిమాలో తక్కువ చూసా. సో నేను ఫస్ట్ నా బాబు నేను ఆ RANT తో స్టార్ట్ చేస్తే తర్వాత వీ కెన్ టేక్ ఓవర్. బికాస్ ఏంటంటే వేరే లాంగ్వేజ్ వర్స్ట్ సినిమా మనం చూడం మన దగ్గర రావు. ఎవరైనా చెప్పి ఓవర్ హైప్ చేసి దాని తర్వాత అది వర్స్ట్ ఉండడం యూజువల్లీ డజంట్ హ్యాపెన్. తెలుగు సినిమాలు వర్స్ట్ అయితే నేను 20 చూసి ఉంటాను. సో నాకు 3 ఉన్నాయి. 2 పీపుల్ బై ఆఫ్ గెస్ట్, ఒకటి దేవరా, ఒకటి గుంటూరు కారం. మూడోది బై మిస్టేక్ గా ఒక దరిద్రుడి వల్ల రోహిత్ నీ గురించే మాట్లాడుతున్నా. ఆ రోజు జిగ్రాకి వెళ్ళాల్సింది విశ్వం తీసుకెళ్ళాడు. ఎందుకురా నా జీవితంలో 3 గంటలు చాయిస్ రెండింటి మధ్య స్విచ్. సో తర్వాత వాడిని నేను సావర్డ్ జిగ్రా తీసుకెళ్ళా. బట్ సో 3 అనుభూత్యాలు. అయితే నాకు అర్థం కాదు ఏంటి అంటే డిడ్ ఐ లూజ్ ద టేస్ట్ ఆఫ్ వాచింగ్ ప్రాపర్ కమర్షియల్ సినిమా ఆర్ వీల్స్ కమర్షియల్ సినిమానే చెత్త తీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను వీడు ఇందిరా రిలీజ్ కూడా వెళ్ళామన్నమాట. ఇందిరా రిలీజ్కి వెళ్ళినప్పుడు నేను ఇందిరా సినిమా మళ్ళీ ఎంజాయ్ చేశా. అగైన్ మళ్ళీ ఇప్పుడు ఇందిరా సినిమా అంటే ఇప్పుడు అది నీ అమ్మ నాస్టాలియా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నావు భయ అన్నారు అనుకో. నేను ఏం చేయలేదు దానికి. ఐ డోంట్ హ్యావ్ ఎ వ్యాలిడ్ ఆన్సర్. బట్ ఇట్ వాస్ ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ కమర్షియల్ సినిమా ఇంద్రా. ఇప్పుడు వచ్చి ఆ నేను విశ్వం చూడలే. ఐ సా ఇది గుంటూరు కారం అండ్ ఆల్సో మిస్టర్ బచ్చన్. 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ లైక్ ఇట్లా టాప్ డైరెక్టర్స్, కమర్షియల్ హీరోస్
తీద్దాం టెంప్లెట్ 6 పాటలు 3 ఫైట్లు, ఇదే టెంప్లెట్ లో 2 సినిమాలు ఉంటాయి. బట్ దే బోత్ ఆర్ సో బ్యాడ్. నేను గుంటూరు గారు నేను ఐమాక్స్ లో పోయిండే ఫస్ట్ డే ప్రసాద్స్ లో. అండ్ నేను దేవి ఫ్యాన్స్ పోయిండే బ్రో, బ్లాక్ లో టికెట్ కొనుక్కొని. నాకు అయినా సినిమా ఎక్కలేదంటే నేను ఎవరికి చెప్పుకోవాలి. సో బ్యాడ్. గుంటూరు గారు మెయిన్ ఏంటంటే దాంట్లో వాట్ డస్ ఇట్ వాంట్ టు బి అనేది అర్థం కాదు ఆ సినిమా. అంటే ఇప్పుడు నువ్వు అలా వైకుంఠపురంలో ఉంది, విచ్ ఇస్ అ కమర్షియల్ సినిమా, బట్ ఇట్ నోస్ అరే ఇదిరావే అల్లు అర్జున్ ఇట్లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కూల్ స్వాగ్ తో పాటలు బాగున్నాయి, ఎక్సెట్రా ఫైట్లు. దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్. గుంటూరు గారం డజంట్ నో వాట్ ఇట్ వాంట్స్ టు బి. కరెక్ట్. సో నేను రీసెంట్ గా మరీ బోర్ కొట్టి అలా వైకుంఠపురంలో చూసా. ఇట్ వాస్ స్టిల్ ఎంజాయబుల్. యా ఇట్ ఇస్ ఫన్. నెట్ఫ్లిక్స్ మంచి చిల్లు వాచ్ అది. నడుస్తుంది నడవని ఓకే 1 hour టైం పాస్. అంటే ఆబ్వియస్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని చూస్తాం కదా మళ్ళీ చూసేటప్పుడు. ఒక 2 hour 2.5 hours సినిమా నేను 1.5 hour ఏమో చూసి పడుకున్నా మంచిగా. ఓకే ఏదో టైం పాస్ చేసినాం రా భయ్. గుంటూరు కారం చూస్తే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, దేవరా వస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నేను సినిమా అందుకు కాదు చూసేది, ఎందుకు రా ఈ సీన్ ఇట్లుంది అని కాదు. రైట్. ఇప్పుడు ఆ సీన్ అట్లున్నా ఐ షుడ్ బి ఏబుల్ టు నావిగేట్. సరే ఓకేలే. కరెక్ట్. గుంటూరు గారంలో ఇది ఐ రిమెంబర్ ప్రకాష్ రాజ్ డైలాగులు ఉంటాయి దాంట్లో. నేను ప్రకాష్ రాజ్ డైలాగులు వింటున్నప్పుడు ఫ్రెండ్ వైపు చూసి నేను వాడు మహేష్ బాబు ఫ్యాన్ అనమాట, వాడు తీసుకోపోయాను నన్ను ప్రసాద్కి. హర్ష గాడు బోక్ నా కొడుకు వాడు తీసుకుపోయి వాడు నేను డైలాగులు వింటున్నా. అండ్ నేను ఒకసారి తిరిగి అడిగిన, అరే ఆడియో నాకే అట్లా వినిపిస్తుందా లేకపోతే అది లేదు అది బాగా డైలాగులు ఎట్లున్నాయి, అది బాత్రూంలో రికార్డ్ చేసిరో ఏదో అది లిటరలీ అట్లనే ఉంటుంది. ఏదో సమ్ ప్రకాష్ రాజ్ ఇంట్లో ర్యాండమ్లీ కుక్కర్ విజిల్ సౌండ్ వచ్చినా కూడా తెలియదు వాడికి, అట్లుంటుంది. సో అంటే నువ్వు అందరిని పైసలు పెట్టి నువ్వు తీస్తున్నావు సినిమా, అంత ప్యాచ్ వర్క్ లెక్క నువ్వు ఊరికే ఏదో చుట్టి పడేసి పంపించేస్తే ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉండదు పాపం జనాలు చూసేటోళ్ళకి. ఫస్ట్ అంటే లైక్ డిస్కనెక్ట్ ఎక్కడ ఓవర్ కాలే, మహేష్ బాబు ఎంట్రీ అయితే ఓకే, తర్వాత ఫైట్ అవుతుంది, ఫైట్ నుంచే డిస్కనెక్ట్. నువ్వు ఎక్కువ దూరం కూడా చూడక్కర్లేదు, ఫైట్ నుంచే డిస్కనెక్ట్. అండ్ ఇట్ ఈస్ సాడ్, ఎందుకంటే ఐ ఆల్మోస్ట్ ఒక 1 year టు యాక్చువల్లీ అప్రిషియేట్. ఓకే తమను యాక్చువల్లీ మ్యూజిక్ బాగా ఇచ్చాడు భయ్ ఆ సినిమాలో. అంటే నాకు సినిమా మీద ఎంత నెగిటివ్ ఇంప్రెషన్ ఉండే అంటే నేను పాటలు వినలే. బట్ రీసెంట్గా ఎవడో కార్లు వెళ్తుంటే పెడితే అది ఏ సినిమా రా అంటే నేను వేస్ట్, అది గుంటూరు కారం మావా అయితేనే పాట, అసలు ఆ సినిమా తెలియదు నాకు. వినలేదు సినిమా తర్వాత నేను డెడ్. రైట్. అంటే మావా అయితే ఆ పాట తెలుసు, బట్ స్టార్టింగ్ లో ఏవైతే లిరిక్స్ వస్తాయో అవి గుర్తులేవు. ఓకే యాక్చువల్లీ పాటలు బాగున్నాయి నేను. దమ్మసలాడు బాగానే ఉంటుంది. అండ్ నాకెందుకు మీకున్నంత ఫ్రస్ట్రేటెడ్ ఒపీనియన్ గుంటూరు కానిపై నాకెందుకు లేదంటే నేను నెట్ఫ్లిక్స్ లో చూసిన కాబట్టి, థియేటర్ పోయి అంత ఎఫర్ట్ పెట్టి చూడలేదు. అండ్ నెట్ఫ్లిక్స్ లో చూసినా కూడా అంటే బట్ చేయలేదు దీనికి, బట్ చూసినా కూడా నాకు అంటే ఆ లో ఎఫర్ట్నెస్ తెలుస్తుంది. చిన్న స్క్రీన్ లో కూడా నాకు లో ఎఫర్ట్ తెలుస్తుంది. అంటే ఆబ్వియస్లీ థియేటర్కి వెళ్ళి అంత ఎఫర్ట్ పెట్టి వెళ్ళి కూర్చున్నప్పుడు తెలిసిపోతా ఉంటుంది, అరే ఏంది వీళ్ళు ఏం చేయాలని ప్రయత్నిస్తారు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దట్ అరే ఇంత హైప్ చేసి అది ఇది జనాలు వీరంగం చేసి పోయి చూస్తారు, అండ్ దెన్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కదా. అంటే ఏదో డీజిల్ ఫ్రీగా వస్తున్నట్టు పోతాడు గుంటూరు, మళ్ళీ వస్తాడు మళ్ళీ అది కూడా జీపు. నీకెందుకు విజయవాడ నుంచి హైదరాబాద్. అండ్ నాగవంశీ షుడ్ స్టాప్ డిఫెండింగ్ దట్ ఫిల్మ్. ఎక్కడ పోయినా సరే నాగవంశీ ఇప్పుడు కూడా చెప్తాడు ఆ సినిమా బానే ఉంటది, ఎందుకు రాదు అది. నాగవంశీ he cracked the code bro, like he wants to be relevant on the media, so కావాలని చెప్పి ఒక బయటికి వెళ్ళిపోతాడు ప్రతి అప్పుడు, so that people దీని గురించి ఫస్ట్ so that ఆయన సినిమా వచ్చినప్పుడు హైప్ అవుతా ఉంటది. I think he cracked that code. మనం ఏదో ఆ బయటని తీసుకుని రెడీ ఉంటాం కానీ గుంటూరు కారంలో ఫ్యామిలీ ఎమోషన్స్ పండగ ఏదో సంథింగ్ ఇట్లా ఏదో సమ్ డిఫెన్స్ ఇస్తా ఉంటాడు దాని గురించి, దట్ ఆ సినిమా బాగుంటది అది లేదు, బాగాలేదు, ఏం లేదు ఆ సినిమా. ఏదో ఇంటర్వ్యూలో ఐ థింక్ గ్రేట్ ఆంధ్రాలో ఎందుకు హీరో నడుచుకుంటూ వస్తే చాలు మీకు ఎందుకు స్టోరీ ఎందుకు అసలు స్టోరీ ఎందుకు సినిమా నేను కూడా అంట సినిమా ఎందుకు హీరో నడుచుకుంటూ వచ్చి ఒక రీల్ అయ్యండి ఒక 2.5 hours. బార్బెల్ తో కూడా ఒక ఇంటర్వ్యూ చేశాడు నాగవంశీ, దాంట్లో కూడా హి సేస్ ఐ థింక్ వి డిడ్ అ వీడియో ఆల్సో, దాంట్లో శ్రీలీల అండ్ మహేష్ బాబు డాన్స్ ఇస్తూ ఉంటారు, అండ్ దెన్ బార్బెల్ ఆస్క్ సమ్ క్వశ్చన్ సేయింగ్ దట్ ఇట్లా శ్రీలీల ఎందుకుంది, శ్రీలీల డాన్స్ అది అంటే సినిమాకి సింక్ కాలే అది ఇది అని ఏదో చెప్తే, అదే డిఫరెన్స్ భయ్యా నీకు నాకు, నువ్వు శ్రీలీలను చూసాను నేను మహేష్ బాబుని చూసాను అంటే, మరి ఎందుకుందా మా ఫ్రేమ్ లో
నువ్వు చూసావంటే మరి ఎందుకు పెట్టిన ఫ్రేమ్ లో? నువ్వు మహేష్ బాబు నీ ప్రకారంగా మహేష్ బాబు నేను చూస్తున్న ఫ్రేమ్ లో అంటే తీసేయమని పక్కకు పెట్టు, మహేష్ బాబుతో డాన్స్ అయితే. ఇప్పుడు ఎట్లయినా రాజమౌళి సినిమా వచ్చే వరకు బాబు అడ్వర్టైజ్మెంట్స్ లో కనబడతాడు. ముందు కూడా అదే చేసింటే అయిపోయాడు కదా. వై గుంటూరు కారం ఎట్లా అది కూడా చేసినట్టున్నాడు కదా, పాన్ పరాగ్ మైట్ as well కంటిన్యూ. డోంట్ యునో ఏమంటారు డిస్నీ ఫస్ట్ అలా ఉంటాడు. డోంట్ డిస్రిగార్డ్. బట్ దేవరా నేను అంత హేట్ చేయలే. ఐ థాట్ ఇట్ వాజ్ ఓకే. ఐ థింక్ నీకు బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. దేవరా నేను వాడు కలిసి చూసినాం. ఇట్ వాస్ చాలా అంటే అన్బేరబుల్లీ బ్యాడ్ అంటే చాలా ప్రిడిక్టబుల్ ఉంటుంది. ప్రిడిక్టబుల్ ఉన్నా కూడా అదే ఏదో మెలోడ్రామాటిక్ గా నేను ఎమోషన్ పిండుతున్నా అనే జోన్ లో కూడా వెళ్తాడు. అండ్ ఆల్సో వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ మేక్స్ నో సెన్స్ టు ద వరల్డ్ దట్ హీ హాస్ బిల్డ్. ఏదైతే దునియా బిల్డ్ చేసిండో మల్టిపుల్ లెవెల్స్ అనమాట. ఇప్పుడు విడుదల 2కి వెళ్ళినాం. విడుదల 2లో ఏవైతే పాలిటిక్స్ ఉంటాయో 1% కూడా ఎక్కువ నాకు. లైక్ ఐఎమ్ వెరీ డెడ్ అగేన్స్ట్ కమ్యూనిజం అనమాట. వాడిగా కమ్యూనిజం ఇస్ ద గ్రేటెస్ట్ ఐడియాలజీ అని చెప్తాడు. బట్ సినిమా చూసి బయటకు వచ్చిన పృథ్వీగారితో అరే వెట్రిమారన్ ఏ సినిమా తీసినా అదొక 5 గంటలు ఉన్నా అట్లా కూర్చొని చూడొచ్చేమోరా అన్న జోన్ ఉంటుంది ఆ సినిమా. పోతా ఉంటుంది అంతే. ఇప్పుడు దేవరా మల్టిపుల్ లెవెల్స్ ప్రాబ్లం. ఫస్ట్ సినిమానే దరిద్రంగా ఉంటుంది. సినిమా ఇంకా ఐడియాలజీ కూడా దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఐడియాలజీ మేము మాట్లాడితే బ్యాన్ చేసేస్తారు కానీ ఐడియాలజీ ప్రాబ్లం ఉంటుంది. సినిమాలో ఎఫర్ట్ కూడా కనబడదు. ఆ విఎఫ్ఎక్స్ షార్ట్ అసలు ఏది బాగోదు అనమాట సినిమాలో. చాలా ప్యాచీగా ఉంటుంది. సో ఎక్కడ నేను సినిమా అప్రిషియేట్ చేయలేను. నాకు ఫ్రస్ట్రేషన్ తప్ప ఏం మిగలదు. సో నేను ఎంత అందరూ చాలా ఫుల్ డిమాండింగ్ అనేసి నాకు ఐ స్టిల్ ప్రిఫర్ ఇప్పుడు దేవరా కన్నా. అంటే నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తాను అంటే ఐ స్టిల్ ప్రిఫర్ నా పేరు సూర్య నాయుడు. ఐ ప్రిఫర్ అట్లీస్ట్ దర్ ఇస్ సమ్ ఐడియా ఇన్ ఇట్. వాడు ఏదో ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. దేవరా ఏముండదు అంటే ఐడియా కూడా వరస్టే ఉంటుంది. లైక్ ఏదైతే ఐడియా చెప్తున్నాడో అది కూడా దరిద్రమే ఉంటుంది. భయపడాలి ఎందుకు భయపడాలరా నేను? నీ అమ్మ జీవితాంతం ఇంట్లో పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ భయపడు అని చెప్పు, టీచర్ కి భయపడు, సినిమా చూసి భయపడాలరా ఇంకా ఏంట్రా? బట్ లేదు దేవరాలో నాకు మెయిన్ ఏందుండే అంటే ఎన్టీఆర్. ఇప్పుడు యూజువల్లీ ఇట్లాంటి కమర్షియల్ సినిమాలో మెయిన్ యాక్టర్ పర్ఫార్మెన్స్ మీద చాలా రిలై అవుతుంది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎట్లుండే అంటే ఇట్ వాజ్ లైక్ హీ వాజ్ ప్లేయింగ్ అనదర్ క్యారెక్టర్ ఫ్రమ్ హిజ్ ఓన్ మూవీ. అరవింద సమేతలో ఎట్లున్నాడు, దాని ముందు అశోక్ లో ఎట్లున్నాడు అట్లనే ఉంది. యాక్టింగ్ ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. గంభీరంగా వాయిస్ మోడ్యులేషన్ ఉంటుంది ఒకటి, అది టెంప్లేట్ ఉంటుంది. వర్క్ అట్ ఆల్. అంటే ఆయన ఈజీ అండర్స్టాండింగ్ దట్ హీస్ మిమికింగ్ హిజ్ ఓన్ సెల్ఫ్. కరెక్ట్. అంటే ఈజ్ నాట్ క్రియేటింగ్ దేవరా. దేవరా అనే కొత్త పర్సన్ లేడు అసలు. ఎన్టీఆర్, ఇట్ ఇస్ ఎన్టీఆర్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్ కదా. అరవింద సమేత వీరరాఘవ కనబడుతుంది, వీరరాఘవ రెడ్డి. అండ్ ఇవన్నీ అరవింద సమేత ఆర్ మోర్ కరెంట్ అంటే పీరియాడిక్ ఫిల్మ్స్ కాదు కాబట్టి ఇట్ ఈస్ ఓకే ఇఫ్ హీ యాక్ట్స్ లైక్ సంబడి హూస్ ఫ్రమ్ సిటీ బికాస్ ఇట్స్ క్లోజర్ టు వాట్ హీ ఈస్ ఇన్ రియల్ లైఫ్. దేవరా నువ్వు ఆల్రెడీ సెటప్ చేసిందే, నువ్వు ఏదో సమ్ ఇట్లా 4 ఆయుధాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి సెటప్ చేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ద సేమ్ వే, ఎగ్జాక్ట్లీ ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ లైక్ ఐ డోంట్ నో అంటే కొరటాల శివ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉండాల్సింది దట్ ఇట్లా కాదు పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉండాలి. నీ లుక్ కి ఏమంటారు పర్ఫార్మెన్స్ కి సింక్ లేదు. లిటరల్లీ దిస్ ఇస్ జైలవ కుషాలో హీ ప్లేస్ 3 క్యారెక్టర్స్ కదా, అందులో కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ లో కూడా సేమ్ ఇదే మోటివేషన్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. ఆ రావణుడి క్యారెక్టర్ అనుకుంటా. Both are same character. So now why are you the greatest actor working in TFI? Correct. How can you be? Correct. If that is your claim to fame. Don't go there. If that's your claim, yeah, like point. మళ్ళేమో ఇంటర్వ్యూస్ కి వెళ్ళి మనం లాస్ట్ లో మాట్లాడదాం. ఎవరైతే ఇప్పుడు నాగవంశీ అందరు వచ్చి సినిమాలు చూడడం రావట్లేదు అని ఏదైతే చెప్తున్నారు, టాక్ అబౌట్ ఇట్ చేయండి. సో do you want to get into the main program? Yes, we can done. Start it price. So we want to talk about best movies of 2024 and this is including all languages. Yes. All languages. అంటే మనం పర్సనల్ గా ఈ ఇయర్ చూసిన సినిమాల్లో అంటే ఆల్ ఇండియన్ ఇంగ్లీష్ చూసి ఉండొచ్చు, బట్ ఇండియన్ ఫిల్మ్స్ లో రిలీజ్ అయినవి నీకు నచ్చినవి అని అనుకున్నాం. ఓకే, గెస్ట్ కాబట్టి నువ్వు లాస్ట్ నేను స్టార్ట్ చేయనా? అచ్చా నేను లాస్ట్ కి వెళ్ళినా. శాండీ యూ కెన్ స్టార్ట్. నువ్వు స్టార్ట్ చేయాలి. ఓకే, బట్ డూ యూ హ్యావ్ ఎనీ లైక్ స్పెషల్ మెన్షన్స్ దట్ యు వాంట్ టు సే దట్ ఆర్ నాట్ ఇన్ ద లిస్ట్?
విల్ డూ ఇన్ ద లాస్ట్ Last చేద్దామా? బికాస్ నేను స్పెషల్ మెన్షన్ చెప్పిన తర్వాత మీది లిస్ట్ లో ఉంది అనుకో ప్రాబ్లం అవుతుంది. సో లాస్ట్ లో ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ రిమైనింగ్ నేను స్పెషల్ దెన్ కూల్ ఓకే. సో కమింగ్ అప్ 10 to 1 విల్ గో లైక్ దట్. యా, సో 10 to 1 నా 10th పొజిషన్ ఇస్ పుష్ప 2. సో యా, పుష్ప 2 అండ్ ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్. సుకుమార్ పుష్ప 1 నచ్చింది, ఆ హైప్ అంతుంది. అంతున్నా కూడా థియేటర్లో చూస్తున్నంతసేపు మజా ఉండే. 3 hours 20 minutes కూర్చోబెట్టినా అనే నాకు ఎప్పుడు అనిపించలేదు. బికాస్ ఐ వాస్ గోయింగ్ విత్ ద ఫ్లో. అండ్ సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఆబ్వియస్లీ అబ్రప్ట్ ఎండ్ అవుతుంది అది అనిపించిన. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు సుకుమార్ కార్డ్ పడంగానే ఈ సినిమా అయిపోయింది అప్పుడే అన్నాడు అనుకున్నాను నేను. బికాస్ ఆ ఎమోషన్లో ఉండే. అండ్ బాయ్ మేడ్ మీ ఎమోషనల్, దట్ వాస్ ఆల్సో నైస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మజా ఉంటుంది సినిమా. అరే జపనీస్ లో నువ్వు 1 liner వేస్తా ఉంటాడు, తగ్గేది ఇట్లా అంటా ఉంటాడు, విచ్ ఇస్ క్రేజీ ఐడియా టు థింక్ ఆఫ్. అండ్ హీ ఎగ్జిక్యూటెడ్ ఇట్. సో అవన్నీ బాగుంటాయి. అండ్ పాటుగా సీన్స్ గా వర్కౌట్ అవుతుంది, సీక్వెన్స్ వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాం. వీ ఆల్సో మేడ్ లైవ్ కూడా మాట్లాడినాం. సో మజా వచ్చింది సినిమా అయితే, పాటలు కూడా మజా వచ్చినాయి. సో యాజ్ అ హోల్సమ్ ఎంటర్టైనర్ నేను పెట్టిన ఆబ్వియస్లీ హై టు ప్రైసెస్ విచ్ ఇస్ ఆల్సో వీ షుడ్ టాక్ అబౌట్. ఐ థింక్ 500 పెట్టినా కాబట్టి నాకైతే వసూలు అనిపించింది. మేబీ ఐ నాట్ పుట్ ఎనీ మోర్ ఆన్ ఇట్. 500 ఇస్ గుడ్ అనుకున్నాను. నాకు మజా వచ్చింది. 5th పొజిషన్ బ్రో. బికాస్ చెప్తా ఎందుకో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ ఫర్ అంటే తెలుగు సినిమా చూడండి నేను ఎక్సైటెడ్ ఉండే. అండ్ నేను వాడు కలిసి వెళ్ళాలి, మనకి ఆగక ఇంకా ముందే ప్రీమియర్ బుక్ చేసుకుని ₹1000. బట్ ఐ మేడ్ ఎ వెరీ గుడ్ చాయిస్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా మాస్ థియేటర్లో చూసాను. అండ్ జనాలు కూడా క్రేజీ హైప్డ్ ఉండే. నేను కూడా అంత చేంజ్ చేసిన సినిమాని. లైక్ ప్రాబ్లీ ఐ వుడ్ రేట్ పుష్ప 2 ఫస్ట్ హాఫ్. ఆబ్వియస్లీ దాంట్లో చాలా అంటే తీసేయచ్చు, క్లటర్ ఉంది స్టార్టింగ్. అట్లీస్ట్ జపాన్ సీక్వెన్స్ అవసరం లేదు సినిమా. బట్ ఐ థింక్ ప్రాబబ్లీ పుష్ప 2 ఫస్ట్ హాఫ్ చాలా టైట్ ఉంటుంది. అది ఎంతమందికి ఎక్కుతుందో, నీకు రొమాన్స్ ఎక్కకపోతే నేను ఏం చేయలేదు, నాకు ఎక్కింది. బట్ చాలా మంచి ఫ్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్. చాలా టైట్. నేను ఫస్ట్ చూడగానే ఏం తీసాడు భయ్యా అనుకున్నా. అదే కంటిన్యూ అవుతుంది. సో నేను అదే చెప్పాను మా పాడ్కాస్ట్ లో, 3 hours 20 minutes రన్ టైమ్ లో 2 hours 20 minutes సాలిడ్ మూవీ ఉంటుంది. 2 hours 20 minutes సినిమా తీసుంటే ప్రాబ్లీ పుష్ప 1 కన్నా హైయర్ రేట్ చేసేటోళ్ళు. జనాలు డబ్బుల కోసం కకృతి పడి 3 hours 20 minutes తీసారనిపిస్తుంది నాకు. పాటలు కానీ వాట్ ఎవర్ సీక్వెన్సెస్ పాటలు సెకండ్ హాఫ్ జాతర తర్వాత that other villain doesn't make sense. అంతే, అది సాలిడ్ 25-30 minutes ఉంటుంది. సో నేను లిటరల్లీ కమర్షియల్ సినిమా ఎంజాయ్ చేసిన అంటే పుష్ప 2 2024. ఐ వుడ్ రైట్ ఇట్ వెరీ హైలీ. మజా ఉంటుంది. నేను చూసిన థియేటర్ లో కూడా మాస్ వచ్చింది నాకు. కరెక్ట్. మంచి మాస్ ఉండే, జనాలు అరుస్తుండే. థియేటర్ స్టార్టింగ్ లో ఇష్యూ అయింది అనమాట, ఆడియో సరిగా రాలే మా థియేటర్ లో. సో జనాలు ఆపేసిన తర్వాత యూ షుడ్ లెట్ పీపుల్ అంటే లైక్ ఇక వాళ్ళలో పుష్ప అన్నట్టు, అరే వాడు కాదురా అక్కడ నేను పుష్ప అంటే లైక్ they're going nuts. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రాపర్ మాస్ ఎట్లా ఉండాలి అట్లా చూసాను. నైస్. నాకు పుష్ప 2 నేను పెడితే 10 తర్వాత పెడుతుండే. బికాస్ నేను అట్లనే, బికాస్ నేను ఫస్ట్ హాఫ్ చూసి అయిపోయింది రావే, సుకుమార్ వచ్చేసిండు, అయిపోయింది, కొట్టేస్తాడు. సెకండ్ హాఫ్ నాకు మొత్తం ఆ లాస్ట్ 30-40 minutes ఐ థింక్ నాకు ఇంప్రెషన్ అంతా వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్, ఆ ఇంప్రెషన్ నాకు అట్లా పడిపోయింది దట్ ఐ ఫర్గాట్ ద ఫస్ట్ హాఫ్. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ లైక్ ఇప్పుడు నేను రెట్రోస్పెక్ట్ లో ఆలోచించలేదు, 2 hours 1 or 2:20 వరకు పని చేసింది. బట్ స్టిల్ లైక్ ఓవరాల్ యాజ్ అ ఫిల్మ్ నాకు అంత పూర్తిగా సెట్ కాలే, ఎస్పెషల్లీ ఆ సెకండ్. బికాస్ నేను బయటకు వచ్చిన తర్వాత లిటరలీ అదే అనుకున్నా, దట్ అరే ఇంత తీసినోడు, విచ్ ఇస్ బేసికలీ ఫహద్ ఫాసిల్ కాన్ఫ్లిక్ట్ ఉంది, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ ఉంది, దీస్ ఆల్ మేక్ సెన్స్ బికాస్ ఫస్ట్ నుంచి అది క్యారీ ఫార్వర్డ్ చేశాడు. ఆ సిస్టర్ సెంటిమెంట్ అదంతా ఏదైతే ఉందో దట్ ఈస్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ నోవేర్. అండ్ ఇట్ ఈస్ అంటే సుకుమార్ నుంచి ఇప్పుడు బోయపాటి చేసిండు అనుకో, బోయ ఆబ్వియస్లీ ఇదే చేస్తాడు. మినిమం ఒక అమ్మాయి 2 అమ్మాయిలు రేపు కావాల్సిన సినిమాలో ఏదో బోయా జోన్ లో ఉండే. బట్ సుకుమార్ నుంచి ఇట్స్ ద లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఫర్ సుకుమార్. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే. ఐ ఫీల్ సినిమా స్టోరీ మార్చేసింది, నాకు క్లియర్ గా కనబడుతుంది. స్టోరీ మార్చేసారు సెకండ్ హాఫ్, అసలు ఫైట్ ఫీల్స్ లైక్ డిఫరెంట్ డైరెక్టర్. కరెక్ట్. ఈవెన్ ద ఫస్ట్ ఫైట్ ఆల్సో ఫీల్స్ లైక్ అన్ ఆఫ్టర్ థాట్ కదా, జపనీస్ ఫైట్. బికాస్ అది ఇంట్రొడక్షన్ ఫైట్ లేదు. ఇట్ వాస్ షాట్ ఇన్ వైజాగ్ అంట. అవునా? వైజాగ్ పోర్ట్ లో షూట్ చేశారు. వైజాగ్ పోర్ట్ జపాన్ వాళ్ళని తీసుకొచ్చారు మంచిగా. సో దట్ ఫస్ట్ ఫైట్ ఫీల్స్ ఆఫ్, అంటే ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ దేర్ ఆర్ 2 different films. కరెక్ట్. అంటే ఒక మేనియాక్ డైరెక్టర్ అతను చేయాలనుకుని చేస్తున్నాడు, ఓ పాయింట్ లో సడన్ గా ఓవర్ బడ్జెట్ ఏందో వాట్ ఎవర్ రీజన్స్ థర్డ్ పార్టీ ఐడియా వచ్చింది. ఇప్పుడు థర్డ్ పార్టీ ఐడియాని ఇన్ఫ్యూజ్ చేయాలి. ఇతను ఒప్పుకోవట్లేదు, బట్
ఇటు పక్క కూడా సాలిడ్ ఫోర్సెస్ సో ఉన్నాయి. వాట్ ఎవర్ రూమర్స్ వర్ ట్రూ, They wanted to do this. అల్లు అర్జున్ సుకుమార్ కొట్టుకున్నారు ఆర్ ప్రొడ్యూసర్ సుకుమార్ కొట్టుకున్నారు. ఏదో అయ్యింది. Something of this happened. ఎందుకంటే నీ సినిమాలో కనబడుతుంది కదా, దేర్ ఆర్ టూ డిఫరెంట్ డైరెక్షన్స్ లో సినిమా వెళ్ళాలనుకుంటుంది, బట్ ఫైనలీ ఇట్ వెంట ఇన్ సమ్ మిడిల్ పాత్ విచ్ ఓకే ఇట్స్ మేకింగ్ మనీ వాట్ ఎవర్ అంతా ఓకే, రైట్, ఆడియన్స్ కి కేటర్ చేసిండు, అన్ని చేసిండు. కానీ మేబీ అంటే ఈ వీళ్ళు పర్సనలీ ఆర్ దే హ్యాపీ అంటే మనకు తెలియదు. కరెక్ట్. బట్ Coherence యాజ్ సుకుమార్ ఫిల్మ్ యా ఇట్ ఈస్ ఇది ఎప్పుడు ప్రూవ్ not that అవుతుంది? great. పుష్ప 3 సుకుమార్ చేయలేదు అనుకో, అప్పుడు ప్రూవ్ అవుతుంది అనమాట. yeah. బికాస్ దేర్ ఆర్ రూమర్స్ యాక్చువల్లీ That he is not going to do? ఎక్కడో విన్నా నేను ట్విట్టర్ లో, ర్యాండమ్ ట్విట్టర్ కాన్స్పిరసీ, ఓకే ఓకే పుష్ప 2 సుకుమార్ తీయడు, వేరే వాళ్ళు ఎవరో తీస్తారు. అవునా, బట్ అయితే వెంటనే అయితే తీయరు పక్క. ఐ థింక్ I don't think it's coming out soon. 4-5 years maybe గ్యాప్ later ఉంటుంది. అల్లు అర్జున్ వేరే సినిమాలు చేసి వేరే సినిమాలు చేస్తున్నారు వస్తుంది అనుకుంటా. అదే ఇట్ ఫెల్ట్ లైక్ ప్యాచ్ వర్క్. బికాస్ సుకుమార్ది అంతకు ముందు సినిమాలు ఏదైనా సరే నాకు ఆ సినిమా పూర్తిగా నచ్చినా నచ్చకపోయినా అట్లీస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓకే దిస్ ఇస్ వాట్ యూ వాంటెడ్ టు మేక్, Yes. కోహరెన్స్ ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ కి, దిస్ ఇస్ ద ఐడియా ఫార్వర్డ్ అవుతుంది. ఐడియా ఫార్వర్డ్ అయితే ఉంటుంది. దీంట్లో ర్యాండమ్లీ మిడిల్ లో డిఫరెంట్ ఐడియాస్ అన్ని యాడ్ అవుతుంటే ఇట్ ఫీల్స్ లైక్ ఇంకెవరో ఇన్పుట్ ఇచ్చారు. దాంట్లో నుంచి ఎట్లా ఎంట్రీ. నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే వెన్ జాతర సీన్ లో పుష్ప కొంచెం ఎమోషనల్ అయిపోయి చెప్తాడు కదా అమ్మాయికి, నా కూతురు కోసం అని చేసిన. ఐ థింక్ దట్స్ వేర్ సుకుమార్ లీవ్స్. కరెక్ట్. అండ్ సమ్మన్ ఎల్స్ కమ్స్ someone else comes in and అడిగితే పుష్పకి ఎప్పుడు వాళ్ళంతా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవ్వద్దు, బ్రో లైఫ్ లాంగ్ ఉంటుంది అది. నువ్వు ఆ పాయింట్ చెప్పినా, నేను తర్వాత మళ్ళీ సినిమా చూసిన జాతర సీన్ చూస్తున్నప్పుడు నీ పాయింట్ గుర్తొచ్చింది. అంతా అడమెంట్ ఉంటాడు, బట్ సడన్ గా పత్రికలు పట్టుకొచ్చి ఎందుకు వస్తాడు ఇంటికి, వై విల్ కమ్ విత్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆ సీన్ చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, ఆ సీన్ ఎండింగ్. I think that's the reason why జనాలకు నచ్చుతుంది నాకు తెలిసి, because Allu Arjun doesn't make it seem like it's patchy. Because Allu Arjun performance correct ఉంటది సినిమా మొత్తం. క్యారీస్ దట్ నేను కొట్టాలి ఇప్పుడు, ఐ విల్ ప్రూవ్ మై దిస్ థింగ్, ఐ విల్ ప్రూవ్ మై మెటల్ అని. హి ఇస్ ప్రూవింగ్ ఆల్సో విత్ ద నంబర్స్. హిందీలో అన్ఇమాజినబుల్ నంబర్స్ ఇస్తుంది. క్రేజీ కదా. థర్డ్ వీక్ కూడా రన్ వెళ్తుంది. which is unheard of. which is crazy. 2000 crores కొడుతుంది అంట. పుష్ప 1 ఆల్సో థర్డ్ వీక్ అయిపోయిన తర్వాత ఓటీటీ వచ్చేసింది, బట్ స్టిల్ ఇట్ వాస్ రన్నింగ్. రైట్. యాక్చువల్లీ అది అప్పుడు గ్యాంబుల్ ఉండే, RRR Jan 7th ఏమో రిలీజ్ అవ్వాలి, డిసెంబర్ సంథింగ్ లో 17 వచ్చింది పుష్ప రావాలి. సో RRR వచ్చిన తర్వాత దీనికి థియేటర్స్ పడవని చెప్పి వాళ్ళు బట్ RRR పోస్ట్ పోన్ అయింది సెకండ్. అండ్ ఇది వల్ల ఇట్ ప్లేడ్ వెల్ ఫర్ పుష్ప ఆల్సో got carried and penetrate అయింది. we know whatever it is creating. Maybe ఇంకో 1 year తర్వాత we'll see actual impact in the of the movie. Great. That's true. But 10th of Sandy. సో నేను ఒక మలయాళం సినిమా వచ్చిన థియేటర్ లో, ఇట్ ఇస్ కాల్డ్ వర్షాంగులకు శేషం. Okay. వినీత్ శ్రీనివాసన్ హృదయం సినిమా తీసిన ఆయన. సినిమా చాలా బేసిక్ ఉంటది, బట్ ఇట్ హెస్ గాట్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మ్యూజిక్. అండ్ నేను సినిమా చూసినంత సేపు ఎవరు మ్యూజిక్, ఎవరు హేషమా లేకపోతే సుషిన్ శ్యామ్? సుషిన్ శ్యామా? దట్ గై ఇస్ మెంటల్. అండ్ అది ఎట్లుంటది అంటే మొత్తం ఇట్లా హిందుస్థానీ ఫ్లేవర్ తీసుకోపోతాడు అనమాట. అంటే వేరేనే ఉంటది. లైక్ వాట్ ఈస్ ద మూవీ అబౌట్? ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరికి సినిమా పిచ్చి ఉంటుంది, వాళ్ళు ఊర్లలో ఉంటారు అనమాట. ఇద్దరు దే మీట్ ఈచ్ అదర్, దే గో టు సిటీస్. సిటీకి వెళ్ళిన తర్వాత ఒక డైరెక్టర్ అవుతాడు, ఒక హీరో అవుతాడు, మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. ఇట్ ఇస్ దట్ బేసిక్ ప్లాట్. సినిమా మళ్ళీ లాస్ట్ కి వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీస్తారు. ఒకడు యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, ఒకడు డైరెక్టర్ అవుతాడు. ఎవరైతే ప్రణవ్ మోహన్ లాల్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఇంకో డైరెక్టర్ అవుతాడు. లాస్ట్ కి మళ్ళీ కలిసి సినిమా తీస్తారు. బట్ ప్రణవ్ మోహన్ లాల్ కొంచెం అవుట్ కాస్ట్ ఉంటాడు, లాస్ట్ కి వాడు చచ్చిపోతాడు. బట్ వాడి మ్యూజిక్ వల్ల సినిమా పేలుతుంది అనమాట. బై ద వే కరెక్షన్, మ్యూజిక్ బై అమృత్ రామ్నాథ్ అంట. ఆయనకి వికీ పేజ్ కూడా లేదు. బట్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. సినిమా అట్లా తీసుకెళ్ళిపోతాడు అంటే మ్యూజిక్ తో. ఇట్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్ సినిమా లెవెల్ ఉంటది. అండ్ నేను థియేటర్ లో చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేసిన సినిమా. దీని ట్రైలర్ చూసినట్టున్నాను, ఇద్దరు కిడ్స్ ఇట్లా గడ్లో పరిగెడతా ఉంటారు. ఐ థింక్ ఐ రిమెంబర్ ద టీజర్ ఆర్ ద ట్రైలర్ ఫర్ దిస్. ఏం చేయలేదు, నేను జస్ట్ ఒక సినిమా బాగుంది, మ్యూజిక్ బాగుంది అంటే వెళ్ళిపోయింది బాబు, అంతే. నువ్వు చూసినావు బ్రో ఈ సినిమా? లేదు, నేను చూడలేదు. నేను వాడు చెప్పిండు, అంటే వాడు చూసిన తర్వాత రేపు బాగుంది అన్నాడు. బట్ అప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ స్టార్టింగ్ లో మన జనవరి మార్చ్ లో ఇట్లా షేక్ చేసినాయి మలయాళం వచ్చిండే. ఇది కూడా బ్రహ్మయుగం, అది కూడా అప్పుడే వచ్చింది. ఈ సినిమా ఒకటేసారి రిలీజ్. దట్స్ వై ఐ డిడ్ంట్ హియర్ అబౌట్ ఇట్. నేను ఆవేశం గురించి ఎక్కువ. వర్షాంగులకు శేషం, ప్రేమలు,
ఆవేశం, మంజుమేల్ బాయ్స్. సో ఆల్ దీస్ ఫటాఫట్ జాన్ ఫెబ్ లో మొత్తం షేక్ చేసిన కదా. ఆ టైంలో వెళ్ళిపోతే నేను ఓకే ఐ హావ్ టు చూస్ నౌ అని చెప్పేసి నేను ఆవేశం పోయినా. సో నేను ఈ సినిమాకి పోలేదు. అండ్ మంజుమేల్ బాయ్స్ కూడా పోయినా. బట్ ఐ మిస్ దిస్ ఫిల్మ్. సో వీడియో ఒకటే చూసిన. నేను బ్రహ్మకం నేను చూడలేదు సినిమా, చూడాలి. ప్యూర్లీ బికాస్ ఆఫ్ మ్యూజిక్, అంటే extraordinary music, right? One of the finest albums this year. Perfect. చూడాలి అయితే. మై టాప్ 10 ఇస్ ఐ వాస్ థింకింగ్ ఆఫ్ పికింగ్ కల్కి ఆర్ గామి. ఓకే. ఎందుకు అంటే రెండు ఫుల్లీ స్క్రీన్ ప్లే వైజ్ నాకు పని చేయలే రెండు, బట్ స్టిల్ టు ద షియర్ ఎఫర్ట్ ఆఫ్ హౌ ఇట్ ఈస్ మేడ్. నేను అండ్ కల్కి గురించి అందరు మాట్లాడతారు కాబట్టి దాని ఎట్లా ఉన్న దాని విజువల్ ఎఫెక్ట్స్, దాని వెనకాల ఉన్న ప్రొడక్షన్ హౌస్ ఇస్ సో బిగ్. సో ఐ థాట్ ఐల్ పిక్ గామి. సో గామి నేను ఐ రిమెంబర్, నేను ఎవరికి తెలియదు ఆ టైంకి, నేను కామిక్ కాన్ పోయిండా హైదరాబాద్ కామిక్ కాన్ కి. హైదరాబాద్ కామిక్ కాన్ కి విశ్వక్సేన్ అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళంతా వచ్చారు. అండ్ విశ్వక్సేన్ కేమ్ ఇన్ దట్ గెటప్. కామిక్ కాన్ కి వచ్చాడు ఎప్పుడో, ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఎప్పుడో. గామి అప్పటికి ఎవరికి తెలియదు కూడా తెలియదు. సో హైదరాబాద్ కామిక్ కాన్ లో దట్ వాస్ ద ఫస్ట్ టైం విశ్వక్సేన్ స్టేజ్ మీదకి వెళ్ళి దే షోడ్ ద మేకింగ్. ఒక 1 minute వీడియో 1 minute మేకింగ్ చూపించారు. నేను ఏంద్రా ఇది సినిమా, విశ్వక్సేన్ సినిమా ఏంది ఇట్లుంది అంటే, బికాస్ విశ్వక్సేన్ ఈజ్ నోన్ ఫర్ మేకింగ్ మోర్ కమర్షియల్ అండ్ కొంచెం ఆ టైప్ సినిమాలు చేస్తూ ఉంటాడు కదా. సో నేను అది చూసి షేక్ అయిపోయినా, ఏంది ఇది, ఏం చేసేసిండు సినిమా అది ఇది అని. అండ్ దెన్ ఐ నో ద గై హూ వాజ్ ద ప్రొడ్యూసర్, హీ వాజ్ పార్ట్ ఆఫ్ అదేంది స్టోరీ డిస్కషన్ లో ఉంటాడు, రైట్, దట్ గై. సో ఈ ఫేస్ ఫెమిలియర్ ఉంది, లేని ఎవరిల్లు అది ఇది అని. అండ్ దెన్ గామి అక్కడి నుంచి నాకు గుర్తుంది దట్ ఇది మైండ్ లో ఉండిపోయింది, అది అరే ఏదో మనం చూసినామని. అండ్ దెన్ వెన్ దే రిలీజ్ ద టీజర్ అండ్ ట్రైలర్, లైక్ ఎవ్రీబడి, ఐ వాజ్ ఆల్సో హైప్. నేను బై ఫస్ట్ డే చూసినట్టున్నా సినిమా. యా, ఐ ఎంజాయ్డ్ ఇట్ మోస్ట్లీ. కొంచెం అక్కడక్కడ ఇమోషన్ కొంచెం డిస్కనెక్ట్ అయ్యింది ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ కొన్ని పోర్షన్స్ నాకు కొంచెం రెపిటేటివ్ అనిపించిన. బట్ ఓవరాల్ ఐ లైక్ ద ఫిల్మ్. బయటకు వచ్చినప్పుడు గుడ్ ఫీలింగ్ గా బయటకు వచ్చిన. లాస్ట్ లో హౌ దే టై అప్ ఎవ్రీథింగ్ ఇస్ రియలీ నైస్. ఆ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అండ్ ఆ సెట్ డిజైన్. ఐ థింక్ మీరు మాట్లాడారు కదా తనతో, విద్యాధర్ తో మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ. నేను వాడు కలిసి చూసిన సినిమా చూసి వచ్చి ఇట్లా మెట్టు దిగుతుంటే ఎవరు చూడబోయే సినిమా అనుకున్నాను. అంటే అది తెలిసిపోతుంది తెలుగు సినిమా. అండ్ ఏదో రీసెంట్ ఏదో చూస్తుండే, యాక్చువల్లీ వాట్ హీ వాంటెడ్ టు మేక్ వాస్, ఆ ఎక్స్పెరిమెంట్ తర్వాత అఘోరా వాజ్ నెవర్ ఏ కాన్సెప్ట్ అంట. ఎక్స్పెరిమెంట్ తర్వాత అతనికి సెక్స్ అనే టచ్ లేనప్పుడు హౌ విల్ హీ ఫుల్ఫిల్ హిస్ సెక్స్ డ్రైవ్ వాజ్ హిస్ ఐడియా అట. బట్ అది ఇండియాలో తీయలేరు కాబట్టి అఘోరా అన్న జోన్ కి వెళ్ళిండు అనుకుంటా. Okay. That would be even more interesting. But wow, but it is very niche. But correct. But అంటే అగైన్ మనం ఓటీటీ వేసుకుంటూ ఉంటాం కానీ, బట్ దీస్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ వెన్ దే వర్క్ ఆన్ ఓటీటీ నో దిల్ వర్క్ లైక్ చార్మ్. ఎందుకంటే ఇప్పుడు కల్ట్ లాగా ఒకటి వచ్చేసిందో ఇది ఓటీటీలో వచ్చిందంటే చూడండి అని చెప్పేసి ఇట్ విల్ మేక్ ఇట్స్ ఓన్ నిష్ ఆబ్వియస్లీ లైక్ యూ సెడ్. బట్ ఐ థింక్ ఆ ఒరిజినల్ ఐడియా సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎక్కడ చెప్పింది? ప్రేమ. And then I think it made decent money also. Gaami బానే ఆడింది. I really enjoyed it. Made money. అంటే వాళ్ళ రిసోర్సెస్, మనం ఎప్పుడు యూజువల్లీ మలయాళం సినిమా వాళ్ళు దే మేక్ తక్కువ రిసోర్సెస్ లో వాళ్ళు దే మేక్ ద విజువల్స్ లుక్ సో నైస్ కదా. ఏమో తెలుగు సినిమా గురించి అంత మాట్లాడలే అనిపించింది గామి గురించి మన వాళ్ళు. అంటే వీ టాక్డ్ అబౌట్ ఇట్, బ్రిలియంట్ కదా. ఒక్క చోట కూడా ఇట్ డజంట్ ఫీల్ లైక్ దే మేడ్ ఇట్ ఆన్ షూ స్ట్రింగ్ బడ్జెట్. అంటే అది ఓకే, ఎందుకు మాట్లాడరు అంటే కులం లేదు కదా దాంట్లో. వాట్ ఐ హర్డ్ ఇస్ విద్యాధర్ ఆయన మాతో మాట్లాడినప్పుడు చెప్పలేదు కానీ, బట్ నేను ఏంటంటే ఆయన విఎఫ్ఎక్స్ లో హీస్ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ విఎఫ్ఎక్స్ అంట. అంటే వాట్ హీ లెర్న్డ్ అన్నమాట. హైదరాబాద్ లో కూర్చొని ఫ్రీలాన్స్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ తో పని చేయించుకుంటాడు అంట. సో ఇంతకు నాకు తెలుసు కాబట్టి పని చేయించుకుంటాడు. రైట్. సో ఇట్స్ నాట్, యూ కెన్ క్లియర్లీ సీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ బేసికలీ. ఇట్స్ అబౌట్ నీకు ఐడియా ఉండాలి అంతే. సో యూ క్యాన్ మేక్ దోస్ కైండ్ ఆఫ్ విజువల్స్ ఇన్ ద బడ్జెట్ ఇన్ వాట్ దే మేడ్. నో ఐ వాస్ సేయింగ్ దట్ అదే ఆ విజువల్స్ అవన్నీ నా బ్రెయిన్ లో ఉండిపోయినాయి. అండ్ ఇట్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్. లైక్ ఇప్పుడు మనము బెస్ట్ మూవీస్ అని అనుకున్నప్పుడు ఏ సినిమా ఉండిపోయింది అన్నప్పుడు గామి కేమ్ టు మై హెడ్. సో విజువల్స్ పరంగా అయితే ఐ థింక్ ఆల్సో షూటింగ్ బడ్జెట్ చేసిన ఆల్సో హాస్ డీసెంట్ విజువల్స్. మరీ వరస్ట్ ఉండదు, అంటే తేలిపోయినట్టు ఉండదు, వెరీ డీసెంట్ విజువల్స్ ఉంటాయి. అంటే ప్రొడక్షన్ లో ఎఫర్ట్ పెట్టినట్టు తెలుస్తుంటుంది. చూసిన నేను చూడలే కాలో లైక్ దేర్ ఆర్ లైక్ సెట్స్ బిల్డ్ చేసినారు. అండ్ ఒక ఊర్లో షూట్ జరుగుతూ ఉంటది. అండ్ ఊరు నీకు అథెంటిక్ అనిపిస్తుంది. అంటే యూ ఫీల్ లైక్ ఓకే
సమ్ కాంతారనో ఆర్ సమ్ కైండ్ ఆఫ్ రంగస్థలం వరల్డ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసినారు. రైట్ దే ఆర్ క్లియర్ అబౌట్ దర్ ఇన్స్పిరేషన్స్ Right. బట్ దే మేక్ ఇట్ ఒరిజినల్ ఆల్సో. రైట్ అలా బాగుంటుంది. అండ్ వాట్ ఎవర్ ట్రైన్ టు సే ఇస్ లైక్ ఇందాక అన్నావు కదా, ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్, ఇట్స్ లైక్ టెలింగ్ వాట్ యూ వాంట్ టు మేక్ ఇట్ అచీవ్, అంటే అది చేపించుకోవడం అని. రైట్ దిర్ ఇస్ ఫేమస్ కోట్ బై క్వింటన్ టారంటినో అనమాట. రైట్ డైరెక్టర్ అవ్వాలంటే నీ బుర్రలో ఉన్న ఐడియాని నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు, రైట్ అటుపక్క ఉన్నవాడు అది అర్థం చేసుకొని చేయగలగాలి. సో నువ్వు చెప్పడం క్లియర్గా చెప్పాలి అన్నట్టు అతను అంటుంటాడు. రైట్ హీ కీప్స్ రిపీటింగ్ దిస్ ఇన్ లాట్ ఆఫ్. అండ్ ఆ క్లారిటీ వచ్చేది వెన్ యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ దట్, అంటే నీకు ఒక పిక్చర్ పర్ఫెక్ట్ ఇది ఉంది అంటే దెన్ యూ కెన్ సే నాకు ఈ విజువల్ కావాలి, ఈ విజువల్ నాకు ఇంత డీటెయిల్ గా కావాలి, నాకు కెమెరా ఇట్లా. ఎగ్జాక్ట్లీ. సో వాట్ హీ మీన్స్ సేస్ దట్ డైరెక్టర్ హ్యాస్ టు విజువలైజ్ వాట్ హీ వాంట్స్ టు డూ. రైట్ సో ఆ లెవెల్ నుంచి యూ హ్యావ్ టు బి క్లియర్. అంటే ఇప్పుడు నేను ఇమాజిన్ చేసుకుంటున్న ఫ్రేమ్ లో రైట్ సైడ్ దెర్ ఇస్ అ పాట్ విచ్ ఇస్ గ్రీన్ ఇన్ కలర్. రైట్ యూ షుడ్ బి దాట్ స్పెసిఫిక్ అని అతను అంటాడు. రైట్ బికాస్ ఈజ్ ఎ వెటరన్ డైరెక్టర్, హీ హెస్ మేడ్ ఫిల్మ్స్ అండ్ ఆల్. ఓకే, వాట్ హీ సేస్ మేక్ సెన్స్. Right. బట్ మేబీ మన దగ్గర ఇప్పుడు విద్యాధర్ కాగిత వాజ్ ఏబుల్ టు అచీవ్ అ లాట్ ఆఫ్ ఇట్ బై బీయింగ్ వెరీ క్లియర్ టు హిస్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఏమో ఆర్ అక్కడేమో ప్రాబబ్లీ ప్రొడక్షన్ డిజైన్ వాట్ ఎవర్ ఏమో. కరెక్ట్. సో గామి ఇస్ ఆన్ మై 10th నా బెస్ట్ మూవీస్ ఆఫ్ దీంట్లో 10th లో ఉంది. యా యు వాంట్ గో ఫర్ 9? యా విల్ గో ఫర్ 9th. నా 9th పొజిషన్లో ఏముంది అంటే ఎస్ జిగ్రా. ఐ హ్యావ్ జిగ్రా ఆన్ పొజిషన్ నెంబర్ 9 విచ్ ఇస్ లవ్లీ క్రేజీ సినిమా. రైట్ అంటే సినిమా వింత ఉంటది. అంటే జోన్ ఉంటుంది. ఇట్ కీప్స్ కమింగ్ బ్యాక్ టు మీ బ్రో, ఐ డోంట్ నో వై. రైట్ ద ఫిల్మ్ కీప్స్ కమింగ్ బ్యాక్ టు మీ. రైట్ అండ్ మ్యూజిక్ మాత్రం మజా ఉంటుంది. మ్యూజిక్ అల్టిమేట్ ఉంటుంది మ్యూజిక్. Yeah. సినిమా చూస్తున్నప్పుడు మజా వచ్చింది మ్యూజిక్ నాకు. అండ్ సినిమా అయిపోయిన తర్వాత వెన్ ఐ వెంట్ బ్యాక్ టు ద మ్యూజిక్ ఆల్బమ్ అండ్ ఆల్ మజా అనిపించింది. యప్ అండ్ ఏదో ఉంది సినిమాలో. సినిమా చూసేసిన తర్వాత కూడా అదే ఒపీనియన్ ఉంది. అండ్ ఐ వెంట్ ఇన్ విత్ నో ఎక్స్పెక్టేషన్, ఓన్లీ ఆలియా భట్ కోసం వెళ్ళినా నేను. అండ్ ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ దే gave me, yeah. అండ్ ఎక్కడ కూడా అరే ఇప్పుడు ఐఎమ్ కేటరింగ్ టు దిస్ గ్రేట్ యాక్టర్ కాల్డ్ ఆలియా భట్ ఆమె కోసం సినిమా అట్లా ఏముండదు. ఉండదు. ఇట్స్ అ స్క్రిప్ట్, దిర్ ఇస్ అ స్టోరీ, కరెక్ట్. ఆమె ఒక పాత్ర ప్లే చేస్తుంది, వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు వాసన్ బాలా కదా డైరెక్టర్? వసంత్ బాల డైరెక్టర్. సో మటుకుదర్ నేవత బాగుంటుంది, ఐ లైక్, అది చాలా బాగుంటుంది సినిమా. ఆయన ఫస్ట్ సినిమా చూడలేదు నేను. మోనికా మై డార్లింగ్ ఇస్ ఆల్సో వాసన్ బాలాను. దాంట్లో ఒక టింజ్ ఆఫ్ కామెడీ ఉంటది. రాజ్ కుమార్ రావు క్రాక్ చేస్తారు. క్రేజీ ఉంటుంది ఆ కామెడీ. క్రేజీ, ఇట్స్ సటిల్ ఉంటుంది బట్ మస్తు ఉంటుంది. అదొక ఫ్లేవర్ ఆఫ్ కామెడీ. అది అందరూ చేయలేరు అనుకుంటది. రాజ్ కుమార్ రావు చేయగలుగుతాడు. We can pull it off. రాజ్ కుమార్ రావు, ఇర్ఫాన్ ఖాన్. ఇర్ఫాన్ ఖాన్ నేను రీసెంట్ గా పీకు చూస్తుండే. పీకులో కూడా పీకు హ్యూమర్ ఉండదు రాజ్ కుమార్ రావు, సారీ ఇర్ఫాన్ ఖాన్, బట్ హ్యూమర్ వస్తుంది. బట్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ లో అట్లా కిల్లర్ లాఫ్ వస్తుంది. చెప్పే విధానం, డైలాగ్ చెప్పే విధానం. రైట్. బట్ సో మానికా మై డార్లింగ్ తీసిన ఆయనే. సో వసంత్ బాల, సో ఆ సినిమా వెళ్ళే జోన్ అది ఎక్కడైతే సెట్ అయి ఉందో అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా అథెంటిక్ అనిపిస్తాయి నువ్వు చూసినప్పుడు. అంటే విల్ ఫీల్ లైక్ ఓకే ఇదేదో హాలీవుడ్ సినిమాలో చూసినట్లా అన్నట్టు అంటది. బట్ ఇట్ ఈస్ ఆ లెవెల్లో ఉంటుంది, ఆస్పిరేషన్ ఆ లెవెల్లో ఉంటుంది, ఆ లెవెల్కి తీసుకెళ్తాడు రైట్ బ్రో. లైక్ సినిమాటోగ్రఫీ నుంచి ఇట్లా ఫాస్ట్ పేస్డ్ గా మూవీ వెళ్ళిపోతాడు. మేకింగ్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. స్టోరీ వైజ్ అసలు కాన్సెప్ట్ డిఫరెంట్. ఒక కంట్రీ ఇఫ్ ఇట్ ఇస్ సో ఆటోక్రటిక్ వేర్ కరెక్ట్ కన్స్యూమింగ్ అ డ్రగ్ ఇస్ కన్సిడర్డ్ దట్ చచ్చిపోవడమే నువ్వు అంటే, ఆ ఎక్స్టెంట్ వరకు నీకు ఫ్రీడమ్ లేకపోతే ఎట్లా ఉంటది నీ బతుకు అని చూపించి ట్రై చేస్తాడు. కరెక్ట్. సో క్రేజీ ఐడియా. ఇప్పుడు మన కంట్రీలో మాట్లాడకే ఫ్రీడమ్ లేదు. బేసిక్గా దాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టాడు అనమాట. సో మాట్లాడడం మన దగ్గర ఫ్రీడమ్ ఏదైతే ల్యాకింగ్ ఉంటుందో కంట్రీలో, నువ్వు సింపుల్ మోడీ వేస్ట్ గాడు అన్నాడు అనుకో, అయిపోయింది, డెడ్. మోడీ వేస్ట్ గారు, ఇప్పుడు గాడు అన్న కూడా చేసుకుంటాను, యూఆర్ డెడ్, లిటరలీ డెడ్. రైట్. నీకు ఉండదు. సో అంత ఫ్రీడమ్ ఉండదు మన దగ్గర. కరెక్ట్. బట్ జిగ్రా నాకు నేను పర్సనలీ నేను కూడా బాగా ఎంజాయ్ చేసా. ఐ రియలీ లైక్ ఇట్. లాస్ట్ లో కొంచెం స్లో మోషన్ ఎక్కువ అనిపించింది, బట్ ది ఎంటైర్ థింగ్ హౌ రాహుల్ రవీంద్రన్ కాన్ఫ్లిక్ట్ కానీ లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎట్లయితే ఆలియా క్యారెక్టర్ ని ఎట్లా ఒక అంటే ఇట్ డజంట్ ఫీల్ టూ క్రేజీ వేర్ ఇట్స్ లైక్ అన్బిలీవబుల్, ఇట్లా ఎందుకుంటారు అదేనా అనిపించదు. ఆమె హ్యూమన్ సైడ్ ఉంటుంది క్లియర్ గా, బట్ యు నో దట్ ఆమె షీఈస్ గోయింగ్ టు గో టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్. నేను నా తమ్ముడు కోసం ఏమైనా చేస్తా అని ఒక పేరెంట్స్ ఇన్స్టింక్ట్ స్టార్టింగ్ చూపిస్తాడు. అది పార్టీకి వెళ్తా అంటే వద్దంటది, స్టార్టింగ్ నుంచే ఇండ్యూస్ చేస్తా ఉంటాడు ఎక్కడికైనా పోతుంది పిల్ల అని. ఇట్స్ అ టిపికల్ లైక్ మామ్
లేకపోతే ఎట్లుంటారు సిస్టర్స్ అనేది ఎగ్జాక్ట్లీ ఆ ప్రొటెక్టివ్నెస్. అది జైల్లో కాన్వర్సేషన్ ఉంటుంది కదా, ఆపోజిట్ సైడ్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. రైట్. నేను నీకు రాఖీ కడతా, యువర్ అండర్ మై ప్రొటెక్షన్ ఉంటుంది. వాడే లైన్ బ్రో. థియేటర్ క్రేజీ అనుకున్నా. అంటే ఆమె చెప్పే విధానం కూడా, నేను ప్రొటెక్ట్ చేస్తాను నిన్ను, ఐఎమ్ దేర్ ఫర్ యూ, టేక్ కేర్ ఆఫ్ యూ అని ఉంటుంది, విచ్ ఇస్ క్రేజీ. అండ్ నువ్వు అన్నట్టు ఈ రాహుల్ రవీంద్రన్ ది కాన్ఫ్లిక్ట్ సిమిలర్ స్టోరీస్ కదా, ఈమెకి ఇతనికి సేమ్ ఉంటుంది. బట్ హీఈస్ వెరీ పేషెంట్, హీఈస్ అన్ ఎక్స్ కాప్, వెరీ పేషెంట్. తప్పు జరిగిన సిస్టమ్ నుంచి వెళ్ళాలంటది. సో షీఈస్ లైక్ ద యాంగ్రీ యంగ్ వుమన్ హూ వాంట్స్ టు లైక్ బ్రేక్ ద ఆల్ ద షాకిల్స్. పుష్ప అయిపోతాను నేను ఎప్పుడనే టైం ఆ జోన్కి వెళ్తుంది లాస్ట్ లో, విచ్ ఇస్ ఓకే, చెల్తాలి. బట్ ఇట్స్ స్టిల్ ల్యాండ్స్. అండ్ ఆల్సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, అంటే ఆలియాని లీడ్ గా పెట్టి ఒక సినిమా, ఒక యాక్షన్ ఫిల్మ్ అనేది ఇస్ సమ్ ప్రోగ్రెస్, అట్లీస్ట్ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ హిందీ సినిమా అట్లీస్ట్ ట్రై చేస్తారు. అంటే ఆబ్వియస్లీ మలయాళంలో దీంట్లో ఉన్నాయి కాబట్టి, కానీ బట్ ఆ లెవెల్ బడ్జెట్ లో ఇఫ్ యూ హ్యావ్ టు బ్యాంక్ ఆన్ సంబడి, లాట్ ఆఫ్ మనీ బ్రో, క్లియర్ గా అనిపిస్తుంది. దే డిసైడెడ్ లేదురా భయ్ మనం దిగితే గట్టి దిగుదాం, లేకపోతే విల్ జస్ట్ నాట్ డూ ఇట్ అని, విచ్ ఇస్ వెరీ క్లియర్. అండ్ దట్స్ వాట్ ఐ అప్రిషియేటెడ్. ఐ డోంట్ నో అది కమర్షియల్ ఎంత అవునా, బట్ రిగార్డ్లెస్ ఐ థింక్ పీపుల్ షుడ్ వాచ్. ఇట్స్ అ రియలీ గుడ్ ఫిల్మ్. నెట్ఫ్లిక్స్ లో చూడండి. సో దట్ ఈస్ మై 9th. Your 9th also? No, నా 9th లో లేదు, నా స్పెషల్ మెన్షన్ లో పెట్టాను. ఓకే, yours. చాలా మెయిన్ స్ట్రీమ్ టిల్లు స్క్వేర్. నేను క్రేజ్ ఎంజాయ్ చేసిన సినిమా. ఫన్, సూపర్ ఫన్. అప్పుడు ఏదో కొంచెం ఏదో బీటీలు ఉండే అనుకుంటా. నేను మా నాన్న వెళ్ళాం సినిమాకి. మేము యాక్చువల్గా ట్రిప్ నుంచి వచ్చాము, ఫుల్ అలసట్ ఉండే. నువ్వు వెళ్ళినావు, నేను అలసట్ ఉండే. నేను మా నాన్ననే సరే వెళ్దామా అని చెప్పి వెళ్ళాము. 2.5 hours మంచిగా రిలాక్స్ అయ్యి వచ్చిన సినిమాలో. అండ్ ఇట్ వాస్ బెటర్ దెన్ పార్ట్ 1. దట్ ఈస్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్. అంటే నేను అప్ చేస్తాను అనుకోలేదు గేమ్ని. ఇట్ వాస్ బెటర్ దెన్ పార్ట్ 1 అండ్ క్రేజ్ ఎంజాయ్ చేసిన. ఇంకా పార్ట్ ఐ యాక్చువల్లీ అగ్రీ. సేమ్ ఉంది నాకు కూడా. టిల్లు స్క్వేర్ నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇన్ఫాక్ట్ నాకు టిల్లు 1 లో నాకు కొంచెం కొన్ని పోర్షన్స్ నాకు ఇట్లా ర్యాండమ్లీ హాస్పిటల్ వచ్చింది, ర్యాండమ్లీ కోర్ట్ వచ్చింది అని ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ టిల్లు స్క్వేర్ హ్యాడ్ కోహరెన్స్ ఫస్ట్ టు లాస్ట్. ఏదైతే స్క్రీన్ ప్లే పట్టుకొని దాన్ని తీసుకెళ్తుందో, అండ్ అఫ్ కోర్స్ సిద్ధు ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఫన్నీ. ఐ థింక్ సిద్ధు అంటే రియల్ లైఫ్ లో కూడా చూస్తే యూ నో దట్ ఇట్ కమ్స్ వెరీ న్యాచురలీ టు హిమ్. ఈస్ వెరీ ఫనీ. అండ్ నీకు అర్థమవుతుంది దట్ అరే నేను క్యారెక్టర్ ఉంది కదా, నేను జస్ట్ దీన్ని తీసుకుపోయి ఎక్కడో నేను ర్యాండమ్లీ పెట్టేసి నేను క్యారెక్టర్ని క్యాపిటలైజ్ చేసుకుంటా అనేది ఉండదు. ఈ డిసైడెడ్ లేదు, నేను ట్రిక్కీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తా అండ్ దాంట్లో నుంచి టిల్లు ఫ్రస్ట్రేషన్తో జనాలకు నవ్వు తెప్పిస్తా అనేది క్లియర్ గా అర్థం చేసుకున్నాడు. అండ్ హీ స్టక్ విత్ దట్. అది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అన్నట్టు జెన్యున్లీ ఫన్నీ బ్రో. షీఈ్ ఆల్సో వెరీ గుడ్. షీఈ్ వెరీ హాట్. అండ్ బట్ ఏంటంటే కొంచెం ఐ రిమెంబర్ మా ఫ్యామిలీలో ఎవరో చూస్తూ దే సెడ్ స్టార్టింగ్ లో వెన్ దే వర్ మేకింగ్ అవుట్ అప్పుడే తీసేసారు సినిమా అని. నేను అన్నా అరే దాన్ని దాటిపోండి రాబోయే సినిమా బాగుంటది యాక్చువల్లీ అని చెప్పిన. బట్ దే ఫెల్ట్ టూ అన్కంఫర్టబుల్. బేసికలీ సిద్ధు జొన్నలగడ్డ వాజ్ ప్లేయింగ్ ద Instagram reel trick on theater going people. Basically starting ని హుక్ చేసి పెడితే సినిమా అండ్ అంటే మేక్అవుట్ అదంతా దట్ ఆబ్వియస్లీ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఈస్ డూయింగ్ ఇట్. కానీ ఆ తర్వాత ఏదైతే మీట్ ఉంటుందో మీట్ ఇస్ క్రేజీ ఉంటుంది. అండ్ నాకు ఈ సీన్ మీరు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వాళ్ళు బెడ్రూమ్లో కూర్చొని ఒక సీన్ ఉంటుంది చూడు. ఐ డోంట్ రికాల్ ద డైలాగ్స్ కానీ అంటే క్రేజీ సీన్ ఉంటుంది. అప్పుడు పాట వస్తా అనుకుంటా కదా, అప్పుడు పాట వస్తా సంథింగ్ వస్తుంది, క్రేజీ ఉంటుంది. అండ్ ఫాదర్ ని మైదా పిండి కోసం తిడతాడు. మైదా తినొద్దని ఫైల్స్ ఉంటాయి, తిను మైదా తిను అది తిను. అండ్ ఆల్సో దట్ గై వాడు బాడీ గా ఉంటాడు, కార్లో వెళ్తుంటారు. అండ్ దెన్ హీస్ ఫ్లర్టింగ్ విత్ అనుపమ అనుకుంటా. సిద్ధు ఇట్లా టిల్లు వెనక్కి చూసి రే ఏం సిచ్యువేషన్ నడుస్తుంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ అని చెప్పి అంటాడు. ఇట్ ఈస్ టూ గుడ్ అసలు. అండ్ 22nd Jump Street ఇన్స్పిరేషన్ వాస్ క్రేజీ. అవునా? I don't know that inspiration. You saw the film? No, I didn't see. You see the film? 21st Jump Street, 22nd Jump Street సినిమా. 2 films ఉంటాయి. జోనా హిల్ తెలుసు కదా, జోనా హిల్ అండ్ చానింగ్ టైటమ్. ఇద్దరిది లైక్ ఫస్ట్ పార్ట్ క్రేజీ హిట్ అయింది. అది హిట్ అని చెప్పేసి తీసిరు. సేమ్ లైక్ టిల్లు 1 హౌ ఇట్ బికమ్. టిల్లు స్క్వేర్ ఏం చేస్తారంటే హీ డ్రాస్ వన్ పర్టికులర్ లైక్ ప్లాట్ పాయింట్ అండ్ యూజెస్ దట్ ఎఫిషియెంట్లీ త్రూ అవుట్ టిల్లు స్క్వేర్. అండ్ అది
క్రేజీ వర్క్ అవుతుంది అండ్ హీస్ గోయింగ్ ఫర్ దట్. అంటే బడ్జెట్స్ పెరిగినాయి, రైట్, he has a better camera, correct, like now hotter woman yeah. Radhika Shetty is also hot. అనుపమ చోప్రా సరే అనుపమ పరమేశ్వరన్ బట్ టిల్లు స్క్వేర్ తో ఐ ఎంజాయ్డ్. ఐ రియలీ నేను కూడా స్పెషల్ మెన్షన్ పెట్టుకున్నా బికాస్ ఐ నో జనాలు, నేను స్కెప్టిసిజం ఉంటుంది, అరే మళ్ళీ ఆ క్యారెక్టర్ ని క్యాపిటలైజ్ చేసి యూజువల్లీ తెలుగు సినిమాలు అట్లా అవుతుంది రైట్. ఒక పని చేసిందంటే దీన్ని నేను గోకి నేను దీన్ని జనాలకు చిరాకు వచ్చేదాన్ని తీసుకొస్తా అని, బట్ నో చిరాకు రాలే. అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ హౌ టిల్లు క్యూబ్ లో నేను సూపర్ హీరో చేస్తా టిల్లుని అని. ఇట్ విల్ బి రియలీ ఫన్ ఇఫ్ హీ యాక్చువల్లీ బికమ్ సూపర్ హీరో. ఇట్ విల్ బి క్రేజీ ఐడియా బ్రో. అంటే when he's talking to Baddy, no, ఆ ఇంటర్వ్యూలో అంటే వై ఈజ్ గోయింగ్ దట్ ఎక్స్టెంట్ అనుకున్నా, బట్ వెన్ హీ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ వెల్ ఐ అండర్స్టూడ్. ఓకే, హీ సిచ్యువేషన్ ట్రిక్ చేస్తాను నేను. ఐఎమ్ నాట్ మీయింగ్ టిల్లు గాడ్ ఆర్ సంథింగ్. వాడిని నేను గుర్తా వాడు ఎట్లా రియాక్ట్ అవుతారో మీరు నమ్ముతారు వెన్ హీ రియాక్ట్స్. బట్ టిల్లు యాజ్ అ క్యారెక్టర్ ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే ఇట్ విల్ బి టూ ఫనీ. అంటే ఏదైనా ర్యాండమ్ ఇట్లా సూపర్ హీరో చేసేసినా, నువ్వు కాప్ చేసేసినా, ఏం చేసినా సరే ఐ థింక్ హి విల్ కీప్ క్రాకింగ్ వైస్ క్రాక్స్. వాడికి వింత జోన్ ఉంటుంది. ఇట్ ఇస్ లైక్ సిచ్యువేషన్ దరిద్రంగా ఉంటది, ఆ దరిద్రాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, బట్ ఇట్ విల్ బి ఫనీ. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఈ క్రాక్ ద టోర్ ఆఫ్ ఇట్. అంటే ఎట్లా డెలివరీ చేస్తారు, ఒక పేస్ ఉంటది, వెరీ ఆబ్వియస్లీ సర్కాజం ఫుల్ ఉంటది. అండ్ ఎప్పుడు కూడా ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ ద లో హ్యాంగింగ్ ఫ్రూట్. ఎప్పుడు పంచ్ ఇట్స్ ఆల్వేస్ రిటర్న్. అంటే ఒక కొంచెం కామెడీ మూవీస్ కానీ, కామెడీ స్టాండప్ కామెడీ కానీ చూస్తే అర్థమవుతుంది దట్ ఈ వర్డ్స్ ని తీసుకున్నాడు, దిస్ ఇస్ ద జోక్ హీ వాంట్స్ టు డెలివర్, బట్ దాన్ని వర్డ్స్ ని ఈ వర్డ్ లో నేను ఇంకేదైనా తెలుగు పదం ఇంకేదైనా గుసాయిస్తే ఇంకా ఎక్కువ ఫనీ అవుతుంది, లేదా దాన్ని ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ దాన్ని ఫ్లిప్ చేయడం. ద వే దట్ ఇట్ క్లియర్లీ షోస్ దట్ హీ నోస్ హౌ టు రైట్ కామెడీ. అండ్ ఆల్సో కామెడీ రాసిన తర్వాత చాలా రీరైట్స్ జరిగే దాని మీద క్లియర్ గా అనిపిస్తుంది. దట్ ఈస్ వెరీ క్లియర్. చాలా ఎఫర్ట్ వెళ్ళిందని అర్థమవుతుంది టిల్లులో. సో దట్స్ యువర్ 9th pick. అయితే మై 9th pick is Laapata Ladies. నేను థియేటర్లో చూసిండే. ఐ వెంట్ విత్ ఫ్రెండ్. థియేటర్లో చూసిన నేను. ఐ థింక్ కొన్ని చోట్ల జస్ట్ ఫ్యూ టైమ్స్ నాకు కొంచెం ప్రీచి అనిపించింది, స్క్రీన్ ప్లేకి సింక్ గాలి అనిపించింది. బట్ ఓవరాల్ నాకు వాట్ ఎవర్ ఇట్ పిక్డ్, ఆ సబ్జెక్ట్ని తీసుకొని ఒక బ్రీజ్తో వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఆ మెయిన్ క్యారెక్టర్స్ మధ్య కాన్వర్జేషన్ ఉండేనో, దట్ హోల్ థింగ్ వాజ్ సో స్వీట్లీ డన్. ఎంత నీట్గా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వెళ్తూ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ గ్రేట్ మెసేజింగ్ ఫర్ విమెన్. అండ్ అంటే దాంట్లో ఎప్పుడు కూడా నీకు ఆ మెసేజ్ అని మనం అంతకుముందు వేరే సినిమాల్లో ఇట్ ఈస్ అ సపరేట్ పోర్షన్, లైక్ యూజువల్లీ కమర్షియల్ సినిమాల్లో దట్ ఇన్ ఎనీ స్పీచ్ ఇస్తా అండ్ యూజువల్లీ హీరోస్ ఇస్తారు, లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా. దీంట్లో there is a lady who is running చాయ్ టపరీ టైప్ ఏదో నడిపిస్తూ ఉంటది, who married somebody who divorced and ఆమె చాలా ఓల్డర్ అండ్ షీ కీప్స్ డ్రాపింగ్ ఏమంటారు ట్రూత్ బాంబ్స్ అనేస్తూ ఉంటది. అండ్ ఆమె ఫిల్టర్ తో చెప్పదు, ఇది నేను చెప్పాను, నేను చెప్తా, నువ్వు నైవ్ ఉన్నావు, 20 ఏళ్ళు ఉంటాయి నీకు మాక్సిమం, నేను జిందగీ చూసిన, నేను నీకు చెప్తున్నా అని చెప్పి ఆమె చెప్తా ఉంటది. అండ్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఇట్ వర్క్స్. కొన్ని సీన్స్ లో నాకు కొంచెం అవసరం లేదు అనిపించింది, బట్ ఓవరాల్ గా ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. బాగుంది. భయపడతా ఉంటది, ఇది వదిలేసి వెళ్ళిపోయింది నువ్వు అంత అదంతా వదిలేసి పని చేసుకో, జస్ట్ నిన్ను నువ్వు చూసుకో, నేను ఇస్తా నీకు ఏమేమి కావాలో నేను నీకు ఇస్తా కంఫర్ట్ అనేది, విచ్ ఇస్ రియలీ నైస్. అంటే నీకు విమెన్ క్యారెక్టర్స్ ని పెట్టి యూజువల్లీ ఏమవుతుంది అంటే దట్ నేను ఒక పాయింట్ ప్రూవ్ చేస్తా. యూజువల్లీ విమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ లో ఏమవుతుంది అంటే మెన్ టెన్ టు ఆల్రెడీ మనం ఒక స్కెప్ ఇదిలో చూస్తాము దట్ అరే ఇది ఓకే వీళ్ళు ఇప్పుడు కూర్చొని మన క్లాస్ బిక్తరీలు అని. బట్ మోర్ ఆఫ్టర్ ద నాట్ దాంట్లో ఐ ఫీల్ లైక్ ఈవెన్ మెన్ విడ్ బి ఆన్ బోర్డ్ విత్ దట్ ఫిల్మ్, బికాస్ ఎక్కువ మెన్ని డిస్రెస్పెక్ట్ చేయదు, ఎక్కువ చెప్తుంది మెన్కున్న ప్రాబ్లమ్స్ చెప్తుంది కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ టు నువ్వు బోగ్గడివి నువ్వు ఇట్లా పాయింట్అవుట్ చేసి మాట్లాడినట్టు అనిపించలే నాకు, అట్లీస్ట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ సినిమాలో. అండ్ దట్స్ వై ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్ ఇట్. ఇట్స్ అ వెరీ నైస్ స్వీట్ ఫ్యామిలీ ఫిల్మ్ ఆల్సో. అది ఇట్ ఇస్ రియాలిటీ, అంటే ఇంకా చైల్డ్ మ్యారేజ్ అయితే అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ రియాలిటీ ఆఫ్ today's time. అపారెంట్లీ నేను నిన్నే చూస్తా, ఎంతవరకు కరెక్టో తెలియదు, బట్ అపారెంట్లీ 3rd highest చైల్డ్ మ్యారేజెస్ ఏపీలో అయితే అంట. అవునా? 3rd highest ఆఫ్టర్ ప్రాబ్లీ వెస్ట్ బెంగాల్, బీహార్, రాజస్థాన్ తక్కువ అంట మరి. అవునా?
రాజస్థాన్ 4th or 5th, బట్ దిస్ మూవీ సెట్ స్టేట్ చెప్పారు కదా ఏ స్టేట్ జార్ఖండ్ అన్నట్టు ఉంటది. ఎక్కడ చెప్పారు యాక్చువల్లీ, బట్ చెప్తే మళ్ళీ తలకనొప్పని. జస్ట్ ట్రైన్ లో దిగుతున్నా అన్నట్టు ఉంటుంది అంతే, ఆ ట్రైన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. ఒక ఏదో పల్లెటూరు ఉంటది దాంట్లో దిగుతున్నా అని చెప్తారు, బట్ అది ఎక్కడ. ఫేవరెట్ క్యారెక్టర్ ఆ సినిమాలో రవి కిషన్ ది. గ్రేట్ యాక్టర్, క్రేజీ యాక్టర్, హీస్ టూ గుడ్. అండ్ రవి కిషన్ కి ఏంటంటే ఆబ్వియస్లీ ఆ క్యారెక్టర్ ని సబ్వర్ట్ చేస్తారు కదా లాస్ట్ లో వెన్ హీ షోన్ యాజ్ ద గుడ్ గై. నా రవికిషన్ కున్న ఒక డిసడ్వాంటేజ్ ఏమో తెలియదు కానీ సినిమాల్లో అంతకు ముందు సినిమాలు అన్నిట్లో రవికిషన్ వచ్చినప్పుడల్లా ఏదో కంత్రి పని చేస్తాడు, ఫేస్ అట్లా చూపిస్తారు, ఏదో సంథింగ్ హ్యాపెన్స్ దట్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ షేడీ షిట్ చేస్తా ఉంటే ఏదో చేస్తాడు, షేడీ పని ఏదో చేస్తా ఉంటాడు. అండ్ దట్స్ వై ఐ థింక్ దట్ ఫ్లిప్ వర్క్స్ ఈవెన్ బెటర్ బికాస్ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కాస్టెడ్ సంబడి హూ యు నో కమ్స్ విత్ లైక్ ఇట్లా ఒక టైప్ కాస్ట్ చేసేసరికి అట్లా ఉంటాడు. ఐ రిమెంబర్ రవికిషన్ ఏదో సమ్ పాత హిందీ సినిమా ఉంటది, దాంట్లో కూడా హీ ప్లేస్ సమ్ పుజారి ఆర్ సంథింగ్, ఓకే. అండ్ కెమెరా యాంగిల్ చూసినప్పుడల్లా అండ్ ఈవెన్ ఈజ్ యాక్టింగ్ ఆల్సో ఫర్ సమ్ వియర్డ్ రీజన్ ఇట్లా ఐస్ డాట్ చేస్తుంటాడు పైకి కిందకి, ఒక మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. అండ్ సినిమా చూసినంతసేపు ఇట్ ఫీల్స్ లైక్ ఏదో చేస్తాడు, ఏదో బై సినిమా ఎండేలో ఒక మర్డర్ ఏదో చేస్తాడు అనే ఫీలింగ్ వస్తుంది, బట్ ఈ నెవర్ డస్ ఎనీథింగ్. ఈజ్ యాక్చువల్లీ గుడ్ క్యారెక్టర్ ఇన్ దట్. చాలా క్రేజీ పర్ఫార్మ్ చేస్తాడు. ఈజ్ టూ గుడ్ ఇన్ దట్ రవికిషన్. అండ్ ఈవెన్ ద లీడ్స్ ఆర్ వెరీ వెరీ ఫూల్ అండ్ డిస్కవరీ ఫూల్ అంట లైక్ అసలు ఆ అమ్మాయి స్టిల్ టీన్ అంట, బట్ షీ ఇస్ an Instagram sensation or something. అదే ఇది నాకు సినిమా చూసిన తర్వాత తెలిసింది దట్ షీస్ Instagram and all, బట్ షీ స్టిల్ a teen, so she's playing her age, almost playing her age, right. And so నా సినిమాలో బెస్ట్ సీన్ అంటే ఆ ప్రపోజల్ సీన్. వాడు పాపం ఎంత కష్టపడి ఇట్లా ఇంగ్లీష్ లో, బట్ బ్యూటిఫుల్ ఉంటుంది, వెరీ క్యూట్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, క్రేజీ సీన్, చాలా బాగుంటుంది. అండ్ కొంతమందికి ఆర్గ్యుమెంట్ ఉంటుంది యూజువల్లీ లైక్ ఇట్లా ఇండియాని డిస్రెస్పెక్ట్ఫుల్గా చూపిస్తారు అది ఇది అనేది. ఐ డోంట్ థింక్ ఇట్ డస్. అంటే నీకు ఇట్ కమ్స్ ఫ్రమ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనర్ చూస్తే విచ్ ఇస్ ఆల్సో షోయింగ్ అబౌట్ ఇండియా, ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ అన్ అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ దట్ అరే ఇండియాలో ఎట్లుంటారు, పిల్లలు ఇట్లా ఆడుకుంటారు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది చూసినప్పుడు ఇట్ కమ్స్ ఫ్రమ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లవ్ అనిపిస్తుంది. లైక్ కిరణ్ రావు తీసిన సినిమా, దీంట్లో మనం ఫ్లాస్ చూపిస్తున్నాము బట్ ఇట్ ఆల్సో షోస్ దీస్ ఇన్క్రెడిబుల్ క్యారెక్టర్స్ ఎవరైతే ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఎట్లయితే ముందుకు వెళ్తున్నారు అనేది, ఆ క్యారెక్టర్స్ని కూడా సినిమాలో మంచి చూపిస్తారు అనిపించింది. అండ్ ఇట్ డజంట్ ఫీల్ డిస్రెస్పెక్ట్ఫుల్ లైక్ ఇట్లా కంట్రీ నేను తగ్గిస్తున్నా అనే టైప్ ఉద్ధరించడానికి వచ్చినా నేను మార్చడానికి వచ్చినా ఎగ్జాక్ట్లీ ఈ స్లమ్ ఇట్లుంటది మీ స్లమ్ మీకే చూపిస్తాను, ఇట్ డజంట్ హావ్ దట్ ఇదంతా ఘోరము నేను నీకు చూపిస్తా మంచిది ఏంది అనేది. యూ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ ఆఫ్ దట్ నాన్ సెన్స్. లైక్ నువ్వు రియాలిటీ చూపించు బట్ ఒక ఎంపథెటిక్ స్టాండ్ పాయింట్ ఉంటుంది సినిమాకి. అండ్ ఐ థింక్ దట్ ఆల్సో ఇస్ మేబీ కిరణ్ రావు బికాస్ షీ ఈస్ అ ఫీమేల్, ఐ థింక్ మేబీ ఆ యాంగిల్ కూడా వస్తుందేమో, బీయింగ్ సంబడి ఆ యాంగిల్ కూడా వస్తుంది ప్రాబ్లీ. సో యా ఇట్స్ అ వెరీ నైస్ స్వీట్ ఫిల్మ్. ట్రూ. సో దట్స్ మై నెక్స్ట్ 8. వాట్ ఇస్ యువర్ 8th పిక్? నా 8th హనుమాన్ అనుకుంటా. యా సో నేను థియేటర్లో 2 సార్లు చూసిన సినిమాని. సినిమా కొంచెం డల్ ఉంటుంది స్టార్టింగ్ లో, బట్ వెన్ ఇట్ టేక్స్ ఆఫ్ బ్యూటిఫుల్. క్రేజీ. జనాలకి ఆ ఒక పచ్చడి ఫైట్ ఉంటుంది అది కూడా నచ్చదు, నాకు నచ్చదు. నాకు వర్క్ అయితే క్లైమాక్స్ తీసుకెళ్తాడు, క్రేజీ తీసుకెళ్తాడు. అండ్ నాకు ఏడా నచ్చింది అంటే బేసిక్ షిట్ లైక్ హీరోకి కాస్ట్యూమ్ రాసుకునే దానికి బ్రో అది సీన్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు క్రేజీ అనుకున్నాను. సో హీ గెట్స్ అంటే అది తెలుగు సినిమా బీటే, అది నేను ఎప్పుడు మార్వెల్ అనేది తెలుగు సినిమా బీట్ ఎట్ ది ఎండ్. ఒక తెలుగు సినిమా బీట్, ఎందుకంటే మన సూపర్ హీరో ఎందుకు అవసరం లేదు, మన హీరోనే సూపర్ హీరో. ఎప్పుడు వాడే 100 మందిని చంపేస్తాడు, హీరోలో రామ్ చరణ్ 100 మందిని చంపేస్తాడు. బట్ ఎప్పుడైతే తెలుగు సినిమా ఇస్తున్నా ప్రాపర్ సూపర్ హీరో మూవీ తీస్తుంటే తెలుగు సినిమాలో అనేది ఇవ్వాలి అది. అండ్ హీ డస్ ఇట్ వెరీ వెల్. ఏదైతే ఓల్డ్ ఏజ్ కమర్షియల్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వస్తామో అదంతా చేస్తాడు, ప్లస్ ఏదైతే న్యూ ఏజ్ మేకింగ్ ఉంటుంది ఆ విఎఫ్ఎక్స్ అదంతా, హీ బ్లెండ్స్ ఇట్ వెరీ వెల్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద రైట్ వర్డ్. హీ బ్లెండ్స్ దట్ ఓల్డ్ స్కూల్ స్టోరీ టెల్లింగ్ విచ్ యు నో పీపుల్ లవ్, అండ్ దెన్ బట్ నువ్వు ఆ ఓల్డ్ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ వెళ్ళట్లే విచ్ అ లాట్ ఆఫ్ ఓల్డ్ డైరెక్టర్స్ డూ. ప్రశాంత్ వర్మ న్యూనెస్ క్లియర్లీ కనిపిస్తుంది సినిమా. అండ్ యాక్చువల్లీ ప్రశాంత్ వర్మ ఎట్లా అయితే ఉంటుందో తన తర్వాత జాంబీ రెడ్డి, కల్కి అనుకుంటా సినిమా పేరు, కల్కి ఆ రెండు ఆ జోన్ లో ఉండవు. ఆయన ఏదో ట్రై చేస్తా ఉంటాడు, బట్ హీ క్రాక్డ్ ఇట్ వెరీ వెల్ ఇన్ దిస్. అండ్ ఎండింగ్ హై క్రేజీ ఉంటది.
ఇట్ కీప్స్ ఎస్కలేటింగ్ ఎండింగ్ లాస్ట్ ఒక 30 minutes అయితే ఇట్ ఎస్కలేట్స్ టు అనదర్ లెవెల్. అండ్ ఐ థాట్ నేను సెకండ్ టైం చూసినప్పుడు వర్కౌట్ అవ్వదు. నేను సెకండ్ టైం కూడా థియేటర్ లో చూసా, వర్కౌట్ అవ్వదు అనుకున్నా, వర్కౌట్ అయింది సెకండ్ టైం కూడా. ఓకే నైస్. The movie stands లైక్ సెకండ్ టైం. నేను మోస్ట్ స్కెప్టికల్ ఉండే సినిమా అనౌన్స్మెంట్ అప్పటి నుంచి. అసలు ఈయన ఎందుకు అంటే లిటరలీ అప్పటి నుంచే PVCU అని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ అప్పటి నుంచే పోస్టర్స్ లో బిల్డప్ చేసి. సో హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్. ఓకే, బట్ నాకు అవుట్ సైడర్ చూస్తున్నప్పుడు ఈయన ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నాడు. ఫేక్ ఇట్ లిటిల్ అది మనకి మన వాళ్ళు పుష్ చేయాలి. మేబీ ఐ డోంట్ నో, బట్ ఓన్లీ వి హావ్ దట్ ఆ దరిద్రం ఉంటది ఏ ప్రూవ్ చేసుకున్న తర్వాతే మాట్లాడాలని. మేబీ దట్స్ అ ఫేర్ ఆర్గ్యుమెంట్. బట్ ఆయన ట్రాక్ రికార్డ్ చూసి నువ్వు హనుమాన్ PVCU అంటే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ బాట్ ఇట్. రైట్, ఐ అగ్రీ. స్కెప్టిసిజం ఇస్ ఫేర్, బట్ మన దగ్గర కొంచెం నువ్వు చెప్పినట్టు కొంచెం ఉండాలి, తగ్గుండాలి, అంత ఉంటుంది మన దగ్గర. సో ఐ డోంట్ అంటే అట్లా అని చెప్పేసి ఐ హేట్ విజయ్ దేవరకొండ అనట్లేదు, బట్ సో అది కొంత మళ్ళా నేను చూడలేదు కాబట్టి నేను చూసిన ఫ్యామిలీ మ్యాన్ ఇస్ మనోజ్ వాజ్పేయి. అంటే అది ఎంత వరస్ట్ ఉందంటే ఆ సినిమా పేరు గుర్తులేదు నాకు. అంటే వాళ్ళు అప్పుడే అయిపోయారు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చూడాలి, మనం అయితే వేస్ట్ కదా బ్యాచిలర్ కదా. కరెక్ట్, వి డోంట్ కమ్ ఫ్రమ్ ఫ్యామిలీస్. రోడ్ల మీద పుట్టి పెరిగి ఇట్లా. సో అట్లా హనుమాన్ ఆ స్కెప్టిసిజం ఉండే. బట్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఇక్కడ లేను. తర్వాత ఐ ల్యాండెడ్ ఇన్ ఫెబ్. సో ఈ హైప్ అంతా చూసి ఓకే ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఇన్ థియేటర్ అని చెప్పేసి అన్ని అంటే స్పాయిలర్లు ఏం కాదు కానీ, బట్ ఐ అవాయిడెడ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా. అన్ని డైవర్ట్ చేసేసి తర్వాత థియేటర్కి వెళ్ళి చూసిన, PCX లో చూసిన, ప్రెసాస్ లో. మస్త్ ఎంజాయ్ చేసిన, మస్త్ ఎంజాయ్ చేసిన. క్రేజీ. హనుమాన్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్ వేర్ విజువల్లీ నీకు తెలియదు. It doesn't show. తక్కువ బడ్జెట్ లో ఇంత గ్రేట్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఐ ఫీల్ లైక్ అట్లాంటివి ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేయాలి నన్ను అడిగితే, బికాస్ నీకు అర్థమవుతుంది దట్ అరే బై విజువల్ ఎఫెక్ట్స్ కావాలంటే నేను 500 కోట్లు పెట్టాలి. మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఈ మధ్య సినిమాలో ఎందుకు వేస్తున్నారో తెలియదు. సినిమా ప్లే అవుతా ఉంటే కింద CGI అని పడుతుంది బ్రో. అది మన సెన్సర్ some PETA something ఏదో యానిమల్స్ వచ్చినప్పుడు దే హావ్ టు యానిమల్స్ వచ్చినప్పుడు CGI అని రాయాలి. ఇరిటేటింగ్ ఉంటదంటే అరే సినిమా రా బాబు. అండ్ ఆల్సో నాకు ఏంటంటే ప్రాబ్లం, నువ్వు స్టార్టింగ్ డిస్క్లైమర్ వేసినావు దట్ దీంట్లో ఉన్న జంతువులు అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు నౌ దే హ్యావ్ టు మెన్షన్ ది యానిమల్స్, లైక్ దే ఆర్ మెన్షనింగ్ ది యానిమల్స్, కౌస్ అండ్ బఫెలోస్ దట్ వర్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆర్ ఐ థింక్ కంగువాకి క్రొకడైల్ ఏదో వచ్చింది అట్లనే స్టార్టింగ్. అయితే నేను అనుకున్నా ఓకే నువ్వు స్టార్టింగ్ లో చెప్పినావు కదా, మళ్ళీ నువ్వు క్రొకడైల్ వచ్చినప్పుడు CGI అని ఎందుకు వేయాలి, నువ్వు ఎంత డిస్ట్రాక్టింగ్ ఉంటుంది అంటే అది వెరీ డిస్ట్రాక్టింగ్ గలీజ్ ఉంటుంది. బట్ సారీ బ్రో. సో హనుమాన్ మస్త్ ఎంజాయ్ చేసిన. అండ్ సో నాకు ఇది హనుమాన్ ఇస్ హైయర్ ఆన్ మై లిస్ట్. ఇట్స్ ఆన్ 6. ఎందుకు అంటే థియేటర్లో చూసినా ఎంజాయ్ చేసినా అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంటికి చుట్టాలు ఎవరు వస్తే వాడు పెట్టింది సినిమా కజిన్, మళ్ళీ చూసిన నచ్చింది. రైట్. సో టీవీలో మల్టిపుల్ వాస్ వచ్చినా కూడా ఐ ఎంజాయ్డ్ ద ఫిలిం. ఎగ్జాక్ట్లీ. అండ్ కొన్ని సీన్స్ ఇంకా మజా వచ్చినాయి అనమాట. సో ఎపిక్ సీన్ అంటే సో రవితేజ విచ్ ఇస్ లైక్ మంకీ కదా. రైట్. సో ఈయన అందరినీ కొట్టేసి అలా తోకల పైన కూర్చున్నట్టు ఓ విజువల్ వస్తుంది. చూడగానే ఓ బాసు అంటాడు, చిన్న లైన్ అంటాడు. మస్తు వరకు కూడా ఇచ్చింది మా థియేటర్లో. అండ్ అట్లా చాలా ఉన్నాయి. అంటే హీ రోడ్ దోస్ హైస్ అనమాట. ఇట్ ఫీల్స్ లైక్ ఒక రాజమౌళి స్క్రీన్ ప్లే ఆర్ రాజమౌళి స్టైల్ నేను గ్రాఫ్ తీసుకొస్తా, దాన్ని తీసుకొచ్చి మార్వెల్లో పెడతా, అండ్ ఐ డైరెక్ట్ ఇట్ ఇన్ మై ఓన్ స్టైల్. కరెక్ట్. ఇట్ ఫీల్స్ లైక్ దట్. అమాల్గమేషన్ బాగుంటుంది. నేను యాక్చువల్లీ సినిమా వచ్చినప్పుడు వెయిట్ చేస్తాను ఇప్పుడు ఈ సీన్ వస్తుందా, లైక్ ఇట్లా తోక మీద కూర్చునే సీన్ వస్తుందా యాంటిసిపేట్ చేస్తుండే. బికాస్ నార్మల్ రామాయణం చదివితే అది క్రేజీ ఉంటుంది డిస్క్రిప్షన్ పెట్టాడు భయ్యా, కావాల్సినంత పెట్టాడు. బట్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ నేను అది జస్ట్ పెడితే జనాలు ఎట్లాగో అప్రిషియేట్ చేస్తారని కాకుండా దాన్ని ఎర్న్ చేశాడు అక్కడ మొత్తం. ఎగ్జాక్ట్లీ. నేను అందుకే లైక్ నేను హనుమాన్ చూసిన నా లిస్ట్ లో 4th లో ఉంది. బికాస్ నేను ఫస్ట్ నాకు ఫస్ట్ నుంచే ఎక్కడ ఇంప్రెస్ అయినా అంటే when they introduce villain is someone who wants to be a superhero, right? నాకు ఆ ఫ్లిప్ మస్త్ నచ్చింది, దట్ హౌ యూఆర్ బేసికలీ షోయింగ్. నేను ఇంట్రొడక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయితే నాకు అర్థం కాలేదు ఏ డైరెక్షన్ లో పోతుంది అని. అండ్ దెన్ ఐ రియలైజ్ దట్ దిస్ గై ఇస్ సో క్రేజీ దట్ హీ వాంట్స్ టు బి a superhero. వాళ్ళ అమ్మ నాన్నని చంపేసిండు అండ్ హీఈస్ ద విలన్ ఆఫ్ ద ఫిల్మ్.
లైక్ అరే నువ్వు విలన్ ఇంత పైకి సెట్ చేసినావు అంటే నీ హీరో ఆబ్వియస్లీ యునో హూజ్ అ నార్మల్ గా నువ్వు ఆల్రెడీ ఆ డేవిడ్ గొలాయత్ ఏదైతే ఉందో దట్ వీడు స్ట్రాంగెస్ట్, వీడు బేసిక్ గా వీడు వాడిని ఫైట్ చేయాలి, రైట్? కరెక్ట్. సో ఆటోమేటికలీ యూ నో దట్ హీరోకి ఒక ప్రోగ్రెషన్ ఉంది. సింపుల్, నువ్వు సెట్ చేసినావు విచ్ ఇస్ బేసిక్ స్టోరీ టెల్లింగ్, దట్ నువ్వు స్టార్ట్ చేయడమే నువ్వు విలన్ ని హైలో పెట్టావు. దాని తర్వాత దెన్ వెన్ హీరో గెట్స్ ద పవర్స్ అండ్ దెన్ మెల్లమెల్లగా there is a lot of comedy. Hero is figuring out his powers. ఆ పవర్ ఫిగర్ అవుట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచే హీరో కొట్టించుకుంటున్నాడు జనాలతో, హీస్ నాట్ ఫైటింగ్ దెమ్ బ్యాక్. అండ్ దెన్ మెల్లమెల్లగా ప్రోగ్రెషన్ లో ఐ రియలీ లైక్ అండ్ లాస్ట్ 30 minutes విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ విత్ విజువల్స్. అండ్ అగైన్ అదే ఆ సినిమా నేను కూడా అట్లనే మల్టిపుల్ టైమ్స్ చూసాను, ఇంట్లో ఫ్యామిలీ చూసినప్పుడు కూడా. ఇంపాక్ట్ ఎంత ఉందంటే బికాస్ అది స్టార్టింగ్ ఎప్పుడు జాన్లో వచ్చింది అది సినిమా, రైట్? గుంటూరు కారంతో వచ్చింది ఆ సినిమా. అండ్ ఇప్పుడు కూడా నాకు ఆ విజువల్స్ గుర్తున్నాయి. సో ఐ నో దెన్ దట్ ఇట్ హ్యాస్ ద లాంగెస్ట్ ఇంపాక్ట్. అండ్ ఐ రిమెంబర్ నేను ఆ సినిమా చూసినంతసేపు వెరీ ఫ్యూ పోర్షన్స్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే అని ఒక స్టెప్ బ్యాక్ తీసుకున్నాను ఫీలింగ్ వచ్చింది. మొత్తం త్రూ అండ్ త్రూ ఐ ఫెల్ట్ లైక్ ద సినిమా ఫ్లోస్ ప్రాపర్. గుర్తొస్తుంది ఉంటాడు, హనుమంత్ ఉంటాడు, ఇట్లా ఏమంటారు ఒక మెరుపు ఎగ్జాక్ట్లీ. ఆ విజువల్ రౌండ్ షాట్ ఉంటది, ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్, ఇట్ లుక్స్ సో నైస్. అండ్ తేజ సజ్జకి ఏదో అయిపోయిందని చెప్పేసి అన్ని గాయాలు మొత్తం మాయమైపోయినాయి అని చెప్పేసి వాళ్ళ అక్క చూడంగానే అమ్మ పూనకాలు వచ్చినట్టు ఇట్లా ఊదా ఉంటుంది. అండ్ ఆల్సో దేర్ ఆర్ లైక్ దీస్ ప్రశాంత్ వర్మ యు నో ఇస్ వెరీ ఏమంటారు ఇన్ టచ్ విత్ యూట్యూబ్ అండ్ మన మీమ్ కల్చర్, బికాస్ నీకు క్లియర్ కట్ గా ఐ థింక్ హీస్ దేర్ నో దట్ గై. రాకేష్ మాస్టర్ ఉన్నాడు, రాకేష్ మాస్టర్ గెటప్ సీన్ ఉన్నాడు. దేర్ ఇస్ దట్ అదర్ గై అప్పుడు వైరల్ అయ్యింది, హీ వాస్ ద వన్ హూ యూస్ టు సే నేను రామ్ చరణ్ ఆ సినిమాలో నేను ఉండేవాడిని, వాడి పేరేదో ఉంది, సమ్ స్టార్, వాడి పేరు వాడు కూడా ఏంటంటే నేను చిరంజీవి సినిమాలో నేను ఉండాల్సిన నేను ఇది నేను అది అని ఇట్లా డబ్బాలు కొడతా ఉంటాడు యూట్యూబ్ లో. సో హీఈస్ ఆల్సో దేర్. సో యూ నో దట్ ప్రశాంత్ వర్మ ఇస్ వెరీ గ్లూడ్ ఇన్ టు మన పాప్ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆ చిన్న రెఫరెన్స్ జనాలకు అర్థం కావు, బట్ నేను మస్త్ ఎంజాయ్ చేసిన అది. అరే బికాస్ ఐ నో ఎగ్జాక్ట్లీ ఇట్స్ ద సేమ్ వే హౌ హ్యాపీ బర్త్డే సినిమాలో పోలీస్ వచ్చినప్పుడల్లా దెర్ ఇస్ దట్ మ్యాంగో మ్యూజిక్ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట, సైరన్ బదులు. సచ్ అ సింపుల్ చిన్న జోక్ అది, వెరీ నీష్ జోక్ అది, బట్ యు నో దట్ whoever has watched YouTube they know that music so things like that. And even what is his name, Mathu Vadalara ఉంటాడు కదా, సత్య that whole gag of ఇట్లా పిచ్చుక is so funny. అంటే ప్రశాంత్ వర్మకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని నీకు కొంచెం ఐడియా వస్తుంది వెన్ యూ లుక్ ఎట్ హిస్ ఇంటర్వ్యూస్ అండ్ స్టఫ్. ఓకే ఉంది, హీ నోస్ అరే గ్లూడ్ ఇన్ ఉన్నాడు అండ్ ఎంజాయ్ చేస్తాడు. అండ్ ప్రశాంత్ వర్మ బ్యాక్ ఇన్ ద డే ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది, ఇట్లా సిడీ డ్రైవ్ లో వాడు ఇట్లా చాయ్ కప్ పెడతాడు, ఐ ఫర్గెట్ దట్ షార్ట్ ఫిల్మ్, దాని పేరు ఏదో ఉంది, దట్ ఈస్ ఆల్సో టూ ఫనీ, నేను చెప్తా అదేదో ట్యాగ్ చేయండి. అండ్ యూ నో దట్ హీ హ్యాస్ ద సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ యూ కెన్ సీ హనుమాన్ లో ఈ గ్యాగ్స్ అన్ని కూడా మళ్ళీ ఇంటర్లింక్ అవుతాయి స్టోరీతో, బట్ ఆన్ దేర్ ఓన్ ఆల్సో దే ఆర్ వెరీ ఫనీ, నేను మస్తు ఎంజాయ్ చేసిన. సో ఇట్స్ టాప్ 4 ఆన్ మై లిస్ట్. గ్రేట్ థింగ్ ఐ థింక్ నేను ఇట్లా ఎప్పుడు ఆలోచించలేదు దట్ వాట్ ఎవర్ విలన్ ఎవరైతే సూపర్ హీరో చూపిస్తాడో ఇట్ ఇస్ అ వెరీ వెస్టర్న్ కైండ్ ఆఫ్ విలన్, ఎగ్జాక్ట్లీ వెస్టర్న్ కైండ్ ఆఫ్ సూపర్ హీరో ఆల్సో యాక్చువల్లీ. యా అండ్ దే ఫ్లిప్ ఇట్ సేయింగ్ బ్రో మాకు మా దేవుళ్ళే ఉన్నారు, మా దేవుళ్ళే సూపర్ హీరో, విచ్ ఇస్ అ వెరీ సాఫ్ట్ ఫార్మ్. అంటే ఇప్పుడు ఎట్లయితే పుష్పలో జపాన్ కి వెళ్ళి చెప్తాడు ఇండియా అంటే ఇదిరా అని, అట్లనే హనుమాన్ లో కూడా ఎప్పుడైనా ట్రై చేశాడు, విచ్ ఇస్ అండ్ ఇట్స్ ఆల్సో కామెంటరీ. అండ్ ఆల్సో నువ్వు వాళ్ళని డిస్ చేస్తున్నావు ఒక విధంగా, బట్ యువర్ ఫిల్మ్ ఆల్సో స్టాండ్స్ ఆన్ ఇట్స్ ఓన్, విచ్ ఇస్ ఆన్ par or even better than a lot of superhero films there, which is crazy. So yeah, that's why I really loved Hanuman. And can't wait, వస్తుంది కదా ఇప్పుడు Hanuman 2, Jai Hanuman వస్తుంది. రిషబ్ శెట్టి లుక్స్ రియలీ నైస్. ఎగ్జాక్ట్లీ ఏదైతే సెలబ్రేట్ చేశారో అట్లనే ఉన్నాడు మనిషి, ఎట్లా చేసిండో ఫిజిక్ నాకు తెలియదు కానీ, బట్ హీ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. విల్ సీ ఎట్లుంటుందో. అండ్ ఆల్సో మ్యూజిక్ చాలా పోయింది హనుమాన్ ది. అట్లీస్ట్ పూలమ్మే పిల్ల అయితే వెంట్ లైక్ ఫైర్ లా పోయింది ఆ పాట. గ్రేట్. సో అంటే విలన్ యాక్చువల్లీ వాంటింగ్ టు బి సూపర్ హీరో ఇంక్రెడిబుల్ సినిమాలో సీన్, ఇంక్రెడిబుల్ ద యానిమేటెడ్ ఫిల్మ్, దాంట్లో దే హావ్ దిస్ ట్రోప్. దాంట్లో
మెయిన్ ఇంక్రెడిబుల్స్ లో మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుందా, ఫ్యామిలీలో మెయిన్ గాయ్ ఉంటాడు. మెయిన్ గాయ్కి ఒకడు వీరాభిమాని. వాడు ఎంత వీరాభిమాని అంటే వాడిని ఒకసారి ఆటోగ్రాఫ్ అడిగినప్పుడు ఆటోగ్రాఫ్ సరిగ్గా ఇవ్వలేదో ఏదో చేసినందుకు వీడి పైన కోపంతో వీడిని కొట్టే సూపర్ హీరో నేను అవుతా అని చెప్పేసి వాడు విలన్ అవుతాడు. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఇన్ ఇంక్రెడిబుల్స్. సో ఇది చూసినప్పుడు నాకు అనిపించింది ఓకే అక్కడ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు అని అనిపించింది when I was watching it first time. Right. And he uses it in his own way. Correct. Which is so ఆ క్లియర్ ఇన్స్పిరేషన్ ఉన్నా కూడా యూ మేక్ ఇట్ యువర్ ఒరిజినల్, విచ్ ఇస్ గ్రేట్ థింగ్. యూ డోంట్ హ్యావ్ టు డూ. అంటే ఇప్పుడు విలన్ బ్యాక్ స్టోరీ చాలా సార్లు ఏమైతే సూపర్ హీరో సినిమాలో విలన్ అంటే ఈస్ జస్ట్ దేర్, ఒక ర్యాండమ్ విలన్ లుకింగ్ గై. మార్వెల్ సినిమాలో ఏదో కావాలి విలన్, వియర్డ్ ఫేస్ ఉంటది, సమ్ పవర్ ఉంటది, అండ్ దట్స్ ఇట్. బట్ హీ హ్యాడ్ అ బ్యాక్ స్టోరీ ఫర్ విలన్, ప్రాపర్ గా సెటప్ చేశాడు. సో దట్స్ వై ఐఎమ్ స్కేర్డ్. ఇప్పుడు జై హనుమాన్ లో ఎట్లుంటాడు విలన్, బికాస్ నా హనుమంతుడు ఇస్ ద ఆల్రెడీ నువ్వు చూపించేసావు మోస్ట్ పవర్ఫుల్. సో ఐ డోంట్ నో వాట్ విల్ హి డు విలన్ వైస్. ఎటెళ్తాడు ఎవ్రీథింగ్ ఆన్సర్ అన్ని పురాణాలలోనే ఉంటది. అక్కడి నుంచి తీసుకొస్తారు. సో దట్స్ నువ్వు 8 చెప్పినావు, నీ 8. నీ 8th కూడా అయిపోయిందా? నేను చెప్పలేదు. అచ్చా, నా 8th చెప్పాలా? నా 8th ఇస్ సత్యం సుందరం. ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ద తమిళ్. తెలుగు సినిమా బ్రో అది. దే షుడ్ లుక్ ఎట్ థియేటర్ లో ఉంటే ఇట్ ఇస్ పర్ఫెక్ట్. చాలా బాగుంటది. అవునా? చాలా బాగుంటది. ఫుల్ హై ఎఫర్ట్ పెట్టినారు. ఇట్ వాస్ వెరీ గుడ్. రైట్. అంటే వెనక బోర్డ్స్ నీకు స్క్రీన్ లో కనిపించే అక్కడ నుంచి అన్ని తెలుగులో ఉంటాయి. తెలుగు డైలాగ్స్, లిరిక్స్ బాగుంటాయి. అండ్ యు నో కార్తీ స్పీక్స్ తెలుగు ఆల్సో. కార్తీ స్పీక్స్ వెరీ వెల్ ప్రాపర్ గా. అండ్ హేమచంద్ర ఫర్ అరవింద్ స్వామి వర్క్స్ వెరీ వెల్. క్రేజీ ఉంటుంది. పర్ఫెక్ట్. నేను ఆ సినిమా 8th లో పెట్టాను. ఐ రియలీ లవ్. నేను టీవీలో చూసా సినిమా. రైట్. అండ్ ఇట్ ఈస్ ఇన్ దట్ సేమ్ 96 జోన్ ఆఫ్ స్టోరీ ఏమి ఉండదు, ఇట్స్ జస్ట్ మూమెంట్స్ అంతే. వెరీ స్వీట్ ఫిల్మ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇట్లా ఇద్దరు 2 men జస్ట్ టాకింగ్ టు ఈచ్ అదర్. అండ్ ఎంత హ్యాంగ్ అవుట్ ఫిల్మ్ లాగా అనిపించింది అంటే, నేను టీవీలో చూస్తున్నాను సేపు, అంటే ఐ థింక్ నేను థియేటర్లో చూస్తుంటే ఇట్ వుడ్ హావ్ హ్యాడ్ మచ్ బిగ్గర్ ఇంపాక్ట్ పక్కా. ఐఎమ్ ప్రెటీ షూర్, బికాస్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఐ థింక్ ఒక డార్క్ స్పేస్ లో నువ్వు అది చూసినావంటే నువ్వు వాళ్ళతో ఉండిపోతావు. ఇంకా అట్లా అది తీసేసుకుంటుంది, సక్స్ యూ. అండ్ నేను టీవీలో చూసిన విత్ డిస్ట్రాక్షన్స్ అండ్ స్టఫ్, అండ్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ దట్ ఫిల్మ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. అండ్ 2 క్యారెక్టర్స్ని ఆబ్వియస్లీ చాలా క్లియర్ కట్గా డిఫైన్ చేసి పెట్టుకున్నాడు. అండ్ నొస్టాల్జియాతో ప్లే చేస్తుంది, బట్ ఆల్సో ఇట్ డజంట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ గుర్తుందా నీకు మనము అప్పుడు గిల్లీ డండా ఆడుతుండే? ఇట్లా కాదు. లైక్ యునో వెన్ సీన్ వేర్ అరవింద్ స్వామి సైకిల్ చూస్తాడు అండ్ హీ వాంట్స్ టు రైడ్ దట్ సైకిల్. ఎంత ఇట్లా హార్ట్ టచింగ్ ఉన్నట్టే నా సైకిల్ నాకు గుర్తొచ్చింది. అరే బే నేను ఇట్లా దొక్కుతుండే, నేను ఊర్లో దొక్కలే, బట్ నేను నా చిన్నప్పుడు దొక్కింది నాకు, అరే నా సైకిల్ ఎట్లుందో అనే ఫీలింగ్ ఇప్పించింది. ఇట్స్ సచ్ అ సింపుల్ థింగ్ అది, సైకిల్ మీద ఎమోషన్ ఉంది అనేది, బట్ హీ క్యాప్చర్స్ దట్ ఎమోషన్ రియలీ వెల్. అండ్ అరవింద్ స్వామి అండ్ కార్తీ పర్ఫార్మెన్స్ ఇస్ రియలీ గుడ్. వాళ్ళిద్దరు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఐ ఫెల్ట్ లైక్ అరే మంచి దీన్ని డైరెక్ట్ తెలుగులో ఎవరైనా మంచి పెద్ద స్టార్స్ తీసుకొని చేస్తే ఎంత స్వీట్ ఉంటుండే, మజా ఉంటుండే. ఐ డోంట్ నో, ఎవరినైనా పిక్ చేసుకోవచ్చు, రైట్? యూ కెన్ పిక్ చిరంజీవి, యూ కెన్ పిక్ ఎనీబడి. It would have been so sweetly done. Correct. But I really loved the film. Theater lo aadaledu నాకు సంబంధం లేదు, but overall the film was really nice. And that is the difference కదా. ఇప్పుడు ఏదైతే నాస్టాల్జియా పాయింట్కి ఏదైతే వెళ్తుంది అని అనుకుంటావో, నువ్వు అన్నప్పుడు గిల్లీ దండ ఆడుతుండే అని చెప్పేసి when the character says it almost feels like they are talking to the audience. కానీ ఇక్కడ ఆ క్యారెక్టర్ మాట్లాడుకోండి, వాళ్ళు నచ్చిన దాంట్లో నువ్వు నీ నాస్టాల్జియా ఎత్తుకుంటున్నావు. You thought of your cycle because the characters are doing something with their cycle. Correct. They never say, "Arey మనం చిన్నప్పుడు సైకిల్ దొక్కుతుండే కదా గుర్తుందా?" Yeah, exactly. That would have pissed me off. అట్లా అంటే అట్లాంటివి ఉండవు. Exactly. అంటే అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆర్ ఫ్యామిలీ డైనమిక్స్ ని ఎంత కరెక్ట్ గా చూపిస్తాడంటే థియేటర్ డిస్ప్లే చేస్తాడంటే సినిమా. అంటే వాళ్ళ మామ కానీ బాబాయ్ కానీ ఆర్ ఒక ఆవిడ వస్తుంది స్టార్టింగ్ లో, వచ్చి హాల్లో కూర్చోగానే ఒక ఆవిడ వచ్చి ఆమె భావన ఏమో ఉంటుంది, మరదలు. సో ఆమె ఇంట్లో జరిగే ఆమె కష్టాలు చెప్పుకొని 5 నిమిషాలు కూర్చొని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ వండించినప్పుడు వస్తుంది. క్రేజీ. ఎగ్జాక్ట్లీ. అట్లనే ఇంకో క్యారెక్టర్ వెరీ సింపుల్, లైక్ ఊరికే అట్లా 2-3 seconds వచ్చే క్యారెక్టర్. దట్ అదర్ మామ క్యారెక్టర్ ఎవరు ఉంటారు, ఆయన అడుగుతాడు కదా ఇన్నేళ్ళ తర్వాత వచ్చావారా అని చెప్పి అరవింద్ స్వామిని చూసి ఏడుస్తాడు పెళ్లిలో. ఇట్స్ సచ్ అ సింపుల్ థింగ్ అవి, బట్ యు నో దట్ దాన్ని ఏమి మిల్క్ చేస్తలే, ఇట్లా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడతలే. ఇట్స్ జస్ట్ వెరీ రియల్ దట్ అరే నువ్వు ఇన్ని రోజులు రాలే, నేను
మిస్ అయినా జెన్యున్లీ అనే ఒక ఫీలింగ్. సో దట్ ఇస్ ద పాయింట్. ఏంటంటే మనం కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే ఫ్రెండ్స్ తో కాదు కానీ ఫ్రెండ్స్ తో అంటే నువ్వు చిల్లరగా వచ్చిన ఆ ఈక్వేషన్కి వచ్చేసేది. బట్ ఎస్పెషల్లీ ఎల్డర్ పీపుల్, అంటే ఎవరికైనా నీకన్నా వాడు ఎప్పుడైతే పుట్టినప్పుడు చూసుంటారు కదా, అండ్ యూ మనకు గుర్తుండదు అది, అండ్ యూ మీట్ దెమ్ ఆఫ్టర్ 10-15 years అండ్ దే స్టిల్ షేర్ దట్ ఎమోషన్. అప్పుడు నీకు హిట్ అవుతుంది, అరే నీ అంటే లైక్ నాకు డూ ఐ డిజర్వ్ ఆల్ ఆఫ్ దిస్ లవ్. వాళ్ళ కాంటాక్ట్స్ డిఫరెంట్ ఉంటుంది. దే హావ్ సీన్ యూ త్రూ సో మెనీ ఇయర్స్. కండక్టర్ తో సీన్ ఉంటది, అది బ్యూటిఫుల్ సీన్ బ్రో. అది కూడా అంటే ఇది కట్ అయిపోతుంది సీన్ అనుకుంటుండే నేను. ఇట్ డజంట్ కట్, హీస్ టాకింగ్ టు హిమ్, వాడు షేర్ చేసుకుంటున్నాడు మెమరీస్. అండ్ ఆబ్వియస్లీ ఇది అల్టిమేట్ సీన్, అమ్మాయికి చెల్లెలకి గిఫ్ట్ ఇస్తాడు కదా, పట్టి కడతాడు బ్రో. సో నాకు నెంబర్ 2 ఆన్ మై లిస్ట్. నేను ఒక్కడనే థియేటర్ పోయి చూసిన, లిటరలీ ఇట్లా థియేటర్ సెంటర్ లో ఇంకెవరు లేడు. అంటే నేను కొంచెం డబ్బులు ఉన్నాయని చెప్పి ఏమంటారు దాన్ని రిక్లైనర్ లో కూర్చొని చూద్దాము, ఒక్కళ్ళమే పోతున్నాం, వేరే ఖర్చు పెట్టక. సో నాకు ఇంకెవరు నా పెరిఫరల్ విజన్ లో ఏం కనబడలేదు, నాకు డైరెక్ట్ అండ్ నేను ఎంజాయ్ చేశాను అంటే సినిమాని. ఐ థింక్ అంటే నాకు ఇట్లా వీడు డైరెక్టర్ రా అని చెప్పడానికి ఐ థింక్ ఆ గిఫ్ట్ సీన్ ఏముండదు బ్రో, ఇద్దరు ఉంటారు, అటు ఇటు కట్ అవుతా ఉంటది, 7-8 minutes ఉంటుంది సీన్, నో డైలాగ్స్, నథింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ అండ్ నువ్వు ఇంకా నువ్వు ఇట్లా రిలేట్ అవుతా ఉంటావు, నీకు ఏడిపోస్తా ఉంటది, ప్రాపర్ డైరెక్షన్ అది. అండ్ ఐ ఫీల్ లైక్ ప్రేమ్ కుమార్ డైరెక్టర్, నేను ఐ సా ఇట్ విత్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, షీ డిడ్ంట్ కనెక్ట్ విత్ ద ఫిల్మ్ యాజ్ మచ్ as I did. నేను ఛాలెంజ్ చేసిన, షీ వాజ్ లైక్ గుడ్ ఫిల్మ్ అది ఇది అనేది. ఐ ఫీల్ లైక్ హీ ట్యాప్స్ ఇన్ టు అ లాట్ ఆఫ్ మెన్స్ ఇమోషన్స్ అనిపిస్తుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ 96 and also this film Sathyam Sundaram, they both are much more like men vulnerable side ని బయటికి తీసుకొస్తుంది. అండ్ మనం ఎక్స్పీరియన్స్ చేసే ఆ లిటిల్ క్యూట్ మూమెంట్స్ ఆఫ్ కండక్టర్ తో మాట్లాడము, లేకపోతే ఎవరో మామ వచ్చి గుర్తుపట్టి ఇట్లా నేను మిస్ అవడము, లైక్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ సింపుల్. సైకిల్ గానీ ఐ డోంట్ థింక్ మేబీ అమ్మాయిలకి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చాము, బికాస్ 96 లో కూడా దే కన్సిడర్ రామ్ యాస్ ఎ స్టాకర్ చాలా మంది. కరెక్ట్. అండ్ ఐ గెట్ పిస్డ్ బ్రో, లైక్ వాడు బతుకుతున్నాడు వాడు అన్నట్టు. స్టాకర్ కాదు నాకు తెలియదు, కానీ సినిమా అయితే నేను ఇప్పుడు కూడా నాకు ఫీల్స్ వస్తుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ప్రాబబ్లీ మోర్ ఆఫ్ అ మేల్ థింగ్ ఏమో. అండ్ ఐ థింక్ వీ హోల్డ్ ఆన్ టు దోస్ థింగ్స్ దాన్ ఫీమేల్స్. అండ్ ఫీమేల్స్ ఎమోషన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది, బట్ వీ హోల్డ్ ఆన్ టు థింగ్స్ ఏమో, లైక్ థింగ్స్ లైక్ నా ఊరు, నా సైకిల్, నేను ఇంకొకప్పుడు ఇది చేస్తుండే, ఫిజికల్ అది మోర్ థింగ్స్. అండ్ ఈవెన్ ఇన్ ద బిగినింగ్ సెటప్ చేసినప్పుడు కూడా when they are very bad joke, boys got the reference. అంటే స్టార్టింగ్ లో వెన్ ఇల్లు కూలగొడతా ఉంటారు కదా, అండ్ యూ సీ వాళ్ళ అమ్మ క్యారెక్టర్, షీఈస్ జస్ట్ లుకింగ్ అట్ ఆ తులసి కుండి ఏదో ఉంటుంది, అది పగలు కొడతా ఉంటారు. ఇప్పుడు నువ్వు యూ క్యాన్ లిటరలీ కట్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ సే వీళ్ళు అక్కడి నుంచి మూవ్ అయిపోయారు, దట్స్ ఆల్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. ఆ ఇల్లు కూలగొట్టేసారు, గొడవలైనా వెళ్ళిపోవచ్చు. బట్ దే షో దీస్ లిటిల్ థింగ్స్ విచ్ ఆర్, అంటే అవి ఆ డీటెయిల్స్ ఎవరు యూజువలీ ఆ నువాన్స్ ఎవరు చూపిరు సినిమాల్లో. బట్ నీకు యూ నో దట్ అరే నాకు ఈ పూలకొండితో ఆమెకి ప్రాబ్లీ చాలా కనెక్షన్ ఉంటుంది. యూ కెన్ క్లియర్లీ సీ ఆమెకు చాలా హిస్టరీ ఉంటుంది, పొద్దున్నే లేచి మేబీ పూజ చేస్తుంది ఎక్సెట్రా. సో నీకు క్లియర్లీ తెలుసు అది కూలగొడుతున్నప్పుడు ఆమెకి ఎంత ఫీలింగ్ ఉంది లోపల నుంచి వచ్చిందని. అండ్ వాడు ఇంటర్ నుంచి బయటకు వస్తే ఒక బ్యూటిఫుల్ షాట్ ఉంటుంది, డోర్స్ అన్ని వెనకాల మూసొస్తా ఉంటాయి, లైట్స్ అన్ని ఆగుతా ఉంటాయి, వాడు బయటకి వస్తా ఉంటాడు, తర్వాత వాళ్ళ నాన్న చేయ లాక్ అయ్యరా దీనికి అంటాడు. And then you can see he's taking a pause before lock నేను లాస్ట్ సినిమాటిక్ ఏం వాల్యూ ఉంటది ఆ కెమెరాకి ఏం నాకు సంబంధం లేదు, బట్ అది చూసినప్పుడు నాకు ఫీల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ అది డెలివర్ అవ్వాలి అంతే. ఆ ఎఫర్ట్ అంతా పెట్టింది నీకు ఆ ఎమోషన్ డెలివరీ చేయడానికి. అదొకటి. మళ్ళీ స్టార్టింగ్ లో ఒక ఎలిఫెంట్ వస్తుంది గుడిలో, వాడు మళ్ళీ గుడి దగ్గర రాగానే వెళ్తా ఉంటది. Too good. Very sweet. The effort that they put in the audio mixing also. Audio mixing వరకు వెళ్తుంది. అది సెట్ కాకపోతే నీకు ఫీల్ రాదు. యూ డోంట్ టాక్ అబౌట్ ద మూమెంట్ నౌ. I agree. అది నీకు డెలివరీ అయింది కాబట్టి ఆ టెక్నికాలిటీస్ నీకు డైరెక్ట్ గా నీకు ఓ షిట్ ఇది షార్ట్ బాగుంది అనే ఫీలింగ్ రాకపోవచ్చు, బట్ యు నో దట్ ఇట్ ఈస్ డెలివరింగ్ దట్ ఎమోషన్. దట్ ఈస్ గ్రేట్ ఫిల్మ్ మేకింగ్. దట్ ఈస్ గ్రేట్ ఫిల్మ్ మేకింగ్. నీకు అది అపారెంట్ గా తెలియకూడదు నీకు. అండ్ ఆల్సో ఒక్కసారి కుండలో బియర్ తాగాలి బ్రో. ఎగ్జాక్ట్లీ. నేను ఆ సీన్ చూసినప్పుడు అరే ఇదేదో మస్తుందిరా మజా కూర్చొని అమ్మ ఎవడన్నా మంచిగా ఇస్తే కూర్చొని అండ్ మెన్
సింగింగ్ సాంగ్స్ ర్యాండమ్ గా స్టార్ట్ చేస్తాడు. దట్ ఈస్ సో మెన్ డ్రింకింగ్ టుగెదర్. ర్యాండమ్లీ అట్లా అవుతా ఉంటది. ఎవడో పాట పెడతాడు లేదా ఎవడో సంబడి స్టార్ట్స్ సింగింగ్, సంబడి స్టార్ట్స్ డాన్సింగ్, అట్లా అవుతా ఉంటది. ఇట్స్ వెరీ క్యూట్, ఇట్స్ వెరీ స్వీట్ అండ్ ఐ ఫీల్ లైక్ హీ టైప్స్ ఇన్ టు దట్ మెన్ కున్న ఎమోషన్, ఆ వల్నరబుల్ సైడ్ ని చాలా స్వీట్ గా చూపిస్తాడు, రియల్ గా చూపిస్తాడు అనిపించింది. అండ్ దట్స్ వై ఇట్స్ అండ్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ ప్రేమ్ కుమార్ ఏసెస్ అంటే ఆల్ దిస్ త్రూ మళ్ళీ కాన్వర్సేషన్స్ మళ్ళా ఏదో పెద్ద గొప్పగా ఏం జరుగుతుండదు, జస్ట్ కూర్చొని మాట్లాడుతుంటారు. ఎగ్జాక్ట్లీ 96 లో అంతే, ఇక్కడ అంతే. ఎవరైనా అడిగితే అదే నాకు ఈ స్టోరీ ఏంద్రా బై సినిమా అంటే ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు టెల్ ఎనీథింగ్. ఇట్స్ జస్ట్ టూ పీపుల్, ఒకడు ఉంటాడు వెళ్తాడు ఊరి నుంచి సిటీకి వచ్చి మళ్ళీ ఊరికి వెళ్తాడు. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సినిమా. పెద్ద గ్రాండ్ స్టోరీ, పెద్ద గ్రాండ్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు వాడు ఫీల్ అవుతాడు కానీ క్రిస్టోఫర్ నోలాన్ ప్రతి అంత కన్ఫ్యూజింగ్ ఎందుకు ఉండాలి? ప్రాపర్ చూపిస్తాడు, ఒక ఈవెంట్ చూపిస్తాడు, ఈవెంట్ నచ్చుతుంది. Exactly. That's all it is. It's just pure filmmaking. You don't have to rely like నాకు ఒక అద్భుతమైన స్టోరీ ఉండాలి, ఏం అవసరం లేదు. నువ్వు ఆ ఎమోషన్ క్యాప్చర్ చేయి అండ్ that's all it needs. And it's a lovely film. నాకు చాలా నచ్చింది ఆ సినిమా. So 7th 8 నేను నా 8 చెప్పలే. అచ్చా నీ 8 చెప్పు. నా 8 is సత్యం సుందరం. So my 8 is ఆవేశం. Nice. ఆవేశం is 8 on my list. 6th అనుకుంటా నాకు, 6th or 7th. Yeah, for me it's 8 on my list. ఆవేశం మజా వచ్చింది సినిమా మొత్తం. సినిమా నేను వాడు వెళ్ళాము, దాని కలిసి వెళ్ళినాం ప్రసాద్ లో సండే రోజు. ఫుల్ సండే రోజు మలయాళం క్రౌడ్, మొత్తం మలయాళం క్రౌడ్. వాళ్ళతోనే వెళ్ళాలి సినిమా. వి సా ద మూవీ బిఫోర్ ఇట్ డబ్డ్. తెలుగులో డబ్బై హైప్ ఉంది, చూద్దాం అనుకున్నాం, చూసేస్తాము. వాళ్ళకి మీమ్ రిఫరెన్సెస్ ఉన్నాయి కదా చాలా సినిమాలో, వాళ్ళు చాలా నవ్వుతున్నారు. నాకు అర్థం కావట్లేదు కానీ ఓకే ఏదో ఉంది భయ, వాళ్ళ కల్చర్ లో ఏదో మీమ్ రిఫరెన్స్ ఉంది. వాళ్ళతో చూస్తే మజా వచ్చింది సినిమా, క్రేజీ మజా వచ్చింది. బికాస్ వాళ్ళకి ఫహద్ ఫాసిల్ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి, దే హావ్ సీన్ హిమ్ త్రూ ఆల్ హిస్ ఫిల్మ్స్. మనం ఇప్పుడు డిస్కవర్ చేసినాం కదా ఫహద్. అదొకటి ఉండే. అండ్ త్రూ అవుట్ ఫహద్ ఫాసిల్ కీప్స్ యూ ఎంటర్టైన్డ్ త్రూ అవుట్ ది ఫిల్మ్. మస్త్ వస్తుంది. అండ్ ఆల్సో ఆడియో ఇస్ క్రేజీ ఆల్బమ్. అండ్ హనుమాన్ కైండ్ అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాడు, ఆల్రెడీ హనుమాన్ షాక్ అయినా వీడియో ఇక్కడ వేసిందని. నేను అప్పుడే వింటుండే ఆవేశం ఆల్బమ్ విన్నప్పుడే. ఐ రిమెంబర్ ఆ పాట ప్లే అవగానే ఓ హనుమాన్, బికాస్ ఐ నో హనుమాన్ కైండ్ ఫ్రమ్ దానికి ముందు హీ డిడ్ రెడ్ బుల్ 64 bars సంథింగ్ ఉండే. సో ఐ రిమెంబర్ హిమ్ ఫ్రమ్ బ్యాక్ దెన్. సో ఐ రిమెంబర్ అప్పటి నుంచే నాకు ఆ వాయిస్ గుర్తుండిపోయింది. అండ్ దెన్ యూ నో దట్ ఓకే మలయాళం సినిమా ఇంగ్లీష్ లో ఒక ర్యాప్ చేస్తున్నాడంటే దిస్ ప్రాబ్లీ హనుమాన్ కైండ్ అని చెప్పి గూగుల్ చేయగానే ఇట్ వాస్ హిమ్. ఇంగ్లీష్ లో ర్యాప్ చేస్తాడు, బట్ హీ ఆల్సో డస్ మలయాళం ర్యాప్. లిటిల్ బిట్ చేస్తా ఉంటాడు, బట్ మోర్ కన్నడ చేస్తాడు అనుకుంటా. He's a Mallu guy. He went to Texas లో చాలా 10-12 years ఉన్నాడు. సో అందుకే వాడి ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని యాక్షన్స్ అన్ని అందుకే ఇంగ్లీష్ యాక్సెంట్ క్రేజీ ఉంటది. బిగ్ డాగ్స్ వీడియో చూస్తే ఇట్ ఇస్ ప్రాబబ్లీ ఇండియాలో తీసాడు కానీ ఇట్ ఇస్ ప్రాబబ్లీ ఫ్రమ్ అమెరికన్ బ్లాక్ హుడ్ కల్చర్. హుడ్ కల్చర్. If you look at his lyrics and all inspirations kuda, you know that it is not Indian. It's purely Western. But వాడి ఇండియన్ పర్స్పెక్టివ్ లో అది చెప్తాడు. అగైన్ లైక్ సో పాయింట్ ఏంటంటే ఆల్ ఆఫ్ దిస్ ట్రాన్స్లేట్ టు సాఫ్ట్ పవర్ అనమాట. ఇప్పుడు యుఎస్ టాప్ చార్ట్ లో కూడా బిగ్ డాగ్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఓకే ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. బికాస్ లాట్ ఆఫ్ లైమ్ లైట్ ఆన్ ఇండియన్ హిప్ హాప్ రైట్. తెలుగులోకి తెలియదు, బట్ ఇఫ్ యూ లిసన్ టు హిందీ ర్యాప్, see them watches going to BBC, correct, doing freestyle etc ఇవన్నీ పెద్ద పెద్ద crazy popular. Crazy popular. But you're talking about so Aavesham ఆల్బమ్ సినిమా వేసినప్పటి నుంచి ఆల్బమ్ వింటున్నా. ఆఫ్ కోర్స్ అందరూ ఇల్యూమినాటీ విన్నారు, బట్ ఇల్యూమినాటీ దగ్గర అయిపోకుండా ప్రాబ్లీ లిసన్ టు ద అదర్ సాంగ్స్ as well. They're really good. అన్ని బాగుంటాయి. లిరిక్స్ ఏం అర్థం కాదు కానీ క్రేజీ ఉంటాయి, మజా ఉంటది. అండ్ అంబన్ క్యారెక్టర్ త్రూ అవుట్ మస్తు ఉంటది. రైట్. the guy who's beside him. నైవ్ బట్ స్ట్రాంగ్. దట్ ఈస్ ఆల్సో లైక్ సో మలయాళంలో ఏం వచ్చుకోవాలంటే అది ఏ డైరెక్ట్ చెప్పాడు, ఒక క్యారెక్టర్ చెప్పి వాడు చూడడానికి ఇట్లా ఉంటాడు కానీ వాడు డొల్లనే పాపం వాడికి లైకులు రాలేదు అని చెప్పేసి ఏదో ఉంటుంది డైలాగ్, కంప్లైనింగ్ దట్ హీ డి నాట్ గెట్ లైక్స్ ఆన్ హిస్ ఇన్స్టాగ్రామ్ రీల్. కరెక్ట్. వీడు డాన్ మళ్ళా గుండా వీడు ఏమైనా చేయగలుగుతాడు, బట్ హీస్ అబౌట్ లైక్ కోడిపెండెంట్ విత్ ఈచ్ అదర్. ఇందాకన్నా అయితే మెన్ లో ఉండే వల్నరబిలిటీస్ ఇందులో చాలా పెద్ద కామెంటరీ ఉంటది కానీ ఎవరు తెలియదు. మెయిల్ లోన్లీనెస్ బ్రో, లైక్ ప్రాపర్ ఫాస్ట్ ఫాసిల్ క్యారెక్టర్ ఓన్లీ స్పీక్స్ అబౌట్ మెయిల్ లోన్లీనెస్. వాడికి అందుకే
హీ జస్ట్ వాంట్ వ్యాలిడేషన్. వాళ్ళ లైఫ్ లో ఉమెన్ ఉండరు, కరెక్ట్. వాళ్ళ మదర్ ఉంటది, మదర్ చనిపోయిన తర్వాత దాని గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ బిస్కెట్ అవుతుంది అన్నట్టు చెప్తారు. వాడికి ఇంకా దేర్ ఇస్ నో ఫీమేల్ టచ్ అనమాట వాడికి. సో వాడికి ఆ ఇన్స్టింక్ట్ వస్తా ఉంటది నాకు కావాలరా అని, కానీ వాడు ఏం చేయలేడు, డాన్ కాబట్టి వాడు ఎవరి దగ్గర అండ్ వాడికి లవ్ రాదనమాట ఎక్కడి నుంచి. అందరు వాడిని లుక్అప్ చేస్తుంటారు, అందరు వాడిని చూసి అరే, బట్ దెర్ ఇస్ నో లవ్, దెర్ ఇస్ ఓన్లీ రెస్పెక్ట్ అండ్ దెర్ ఇస్ అ డిస్టెన్స్. సో అందుకే తమ్ముళ్ళని ఇట్లా తమ్ముళ్ళు అనుకుంటే అట్లీస్ట్ వీళ్ళని నుంచి లవ్ వస్తుంది. సో వీడు ఏం చేస్తుంటారు, లవ్ ఇట్లా షవర్ చేసేస్తా ఉంటాడు అనమాట. వీళ్ళు కొంచెం క్రీపీ అనుకుంటారు కానీ అంటే వీడు ఫేకా నిజమా వీళ్ళకి ఏం అర్థం కాదు. వాడు యాక్చువల్లీ మొత్తం నిజాలే చెప్తూ ఉంటాడు, వీళ్ళ డాన్ రా బాబు అని. బట్ వాడు ఎప్పుడు ఆ సైడ్ చూపించాలనుకోడు వీళ్ళ దగ్గర. ఎందుకు అంటే ఆ లవ్ చూపిస్తే హ్యూమన్ లవ్ ఇవ్వాలి భయ, నన్ను ఐ విల్ షవర్ యూ విత్ లవ్, యూ ఆల్సో డూ ద సేమ్ థింగ్, జస్ట్ రికగ్నైజ్ అని చేయాలి. And he also doesn't know how to show love. అంటే ఇప్పుడు his way of showing love is నేను గిఫ్ట్లు ఇస్తాను, నేను అది చేస్తా ఇది చేస్తాను, పాపం తెలియదు అరే కూర్చొని మాట్లాడాలి, లేకపోతే he doesn't know that side of things also. It's just like ఒక పర్సీవ్డ్ నోషన్ ఉంది, అదే నేను ఫోర్స్ చేస్తాను. అందుకే కదా ఇప్పుడు ఒక సీన్ లో ప్రాస్టిట్యూట్ తీసుకొచ్చి వాడిని రూమ్ లో పంపించేసి విండో నుంచి చెప్పేసి కానీ చెప్పి వెళ్ళిపోతాడు. He doesn't know, he thinks that is what is you are supposed to do. He doesn't understand. It is probably, if I remember correctly, ఆవేశంలో వాళ్ళ ఫాదర్ గురించి ఎక్కడ మాట్లాడరు, ఫాదర్ గురించి ఉండదు, మదర్ గురించి. Which is also why he doesn't know all of those nuances, how to treat a woman properly, how to what actual love is. Correct. అంటే ఒక ఉమెన్ తో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి నువ్వు అన్నది వాడికి తెలియదు, ఇక్కడ వాడు చూసున్నాడు, ఇక్కడ మనకు కూడా తెలియదు, మన ఫాదర్స్ మనకి ఏం చెప్పరు కాబట్టి. But I feel like it's a character that again అది కూడా ఆవేశం కూడా that character is so good that నువ్వు ఏ సిచ్యువేషన్ లో పెట్టు is going to be incredible. బాగుంటది సిచ్యువేషన్ బాగుంటది. లైక్ టిల్లు అండ్ వీడు కలవాలి. సో త్రూ అవుట్ మస్త్ ఎంజాయ్ చేసిన ఆవేశం. ఐ థింక్ నేను అది థియేటర్ లో మిస్ చేసా, విచ్ ఇస్ అ బ్యాడ్ థింగ్. నేను టీవీలో చూసా, నాకు ఆ ఇంపాక్ట్ రాలే, బికాస్ ఐ థింక్ ఐ క్లియర్లీ అండర్స్టూడ్ ఇట్స్ థియేటర్ ఫిల్మ్. సినిమాలో హైస్ లో విజిల్స్ పడినప్పుడు మా తమ్ముడు కూడా అదే తిట్టాడు, అన్న నువ్వు ఆవేశం థియేటర్ లో చూడాలి, నువ్వు చూసిన బానే ఉంది కదరా అన్న. నేను అంటే వాడు ఏందన్నా మస్తుంది, అది మస్తు ఎంజాయ్ చేసిన థియేటర్ లో. దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఇస్ ప్రాపర్ థియేటర్ ఫిల్మ్ ఇది. నేను ఆ ఫైట్స్ కానీ లేకపోతే బట్ ఐ వాజ్ అప్రిషియేటింగ్ ఎవ్రీథింగ్, లైక్ దాంట్లో యాక్షన్ కొరియోగ్రఫీ కూడా. ఇప్పుడు నేను కమర్షియల్ మాస్ మసాలా సినిమా తీస్తున్నా, మన దగ్గర యూజువల్లీ అదే సేమ్ టెంప్లెట్ ఉంటుంది, స్లో మోషన్లో ఎగురుతూ ఉంటారు. బట్ దట్ యు నో దట్ దే పుట్ ఇన్ ఎఫర్ట్. నీకు ఆ ఫైట్స్ కూడా నేను జెనరిక్ చేయను, నేను దాన్ని నా ఓన్ స్టైల్ నేను ఇండ్యూస్ చేస్తాను అనేది. అండ్ మ్యూజిక్ ఐ థింక్ సుశీన్ శ్యామ్ ఈజ్ అ క్రేజీ గై. వాట్ అ మ్యూజిక్ డైరెక్టర్ దట్ గై. డిస్కోగ్రఫీలో డైవర్సిటీ ఇస్ టూ గుడ్. yes and he has a lot of hip hop influences which is my favorite. So అందుకు నాకు మస్తు మజా వస్తుంది. ఇప్పుడు హనుమాన్ కైండ్ ఉంటాడు, ఈవెన్ మంజుమల్ బాయ్స్ లో there's a rap song and the beginning of rap song, we'll talk about it. So అదే నాకు ఆవేశం ఉండే నా లిస్ట్ లో, బట్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ ద స్పెషల్ మెన్షన్. బట్ నేను అందుకే నేను థియేటర్ లో ఎంజాయ్ చేయలే, నేను థియేటర్ లో చూడలే, అందుకే మేబీ నాకు ఆ లెవెల్ ఇంపాక్ట్ థియేటర్ లో చూసింటే ఇంపాక్ట్ ఉండేది 100%. నీది అదే ఉంది. 7 anyway, so 7 లేదు 7 లోనే ఉంది ఆవేశం. 7 ఆవేశం. So you are 7. My 7th is let me open it. Yeah, my 7th is Amaran. Oh nice. నేను మొన్న అమరన్ చూసా. సేమ్ 7th Amaran. Oh lovely. అమరన్ స్పెషల్ మెన్షన్స్. అమరన్ చూసా నేను. ఐ రియలీ ఎంజాయ్. అంటే ఐ నో దట్ ఆర్మీ ఆఫీసర్ వైఫ్ ఇదంతా ఆర్మీ ఆఫీసర్ మీద చాలా సినిమాలు చూసామనేది తెలుసు. బట్ ద మూవీ డజంట్ ఎక్స్ప్లోర్ అ లాట్ ఆఫ్ ఆర్మీ సైడ్, బట్ మోర్ ఆఫ్ ద ఆర్మీస్ ఫ్యామిలీ సైడ్. అరే వాళ్ళ ఇమోషన్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది. సాయి పల్లవి, ఇట్స్ మోర్ అబౌట్ సాయి పల్లవిస్ ఫిల్మ్ ఆనెస్ట్ గా. సాయి పల్లవి ఇస్ ద మెయిన్ థ్రెడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ ఆమె ఒక 20 సార్లు ఏడుస్తుంది, బట్ 20 సార్లు డిఫరెంట్ గా ఎట్లా ఏడుస్తుంది నాకు తెలియదు. షీఈస్ టూ గుడ్, షీఈస్ టూ గుడ్ అ పర్ఫార్మర్. అండ్ మెయిన్ ఏంటంటే ఆబ్వియస్లీ యూ నో దట్ మన లీడ్ యాక్టర్ ఏమో పేరు గుర్తు శివకార్తికేయ. అంతకుముందు సినిమాలు నేను చూసినప్పుడు కూడా ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ అరే హీ పిక్స్ సచ్ నైస్ డైవర్స్ స్క్రిప్ట్స్ తీసుకుంటాడు, బట్ సమ్హౌ దే ఫిట్ ఇన్ టు ద కమర్షియల్ స్పేస్ ఉంటుంది. బట్ దే స్టిల్ డిఫరెంట్. లైక్ అంటే ఇప్పుడు మన తెలుగులో మేబీ నానితో ఈక్వేట్ చేయొచ్చేమో, హూ ట్రైస్ మేబీ కమర్షియల్ సినిమా ట్రై చేసినా సరే దాంట్లో కూడా కొంచెం న్యూనెస్ ఉండడానికి ట్రై చేస్తాడు అనిపిస్తుంది. మావీరన్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. రియల్లీ లవ్. మొన్న నేను చూసాను. నేను ఇట్ స్టిల్ స్టాండ్స్, ఇట్స్ స్టిల్ టూ గుడ్ మావీరన్ సినిమా.
సో అమరన్ నేను థియేటర్లో చూసా, ఐ క్రైడ్ ఇన్ ఫ్యూ సీన్స్ అండ్ వెరీ సింపుల్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఇమోషన్ పిండడానికి ట్రై చేయలే, వెరీ సింపుల్ ఆఫ్ లాంగింగ్ బిట్వీన్ టూ పీపుల్, దాన్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ శివకార్తికేయ లుక్స్ ద పార్ట్, మంచి సాలిడ్ ఫస్ట్ ఫుల్ బాడీ పెంచాడు. అండ్ శివకార్తికేయ ఏంది ఇట్లుండే ల్యాంకి ఇట్లా బక్కగా ఇట్లుండే, ఇదేంది ఇట్లా అయిపోయాడు, ఫుల్ హాట్ తయారైండు ఇట్లా శివకార్తికేయ అనుకున్నా. హాట్ విత్ సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్. అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఈస్ ద నెక్స్ట్ గై తమిళ్లో. ఇప్పుడు ఇంకెవరు సినిమాలు తీసేటట్లు లేరు, ఎవరు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అందరూ కన్సిస్టెంట్ గా క్రేజ్ చేస్తున్నాడు మళ్ళీ శివకార్తికేయ ఎవ్రీ సింగిల్ టైమ్. అండ్ ఆల్సో దిస్ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ. సో ఇట్ సీమ్స్ లైక్ ఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ తమిళ్. అండ్ నాకు అమరన్ అండ్ తమిళ సినిమా నేను లిటరలీ లిస్ట్ తీసినప్పుడు తమిళ సినిమాలో అసలు ఏం ఎగ్జాంపుల్స్ లేకుండే గుడ్ ఫిల్మ్స్. తమిళ వర్స్ట్ సినిమాలన్నీ ఉండే తమిళ్లో, బట్ దిస్ వాజ్ వన్ ఎగ్జాంపుల్ దట్ ఐ థాట్ అమరన్ మంచిగా ఉంది అని. అమరన్ నాకు కూడా త్రూ అవుట్ ఎంజాయ్ చేసిన నేను. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడ డిప్ అయింది అనిపించింది, బట్ ఓవరాల్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్ ఐ కేమ్ అవుట్ విత్ అ గుడ్ ఫీలింగ్. చాలా మంచిగా అనిపించింది. అరే దిస్ ఇస్ వెరీ స్వీట్, మంచి ఓల్డ్, మంచి ఏమంటారు డెడికేషన్ టు ది ఆర్మీ ఆఫీసర్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ది ఆర్మీ ఆఫీసర్ బట్ ఎంటైర్ ఇండియన్ ఆర్మీ ఎట్లా కాన్ఫ్లిక్ట్స్ ఫైట్ చేస్తుందని, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని ఎట్లా చూపిస్తాను. చాలా ఆనెస్ట్ ఎంపథెటిక్ అప్రోచ్ అనిపించింది, మంచిగా అనిపించింది సినిమా. కాన్ఫ్లిక్ట్ త్రూ అవుట్ అంటే వాడు యూనిఫామ్ వేసుకుంటే కాన్ఫ్లిక్ట్, యూనిఫామ్ తీసేస్తే కాన్ఫ్లిక్ట్. సో వాడు అంటే హిమ్ చూసింగ్ టు బీ అన్ ఆర్మీ ఆఫీసర్, ఆ థాట్ నుంచే వాళ్ళ అమ్మ వద్దంటుంటది, తర్వాత వాడికి లైఫ్ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, తర్వాత వైఫ్ అవుతుంది, తర్వాత ఆర్మీ ఆఫీసర్ అయినప్పుడు కన్సిస్టెంట్ థ్రెట్ ఆఫ్ డైయింగ్ ఎనీ టైమ్ ఎనీ మూమెంట్ ఇన్ వర్ది అంటే యూనిఫామ్ లో. కరెక్ట్. సో అది క్రేజీ, అది చాలా చాలా బాగా చూపించారు అనిపించింది. అండ్ ఐ ఆల్సో క్రైడ్ మల్టిపుల్ టైమ్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్. డిఫికల్ట్ నేను ఏడవడం యూజువల్లీ, బట్ నాకు కూడా అరే ఏంద్రా పోయా. So I was also crying. So that means that na med impact unde cinema. So I know that you guys did an entire podcast. We did. We loved it. So enjoy it. So that was my 7th. Yeah. So we finished 7 quickly because Amaran and నీకు ఆవేశం ఉండే కాబట్టి. So going to 6th, which is Hanuman. Hanuman already discussed. నాకు 6th Hanuman. So your 6th. My 6th is I picked Maharaja. Oh nice. 6th లో నేను కూడా ఆ సినిమా అంటే నా సినిమా ఐ థింక్ ఎవరో వచ్చిన 1-2 days లో నేను పోయి చూసిన, విజయ్ సేతుపతి ఉన్నాడు. అండ్ పీపుల్ వర్ సేయింగ్ ఇది నాకు అసలు ఏం ఐడియా లేకుండే సినిమా, వాట్ వాజ్ ఇట్ అబౌట్ అది ఇది అని. ఒక మహారాజా బాగుందంట ఆ సినిమా అని ఎవడో చెప్పాడు. నేను వెళ్ళిపోయినా థియేటర్కి. పోయిన తర్వాత కంప్లీట్లీ దట్ ఫస్ట్ సీక్వెన్స్ ఆఫ్ వెన్ ద లారీ క్రాషెస్ ఇన్ టు ద హౌస్, ఆ సీక్వెన్స్ నుంచి ఐ థింక్ త్రూ అవుట్ ఇంకా హుక్డ్ అయి ఉండే. ఆబ్వియస్లీ లైక్ కొన్ని చోట్ల ఎందుకు కొంచెం కిందకు పెట్టానంటే మహారాజా కొన్ని థింగ్స్ ఐ ఫెల్ట్ లైక్ ఐ సా సిమిలర్ ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ సిద్ధార్థ్ సినిమాది చిత్త కొంచెం సిమిలారిటీ అనిపించింది. పెట్టలేదా? నాకు యాక్చువల్లీ నేను కొన్ని చోట్ల నాకు సిమిలారిటీ అనిపించింది బికాస్ చిత్త ఇంప్రెషన్ నాకు సాలిడ్ ఉంది బ్రెయిన్ లో. సో ఐ థింక్ మహారాజా ఇంప్రెషన్ అందుకు కొంచెం తగ్గింది దానివల్ల. బట్ స్టిల్ మహారాజా హ్యాస్ అ వెరీ నైస్ స్క్రీన్ ప్లే, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంది. నేను రెండోసారి చూసినప్పుడు మహారాజా, ఆల్దో ఇట్స్ ఎ డిఫికల్ట్ వాచ్, సెకండ్ టైం చూసినప్పుడు ఐ అండర్స్టూడ్ దీంట్లో దెర్ ఆర్ బ్యాక్ అండ్ ఫోర్త్ దట్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఆ స్క్రీన్ ప్లే అనేది వెన్ యూ స్టార్ట్ టు ఫిట్ ద పీసెస్ టుగెదర్ ఒక మంచి ఇంకో సెకండ్ హై ఇచ్చింది నాకు మహారాజ్ చూసినప్పుడు. ఇట్స్ రియలీ గుడ్. అనురాగ్ కశ్యప్ పర్ఫార్మెన్స్ కూడా మస్తు చేసిండు. హీస్ రియలీ గుడ్ యాజ్ ది అంటాగనిస్ట్. ఇప్పుడు అన్ని సినిమాల్లో అనురాగ్ కశ్యప్ ని పెడుతున్నారు, తమిళ మలయాళం సినిమాలు అన్నింటిలో దిగేసిండు, డైరెక్షన్ బంద్ చేసినట్టున్నాడు మనిషి. పాడ్కాస్ట్ లో ఇంటర్వ్యూలో పోయి ఇండస్ట్రీని బండబోతులు తిడుతూ ఉంటాడు, సినిమా మాత్రం తీయడు మనిషి. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెన్ టు హిమ్. హీ షుడ్ మేక్ అ ఫిల్మ్ బికాస్ నేను అనురాగ్ కశ్యప్ సినిమాలని నేను కల్ట్ క్లాసిక్ కింద చూసిన అన్నీ, బట్ ఐ డోంట్ నో. సో యా హీస్ అ గుడ్ యాక్టర్. అనురాగ్ కశ్యప్ మంచిగా చేస్తాడు అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న ఏదో రైఫల్ క్లబ్ అని సినిమా వచ్చింది, దాంట్లో కూడా ఉన్నట్టున్నారు మలయాళం సినిమా. అపారెంట్లీ దట్స్ ఆల్సో రియలీ గుడ్. నిన్న వచ్చినట్టు అనురాగ్ కశ్యప్ ఉన్నాడు దాంట్లో. హనుమాన్ కైండ్ ఆల్సో ఈస్ యాక్టింగ్ ఇన్ దట్ ఫిల్మ్. రైఫల్ విడుదల 2లో క్యామియో ఉంది. నేను ట్రైలర్ లో చూసిన 2 minutes ఉంటాడు. అదేదో మీ ఒకసారి అనురాగ్ కశ్యప్ ఇప్పుడు చెప్పినట్టున్నాడు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ లో పనిచేస్తా అన్నట్టు అన్నట్టు ఏమన్నాడంటే లోకేష్ కనకరాజ్ సినిమాలో నేను 2 minutes చచ్చిపోయినా పర్లేదు అని చెప్పి. He basically made that true in Vikram.
లియోలో సో యా నాకు చాలా నచ్చింది మహారాజా. జస్ట్ బికాస్ ఐడియా బేసిక్ అయినా సరే ఇట్స్ జస్ట్ ఆ ఐడియాని తీసుకొని ద వే దట్ ద హోల్ స్క్రీన్ ప్లే ఇస్ కన్స్ట్రక్టెడ్, ఐ థింక్ దట్స్ ద బెస్ట్ part about that film. Yes. Of course, acting Vijay Sethupathi is too good. I think he plays that innocence ni తీసుకురావాలి విజయ్ సేతుపతి అంటే ఎవరు బీట్ చేసే వాళ్ళు లేడు విజయ్ సేతుపతిని. అండ్ ఆ ఇన్నోసెన్స్ నుంచి వచ్చే ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది చూడు, ఇట్లా ఒక పిచ్ స్ట్రెంగ్త్ ఉంటుంది అది, దట్ ఇట్లా నేను ఆ నైవ్నెస్ లో నేను ఎంత దూరమైనా పోతా అనేది అది చాలా బాగా చేస్తాడు. అండ్ ఇట్స్ వెరీ గుడ్. అది ఫస్ట్ సీన్ లో ఎస్టాబ్లిష్ చేస్తాడు, సారీ చెప్పండి వాడు క్రష్ చేస్తా ఉంటాడు పోలీస్ స్టేషన్. ఆ సెటప్ పోలీస్ స్టేషన్ సెటప్ క్రేజీ ఉంటుంది. ఐ థింక్ ఆ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ ట్విస్ట్ కన్నా ఐ రియలీ లైక్ ఫస్ట్ హాఫ్. ఏదైతే అన్ని కార్డ్స్ రివీల్ చేయకుండా రైట్ పెట్టుకొని మెల్లమెల్లగా ఐ థింక్ ఫస్ట్ హాఫ్ నాకు మస్తు నచ్చుతుంది. నేను మహారాజా చూసినప్పుడు ఈ స్టార్టింగ్ లో లారీ క్రాషింగ్ ఉంటుంది, అది మిస్ అయినా. నేను కొంచెం 5 minutes లేట్ వెళ్తే మిస్ అయినా. సో ఐ స్టార్టెడ్ అట్ ఓల్డర్ మహారాజా డ్రెస్సింగ్ అప్ హిస్ డాటర్ ఫర్ స్కూల్. రైట్. సో ఆ సీన్ లో ఓపెన్ అయింది. సో ఈ ముందు జరిగింది ఏం తెలియదు నాకు. సో సెకండ్ హాఫ్ అనేది రివీల్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ వాస్ న్యూ ఇన్ఫర్మేషన్ ఫర్ మీ. దట్ సంథింగ్ యాక్సిడెంట్ అయింది, సంథింగ్ హ్యాపెండ్, హీ లాస్ట్ సమ్వన్ and there is Anurag Kashyap's daughter in this. Anta new information. Right. So maybe that's a better way. Maybe a crash చూపించకుండా if it was this thing, maybe it would have paid off better. Yeah, maybe. నా వర్క్ అయింది because నాకు everything was new information. Yeah, new information, new twist, new information. And the reveals also they didn't ఇప్పుడు యూజువల్లీ అట్లాంటి రివీల్స్ ఉన్నప్పుడు ఇది హైప్ చేస్తూ ఉంటారు, ఆ రివీల్ ని స్లో మోషన్ పెడతా, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడతా. దీంట్లో అట్లా చేయలేదు. దే జస్ట్ వెంట్ ఇన్ విత్ ద రివీల్స్ వన్ ఆఫ్టర్ దేర్ చాలా సింపుల్ గా, ఎక్సెప్ట్ ద లాస్ట్ రివీల్ ఆఫ్ కోర్స్ విచ్ ఇస్ ద సాలిడ్ ఇంపాక్ట్ ఉంటుంది. మిగిలిన రివీల్స్ అని చాలా ఎట్లా అంటే ఓకే ఈ రివీల్ అయిపోయింది ఇంకా కదులుదాం నెక్స్ట్ స్క్రీన్ ప్లే వెళ్ళిపోతే వెళ్దాం అని. సో యా ఐ ఎంజాయ్డ్ మహారాజా. ట్రూ. సో దట్ ఈస్ మై సిక్స్త్ పిక్. యా నీ 6th అండి? నా 6th ఆవేశం అనుకుంటా. ఆవేశం 7th ఉండే, నీ 6th. ఓకే లక్కీ భాస్కర్. ఓకే ఓకే అందరు ఇది అగ్రీ చేయకపోవచ్చు, బట్ సో నేను ఎందుకు అంటే ఐ థింక్ సినిమా చూసినంతసేపు 1 second కూడా గ్యాప్ ఇవ్వండి, ఇక్కడ పోతా ఉంటుంది సినిమా. అండ్ you're almost like this the entire movie, which is very difficult to do. And it is not like నీకు ఏదో ఫుల్ తెలివి కావాలని చెప్పి వాడు ఏదైతే ఫైనాన్షియల్ క్రైమ్ జరుగుతుందో దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాడు అనమాట. సో ఇట్ ఇస్ వెరీ యాజ్ అ మూవీ ఇట్ ఇస్ వెరీ కోహిరెంట్. కరెక్ట్. అండ్ నేను చూసిన 2.5 hours అండ్ చాలా ఎంజాయ్ చేసిన సినిమాని. తర్వాత ఇంపాక్ట్ ఉందా లేదా పక్కన పెడితే నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమాని. లైక్ ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ మై సీట్ అనొచ్చు ఫర్ ఎ ఫైనాన్షియల్ క్రైమ్ మూవీ. అంటే ద రిఫరెన్స్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఈ సినిమా ఎక్కడి నుంచి తీసుకుని తీసాడంటే ఇప్పుడు వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్, బిగ్ షాట్ రిఫరెన్స్ అట్లా ఉంటుంది. ఆ ఆస్పిరేషన్ ఉండదు కానీ బట్ హీ ట్రై టు డూ దట్. అండ్ అట్లాంటి చాలా సినిమాలు చాలా తక్కువ వస్తాయి తెలుగులో. నేను వాటర్ డౌన్ చేసి చెప్తా, తెలుగు ఆడియన్స్ కి చెప్తా, ఎంజాయబుల్ గా ఉండేట్టు చెప్తా, అంటే చెప్తా. అండ్ ఆల్సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇది చేయలే, అంటే ఇప్పుడు ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ చెప్పేసి బోర్ పడుతుంది. ఎంత క్రిస్ప్ ఎంత కావాలో అంత చెప్పేసి ఇట్ కీప్స్ మూవింగ్, ఒక్క సెకండ్ కూడా బ్రేక్ తీసుకోదు. అండ్ నా లిస్ట్ లో నాకు సెకండ్ లో పెట్టాను లక్కీ భాస్కర్. నేను వెళ్ళిన సినిమా నేను చాలా ఎంజాయ్ చేసిన. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నువ్వు చెప్పినట్టే ఒక్క బ్రీతింగ్ స్పేస్ లేదు. అండ్ మై అటెన్షన్ వాజ్ కాన్స్టెంట్లీ లైక్ దిస్ త్రూ అవుట్ ద ఫిల్మ్. నేను థియేటర్ చూస్తూనే ఉన్నా, ఒక్క సెకండ్ నాకు బోర్ కొట్టలే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ క్రేజీ, జీవి ప్రకాష్ ది. అంటే ద ఎడిటింగ్ సో అంటే నేను ఒక్కొక్క సీన్ లో నేను కొన్ని సీన్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని ఏందిరా ఇది, బికాస్ సీన్ వెయిట్ ఈస్ యాక్చువల్లీ ప్రెటీ నార్మల్, బట్ బికాస్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత హై క్లాస్ ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఎస్పెషలీ ద కెమెరా వర్క్ అండ్ ది ఎడిటింగ్. నీకు ఎడిటింగ్ టూ మెనీ కట్స్ లేవు, అండ్ కెమెరా వర్క్ కూడా ఇట్ ఈస్ వెరీ స్మూత్ వెన్ ఇట్ కమ్స్ టు టాప్ యాంగిల్స్ కానీ సైడ్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు కూడా ఇట్ ఈస్ సో నైస్లీ డన్. గుడ్ ఫిల్మ్ మేకింగ్, వెరీ గుడ్ ప్రొడక్షన్ డిజైన్, హై ఎఫర్ట్ బ్రో, హై ఎఫర్ట్. నేను అదే అనుకున్నా, అరే బై వెంకీ అట్లూరికి ఇంత తలగా ఉన్నప్పుడు ఏం తీస్తుండే సినిమాలు దానికి ముందు, ఇది వెంకీ అట్లూరినే తీశారా? నేను నిజంగా జెన్యున్లీ సర్ప్రైజ్ అయినా సినిమా చూసిన తర్వాత. బికాస్ నీకు ఫిల్మ్ మేకింగ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్క్రీన్ ప్లే ఆల్రెడీ క్లీషేస్కి వెళ్ళట్లేను. ఇప్పుడు ఒకడు వస్తున్నాడు వాడు వచ్చి కాన్స్టెంట్లీ అడుగుతున్నాడు నాకు హెల్ప్ కావాలి. ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ రాగానే వచ్చి మనం బిజినెస్ చేద్దామని కాదు. హీ కమ్స్ ట్వైస్ ఆర్ థ్రైస్.
దాని తర్వాత ఫోర్త్ టైం కన్విన్స్ అవుతాడు, ఓకే చలో దా విల్ డూ సంథింగ్ టుగెదర్. అండ్ దెన్ అక్కడ కూడా కన్వెన్షనల్ చీటింగ్ పెట్టకుండా వాడు వచ్చి బిస్కెట్ చేసి వెళ్ళిపోయాడు. నేను అదే ఇప్పుడు ఏంది మళ్ళీ ఇప్పుడు మిడిల్ క్లాస్ మంచోడు అని చెప్పి సినిమా ఆపేస్తాడు, దరిద్రంగా అయితే ఆపకరా ఇంత మంచి సినిమా అనుకున్నా. He did not do that, thankfully. Exactly. రియలీ గుడ్ నైస్ పే ఆఫ్స్ ఉన్నాయి సినిమా మొత్తం. ఫాదర్ క్యారెక్టర్ ఆరిపోయాక ఇట్లా కన్ను కొడతాడు. సింపుల్ జోక్స్ ఉన్నాయి అక్కడక్కడ. యా దట్ వెరీ నైస్. అండ్ అఫ్ కోర్స్ దుల్కర్ సల్మాన్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఇట్లా కెమెరాని చూసి ఒక వియర్డ్ కన్నింగ్నెస్ ఉంటుంది విచ్ హి లుక్స్ అండ్ హి డస్ దట్ మల్టిపుల్ టైమ్స్ ఓవర్ ద ఫిల్మ్. అండ్ ఆల్సో దాన్ని క్లీషేగా యూజ్ చేయాలి. లైక్ దే యూజ్డ్ ఇట్ ఇన్ గుడ్ ఫోర్త్ వాల్ బ్రేక్ చేయడం అనేది గుడ్ పాయింట్స్ లో బ్రేక్ చేశాడు. అండ్ ఫోర్త్ వాల్ బ్రేక్ చేసినప్పుడు కూడా ఈజ్ నాట్ జస్ట్ సేయింగ్ చూసారా నేను ఇంత తోపు అనేది కాకుండా దేర్ ఇస్ సమ్ క్రియేటివిటీ దట్ నేను ఇప్పుడు ఇది చేయబోతున్నా, ఒక కొత్త ఇన్ఫర్మేషన్ రివీల్ చేస్తూ హీస్ టెలింగ్ పీపుల్ దట్ నేను అవుట్ స్మార్ట్ చేసే వీళ్ళందరినీ అనేది, విచ్ ఇస్ వెరీ నైస్. చిన్నప్పుడు మీరు కూడా బ్యాంక్ కన్నం ఇస్తారా? యా. సో ఇదే జానర్ లో జీబ్రా అని ఒక సినిమా ఉంటది. అదే అర్థం. హౌ డిడ్ ఇట్ కంపేర్ టు దిస్? సో ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఫిలిం. సత్యదేవ్ and there is this Dhananjay. So actually Jalredi from Pushpa. So it is a very good film. Special mentions లో ఒక రకంగా తీసుకోపోతారు ఆ సినిమాని. ఇద్దరికి ఎలివేషన్ పడుతుంది. అంటే యాక్చువల్లీ ధనంజయ్ ఎలివేషన్ పడతాయి. ధనంజయ్ ఇస్ ద హీరో ఆఫ్ ద మూవీ. కమర్షియల్ ఫార్మాట్ ఇస్తే ధనంజయ్ ఇస్ ద హీరో. ధనంజయ్ ఎలివేషన్ పడతా ఉంటాయి. దర్ ఇస్ అ వెరీ గుడ్ రీజన్ వై హీ డస్ వాట్ హీ డస్. అండ్ వెరీ గుడ్ రీజన్స్ ఆయన బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూపిస్తాను. సత్యదేవ్ ఒక క్యారెక్టర్ ఆడుకుంటుంది. ఇద్దరిది క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా నడుస్తూ ఉంటుంది. ఎట్ ది ఎండ్ సంథింగ్ హ్యాపెన్స్. వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఆ సినిమా ఇంకా ఎక్కువ రావాలి, పేరు రావట్లేదు, బట్ ఇట్స్ అ గుడ్ ఫిలిం. స్పెషల్ మెన్షన్స్ లో నేను అప్పుడు వచ్చినప్పుడు కూడా అన్నారు జనాలు జీబ్రా బాగుంది అని, బట్ చూసేలా వెళ్ళిపోయాను థియేటర్ లో నుంచి. అండ్ దెన్ నేను ఆన్లైన్ చూడలేదు సినిమా, బట్ ఐ ప్రాబ్లీ సీ దట్. Even I'll watch. జీబ్రా చూస్తా. Your sixth? My sixth is Maharaja, no? Okay, sixth Maharaja. Yeah, okay. Top 5th నాకు నా లిస్ట్ లో ఉన్నది Stree 2. నా స్పెషల్ మెన్షన్ చీప్ ఫెలో. నేను మా చెల్లి పోయినాము. క్రౌడ్ మొత్తం అంతా మార్వాడి హిందీ క్రౌడ్ ఉంది ప్రసాద్ ఐమాక్స్ లో నైట్ షో. మేమిద్దరం ఎంత గట్టిగా నవ్వుతున్నాం అంటే వాళ్ళు షేక్ అవుతున్నారు. మాకు హిందీ రాదా, వీళ్ళకి కొంచెం. సో Stree 2 తో ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఓవర్ హైప్ నువ్వు వెళ్ళావు. సో ఈడే ఫస్ట్ డే సెకండ్ డే వెళ్ళాడు. ఫస్ట్ డే నేను వాడు వచ్చి క్రేజీ ఉంది సినిమా. క్రేజీ ఉంది అంటే ఏదో అన్న జోన్ లో వెళ్ళా కాబట్టి నాకు అంత ఎక్కలేదు. అంటే ఎక్కింది సినిమా, చాలా బాగుంది. ప్రాపర్ కమర్షియల్ సినిమా అది, మంచిగా ఉంటది. లాస్ట్ కి పాట కూడా క్రేజీ ఉంటది. ఆయన మస్తు సాంగ్ బ్రో, మస్తు సాంగ్. అసలు నేను సాంగ్స్ ఎంత బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఆఫ్టర్ ద ఫిల్మ్ ఐ వాస్ లిసనింగ్ టు సాంగ్స్ అని బాగున్నాయి మళ్ళా. నేను Stree 2 ఫుల్ ఎంజాయ్ చేసిన. నేను కూడా అట్లనే. Stree 2 ఏంటంటే వెన్ యూ హ్యావ్ యాక్టర్స్ లైక్ రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, వీళ్ళకి ఎంత తుప్పాస్ జోక్లు ఇచ్చినా సరే నేను థియేటర్లో ఉన్నప్పుడు కూడా మధ్యలో అనుకుంటుండే నేను ఎందుకు నవ్వుతున్నా ఈ జోక్ కి అని. ఇట్స్ ఓన్లీ బికాస్ దే ఆర్ డెలివరింగ్ ఇట్ సో వెల్. ఎగ్జాక్ట్లీ. రాజ్ కుమార్ రావు అండ్ పంకజ్ త్రిపాఠి అయితే ర్యాండమ్ లైన్స్ చెప్తున్నాడు, బట్ దే ల్యాండ్ ఎవ్రీ సింగిల్ టైమ్ బికాస్ హిస్ క్యారెక్టర్ ఇస్ గుడ్ అండ్ హీ పర్ఫార్మ్ సో వెల్. అంటే ఒక పాజ్ తీసుకున్న లైన్ చాలా స్మూత్ గా డెలివరీ చేస్తున్నాడు. ఇట్స్ టూ ఫనీ. అండ్ అంటే వాళ్ళు తెలిసి ఏం చేస్తున్నారు. ఇట్ ఇస్ నాట్ లైక్ ఏదో అందుకే లాస్ట్ లో పాటలు కూడా అట్లుంటాయి. ఆయనే అట్లుంటది. క్రేజీ పాట అండ్ వెరీ గుడ్ మూవీ. పర్ఫార్మెన్స్ వల్ల డెఫినెట్లీ జోకులు చాలా ఎలివేట్ అయినాయి. అండ్ ఆల్సో వాళ్ళు దే డెంట్ జస్ట్ డూ మేము ఊరికే యూనివర్స్ చేస్తున్నాం కదా అని చెప్పి ర్యాండమ్నెస్ చేయలే. ఒక మంచి టైఅప్ ఉంది. నేను ముంజా కూడా చూసిన దాని ముందు. ముంజా చూసా. ఐ డెంట్ సీ ఇది వరుణ్ ధవన్ గారి సినిమా చూడలేదు. నాకు ఆ వుల్ఫ్ ది వచ్చినప్పుడు జనాలు విజిల్ వేస్తుండే. నాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకు వేస్తున్నారు అది అని. బిగినింగ్ లో వస్తుంది దాని సెటప్ వస్తుంది. వచ్చినప్పుడు దెన్ ఐ డెంట్ రియలైజ్. దెన్ ఐ వాస్ లైక్ ఓ అచ్చా, బికాస్ మై కజిన్ సిస్టర్ హూ సా ఇట్ షీ టోల్డ్ మీ అరే ఇది వరుణ్ ధవన్ బేడి అనగానే ఓ అచ్చా దట్స్ వన్ ఐ రియలైజ్. ఓకే. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో ద రెఫరెన్సెస్, the entire film works really well, beginning to end. Decent screenplay, very nice VFX. Fun undi, full fun. Scary unna chota undi, scary undi, decent undi, and especially jokes to land really well. And also it has a very interesting commentary on
మెన్ అండ్ ఉమెన్. కరెక్ట్. women, It always does ఏం అసలు patriarchy, yeah. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఆల్వేస్ డస్ దట్. యా, ఇది సినిమా చూసిన కొద్దిసేపటికి నాకు వెలిగింది ఏంటి అంటే ఆ సర్కట ఎవడైతే ఉన్నాడో రైట్, హీఈస్ దట్ Andrew Tate. కరెక్ట్. ఇట్స్ అ క్లియర్ ఇట్స్ అ కామెంటరీ ఆన్ Andrew Tate. Yeah, you're right. బట్ వెరీ సబ్వర్షన్ చాలా బాగుంది మళ్ళీ దాంట్లో. దాన్ని ఎట్లా ఏ విధానంగా నువ్వు ఊరికి తీసుకొచ్చి ఒక నార్త్ ఇండియా ఊరికి తీసుకొచ్చి క్లెవర్నెస్ ఉంది. అండ్ అది కూడా వాడి పేరు సర్కట. సర్కట యా, క్లెవర్నెస్ ఉంది. ఈవెన్ స్త్రీ 1 లో కూడా కామెంటరీ ఉండే, వేర్ ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ మెన్ విమెన్ డైనామిక్స్ అండ్ ఎవ్రీథింగ్. దీంట్లో దాన్ని మళ్ళీ ఫ్లిప్ చేశారు. దే స్టిల్ బ్రాట్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్ అండ్ ఇట్ స్టిల్ స్టిక్స్ వెల్ టు ద ఫస్ట్ ఫిల్మ్. ల్యాండ్స్ వెల్. నాకు ఎప్పుడు మన హిందీలో ఇప్పుడు ఫ్రాంచైజ్లు అవి ఇవి అయిపోయినాయి, బట్ విచ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాడ్. But I think Stree 2 does a really decent job. The supernatural thing, Maddock University. Maddock వాళ్ళు మంచి ఏమో తిన్నారు, వాళ్ళు మంచి చేస్తున్నారు. వాళ్ళు దే ఆర్ డూయింగ్ అ డీసెంట్ జాబ్. వాళ్ళ డైరెక్టర్స్ ని మార్చినా ఏం చేసినా సరే దే ఆర్ స్టిల్ ఏబుల్ టు మెయింటైన్ దట్. ఇది ఇప్పుడు కోహరెన్స్ ఉంది. బుల్బులయ్య 3 నేను కొన్ని పోర్షన్స్ చూసిన, ఏం లేదు, నాన్ సెన్స్ ఉంది సినిమా. ఇప్పుడు బుల్బులయ్య 3 కుడ్ హ్యావ్ బిన్ బెటర్ ఇఫ్ ద జోక్స్ వర్ రియలీ గుడ్. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక్ ఆర్యన్, ఈవెన్ ద జోక్స్ దెమ్సెల్స్ ఆర్ బ్యాడ్, బట్ కార్తిక్ ఆర్యన్ కూడా ఏం పెద్ద గొప్పగా డెలివర్ చేయలే ఆ జోక్స్ ని. సో ఆటోమేటికలీ దాని వాల్యూ పడిపోయింది. సో దెర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు వీళ్ళకి ఒక సింపుల్ సీన్ ఇస్తే కూడా వీళ్ళు ఆడుకుంటారు. వీళ్ళ యాక్టర్స్ ఆ లెవెల్ క్యాలిబర్ ఉంది కాబట్టి. సో దట్స్ వాట్ ఐ థింక్ రియలీ వర్క్డ్ Stree 2 లో. నాకు అది 5th పొజిషన్ ఉంది. నాకు కూడా నాకేముందో గుర్తులేదు. పుష్ప 2 I think. పుష్ప 2 So which we talked. 5th. Yeah. So going to number 4, Mathu Vadalara 2. Nice. Mathu Vadalara 2 for me. మజా. ఈరోజు సినిమా ఫుల్ థియేటర్లో చూసి మస్తు మజా ఉండే, మస్తు నవ్వుకున్నా. రైట్. సర్ప్రైజింగ్లీ సెకండ్ వాచ్ అంటే విత్ ఇన్ వీక్స్ గా మళ్ళీ థియేటర్ వెళ్ళాల్సి వచ్చింది. మస్తు నవ్వుకున్నా మళ్ళీ కూడా. రైట్. సో నాకు ఇక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఇక్కడ అంటే అంత నవ్వనేమోలే అనే జోన్లోనే వెళ్ళిన సెకండ్ టైం. బట్ అలా ఏం లేదు. నేను ఫినిష్ చేయలేదు మత్తు వదల. సారీ, అవునా? చూడాలి. చూస్తా. మత్తు వదల 2. ఓకే, number 4. నైస్. నేను సంధ్యాలో చూసిండే ఫస్ట్ డే నైట్ కి. క్రేజీ క్రౌడ్ ఉండే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేదు బ్రో, జనాలు ఇస్తారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంత వైబ్ లో ఉండే. అండ్ ఇట్ హాస్ వెరీ గుడ్ కామెడీ. సత్య చాలా బాగా తీసుకెళ్తాడు సినిమాని. సత్య కాకుండా ఇట్ ఇస్ వెరీ చాలా సోషల్ కామెంటరీ ఉంటుంది, అంటే ఎక్స్టెన్సివ్ లెవెల్ ఉంటుంది. అదే డైరెక్టర్ ని బయటికి వెళ్ళి ఏ సోషల్ కామెంటరీ నాకు అవన్నీ ఏం తెలియదు అంటారు. వెరీ స్మార్ట్. బట్ యు నో హి క్లియర్లీ ఇస్ వెరీ స్మార్ట్. సో చాలా చేసా. సత్య కిల్ చేస్తాడు. అండ్ అది ఏమంటారు, మనం ఎప్పుడు అంటుంటాం కదా, మీమ్ కల్చర్ అక్కడి నుంచి ఇక్కడ రావాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళకూడదు. మత్తు వదలనాడు క్రియేట్ చేసింది. మత్తు వదలనాడు నెట్ఫ్లిక్స్ కి రాగానే సారీ మొత్తం ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా మొత్తం వినమ్రత. ఎగ్జాక్ట్లీ. అది అండ్ యు నో రితేష్ రానాకి చాలా సాలిడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని క్లియర్ అర్థమవుతుంది. ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ దట్, అదే ఆ సీరియల్ ఎపిసోడ్ ఉంటుంది కదా, దట్ హోల్ గ్యాగ్ విచ్ ఇస్ ద రన్నింగ్ గ్యాగ్, ఇట్ కీప్స్ ఎస్కలేటింగ్ అండ్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఫనీ ఉంటుంది. అది ఎంత ఫన్నీ ల్యాండ్ అవుతుంది అంటే అది. అండ్ హీ నోస్ లైక్ అది ఏమంటారు ఇట్లా సూపర్లేటివ్ కామెడీ అంటే దానికి ఏం ఇట్ డజంట్ మేక్ సెన్స్ అండ్ దట్ ఇస్ వై ఇట్ ఇస్ ఫన్నీ. దట్ ఇస్ వై ఇట్స్ ఫన్నీ. ఇట్స్ అబ్సర్డ్నెస్ ఉంటది విచ్ హి డిడ్ ఓవర్ డిడ్ ఇన్ హ్యాపీ బర్త్డే. బట్ దీంట్లో హి అండర్స్టూడ్ క్లియర్ అసైన్మెంట్ అర్థమైంది అండ్ ప్రాపర్ గా స్టిక్ చేసాడు అనిపించింది. అండ్ వన్ మోర్ హాట్ వుమెన్ ఫరియా అబ్దుల్లా. Of course Fariha Abdullah. Throughout the film she's shown well, she acts her part well, right. And ఈ సినిమాలో యాక్చువల్లీ ర్యాప్ పాట పాడింది బాగుంది. అది లాస్ట్ లో ఉంది సినిమాలో. సినిమా ఎన్కరేజ్ వస్తుంది, పాట బాగుంది, లిరిక్స్ బాగుంటాయి, పని ఉంటాయి. అండ్ వెరీ సెల్ఫ్ అవేర్ ఇట్స్ కామెంటరీ ఆన్ మత్తు వదల itself. బాగుంటది, మజా ఉంటుంది. నేను చూడలే, ఫినిష్ చేయలే. ఐ విల్ సీ ద ఫిల్మ్. నేను స్టార్ట్ చేసిన, ఐ డోంట్ నో వై ఐ డెంట్ గో బ్యాక్ టు ఇట్. నేను థియేటర్ లో చూడాల్సిందే, బికాస్ నేను థియేటర్ లో చూడలేదంటే దాని తర్వాత ఆన్లైన్ కి వచ్చాక ప్రాబ్లం. అందుకే జనరల్లీ ఐ ప్రిఫర్ థియేటర్ స్పెషల్లీ. థియేటర్ చూస్తే 1.25 లక్ష డిస్ట్రాక్షన్లు, అది అంత టైం దొరక అంటే 3 hours
ఇన్ ద మూవీ థియేటర్కి పోయినావు అనుకో, నువ్వు టికెట్ కట్టినావు సచ్చినట్టు కూర్చుంటావు ఆడ. వాట్ ఎవర్ హ్యాపెన్స్ యుల్ జస్ట్ సిట్ అండ్ వాచ్ ద ఫిల్మ్ కాన్సన్ట్రేటెడ్ అండ్ దెన్ యుల్ కమ్ అవుట్. డిస్ట్రిబ్యూట్ చేయరు కదా కరెక్ట్. ఇక్కడ అంటే మళ్ళీ ఏదో పని ఆ పని వాట్ ఎవర్ ఎగ్జాక్ట్లీ దట్స్ ద రీజన్ నేను చూసిన సినిమాలు అన్ని సినిమాలు నేను లిస్ట్ తీసుకొచ్చిన అన్ని నేను థియేటర్లో చూసిన. నథింగ్ ఐ డెంట్ సీ ఆన్లైన్ which is good, but I'll see Mathu Vadalara pakka. I have to అది నా లిస్ట్ లో ఉంది. So your number 4 మా 4 సేమ్ మా 4 సేమ్. నీది సండి? నాది మత్తు వదలట్టు. No, you wrote another film. No, అది నేను స్పెషల్ మెన్షన్ చెప్తా. అచ్చా స్పెషల్. Okay, చలో shall we go to number 3? your 4th? నా 4th is Hanuman. Okay, then number 3. నా నెంబర్ 3 నీ నెంబర్ 3 సేమ్. Yeah. నాది సండి నెంబర్ Kill. 3. Oh, see? Yeah. Bro, అసలు లైక్ Bro, what a film. What a kill film. Yeah, absolute It kill. kills 3 times here. Yeah. నేను థియేటర్ పోయినా ఏంది తెలుగు సినిమా ఇది, ఇండియన్ సినిమా ఇది. Yeah. ఇవన్నీ హాలీవుడ్ లో అయితే కదా ఇట్లా ఈ యాక్షన్ హాలీవుడ్ లో చేస్తారు కదా ఈ కొరియోగ్రఫీ. Exactly. ఒక్క సెకండ్ కూడా అప్పుడు ఎస్కలేట్ అయితేనే ఉంటది. అండ్ ఎస్కలేషన్ అండ్ ఇట్స్ నాట్ లైక్ గోర్ ఫర్ ద సేక్ ఆఫ్ గోర్ అనిపించలే నాకు. లైక్ ఇట్లా నేను చూపిస్తా ఇప్పుడు యూజువల్ ఇంగ్లీష్ సినిమాల్లో ఐ రిమెంబర్ నేను జిగ్స్ ఏదో చూసాను సినిమా. దాంట్లో లిటరలీ ఫస్ట్ 20 minutes లో బ్రెయిన్ ఓపెనింగ్ ఏదో చూపిస్తాడు అనమాట. దెన్ ఐమ్ లైక్ నువ్వు దాని నుంచి నువ్వు ఎక్కడికి తీసుకోవద్దు, దాని తర్వాత వేర్ డు యు గో? నువ్వు ఆల్రెడీ బ్రెయిన్ ఓపెనింగ్ చూపించేసి కోర్స్ అది చూపిస్తే డీసెన్సిటైజ్ అయిపోతాడు కదా మనిషి. దీంట్లో కిల్లో దే డోంట్ స్టార్ట్ లైక్ దట్. లైక్ ఇట్లా మెల్లమెల్లగా ఫస్ట్ ఓకే చేయి రగొడుతున్నాడు, దాని తర్వాత రక్తాలు వస్తున్నాయి, దాని తర్వాత ఇంకా లాస్ట్ లో ఫేస్ ఫైర్ అవుతుంది ఆశీష్ విద్యార్థి. సో యు నో దట్ దేర్ ఇస్ అ ప్రోగ్రెషన్. సో ఇంటర్వెల్ లో స్కల్ వల్ల కొడతాడు, క్లియర్ ప్రోగ్రెషన్. అండ్ ఆల్సో నాకు నచ్చింది ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ యాక్షన్ ఫర్ ద సేక్ ఆఫ్ యాక్షన్. వీళ్ళ మధ్య ఫస్ట్ టైం విలన్స్ మధ్య బాండింగ్ చూపించాడు. వాళ్ళ గ్రూప్ అందరూ వెన్ సంబడి డైస్ బిట్వీన్ దెమ్ దే ఆర్ ఆల్ అ ఫ్యామిలీ. యు నో దట్ వాళ్ళకు హిస్టరీ ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాబ్లీ ట్రైన్ లూటింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఐ థింక్ ఇట్ ఇస్ జనరేషన్ ఆక్యుపేషన్ ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ మధ్య ఒక ఎమోషన్ ఉంది. అండ్ యు నో దట్ వాళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్, ఇప్పుడు యూజువలీ ఏం మోటివ్ ఉంటుంది, ఓ మనీయో లేకపోతే ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేద్దామో ఎక్సెట్రా. దీంట్లో మోటివ్ ఇస్ నాట్ దట్. ద మోటివ్ ఇస్ రివెంజ్ బేసికలీ వాళ్ళ వైపు నుంచి. దట్ అరే వీడు మనల్ని అటాక్ చేసిండు, సో వీ హ్యావ్ టు, మా నాన్నని ఎట్లా చంపుతాడు లేదా మా బాబాయ్ని ఎట్లా చంపుతాడు, సో వీల్ గో అగేన్స్ట్ హిమ్. అండ్ రాఘవ్ జువైల్ ఇస్ కిల్లర్. వాట్ అ గై. అంటే నేను అప్పటి వరకు అసలు వీడు ఎందుకున్నాడు సినిమాలో అనుకుంటా. వాడు వచ్చి ఇట్లా కత్తి పెడతాడు, లైక్ బికాస్ ఐ హావ్ సీన్ నేను డాన్స్ ప్లేస్ అవన్నీ చూస్తున్నాను. వాడు ఎప్పుడు ఫన్నీగా నాకు అట్లనే తెలుసు రాఘవ్ జువైల్. సడన్ గా ముందు సినిమాలు ఏం చూడలేదు, సడన్ గా నేను సినిమా చూడగానే వచ్చి ఓ మై గాడ్ క్రేజీ పర్ఫార్మెన్స్ అసలు. అండ్ హీస్ ఫన్నీ ఆల్సో. దాంట్లో వాడు వేసే వాడు సీరియస్ గా డైలాగ్స్ చెప్తా ఉంటాడు, బట్ కిల్లర్ నవ్వు వస్తుంది. వాడు సినికల్ గా మళ్ళీ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతుంటాడు, వాళ్ళ ఫాదర్ పైన జోక్లేస్తా ఉంటాడు. మోరల్స్ బొంగు కావాలి. You know that వాడు he's on the other side and ఆశీష్ విద్యార్థి is the one who's controlling. వేదరాపై దీనికి ఒక పద్ధతి ఉంది. ఎందుకు ఉంది పద్ధతి అంటే ఇన్నేళ్ళ నుంచి నేను దీన్ని తీసుకొచ్చినా, నువ్వు దీన్ని చెడగొట్టకు అనేది నీకు క్లియర్ గా కాన్ఫ్లిక్ట్ తెలుస్తుంది. మోడర్నిస్ట్ వర్సెస్ ట్రెడిషనల్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. రూల్స్ ప్రకారమే చేయాలి, రూల్స్ ప్రకారం చేయాలి. మోడర్నిస్ట్ ట్రెడిషనల్స్ కాదేమో, ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఎక్స్పీరియన్స్. యంగ్ బ్లడ్ నేను మొత్తం మ్యావరిక్ నేను చేసేస్తాను, రైట్ రాంగ్ లేదు నేను దిగుతా దీంట్లోకి. బట్ హీస్ లైక్ లేదు, దీంట్లో ఒక పద్ధతి ఉంది, దాని వల్ల వెళ్తేనే ఇన్నేళ్ళు వచ్చింది మనకి అనేది. యూ కెన్ క్లియర్లీ సీ దట్ డిఫరెన్స్. అండ్ ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ సో వెల్ బ్రో. అసలు అమేజింగ్ కొరియోగ్రఫీ అసలు. అంటే ఇంతే చిన్న టాయిలెట్ కంపార్ట్మెంట్ దాంట్లో యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తారు, షూట్ చేస్తారు. అంటే వెన్ ఐ సా ద మేకింగ్ షార్ట్స్, ఇంక్రెడిబుల్లీ వెల్ బిల్ట్ ప్రొడక్షన్ డిజైన్. They have to not only design the action, but they also have to design how the camera moves. Because నీ కెమెరా ఒకటే చోట ఉండడం కాదు, అది కెమెరా కూడా అటు ఇటు తిరుగుతుంది, ఒకటి మీద పోతుంది, వెనక్కి వస్తుంది. అరే ఏమేం కొరియోగ్రఫీ ఇది, ఎట్లా చేశారు అది. దాంట్లో కూడా కొన్ని క్రేజీ, అంటే సెకండ్ హాఫ్ లో వాడు శవాలను ఇట్లా అది నీకు తెలుసు, యు నో హీ విల్ డూ ఇట్, బట్ ఆ రివీల్ వచ్చినప్పుడు అన్ని హ్యాంగ్ చేస్తాడు అనుకోను. ఎగ్జాక్ట్లీ ఒక్కడే సరే మస్తు ఉంటది. అండ్ కొంచెం వీళ్ళ వైపు బాగా కనిపిస్తుంది కదా, మనకు కూడా ఫీల్ అవుతుంటది. పాపం వీళ్ళు ప్రాబ్లీ దే ఆర్ పీపుల్ హూ గ్రూ అప్ టుగెదర్. వీళ్ళు డెకాయిట్ చేస్తారు, ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్రొఫెషన్ తప్పు, బట్ వాళ్ళ ఎమోషన్ ఇస్ ఎక్స్ట్రీమ్ సాడ్నెస్ దట్ అరే వీడు ఇంత ఘోరంగా మనల్ని హ్యూమిలేట్ చేస్తున్నాడు, దట్ వీళ్ళని హ్యాంగ్ చేసి నిల్చోబెడతాడు. సో బట్ అది ఫ్లిప్ అయితే, అంటే ఎప్పుడైతే రాఘవ్ జువైల్ ఎంటర్ అయితే ఫ్లిప్ అయిపోతాడు, ఆ సింపతి పోతుంది మనకి.
సో రాఘవజువల్ ఇస్ వర్స్ట్ గా ఇష్టం వచ్చినట్టు అటాక్ చేస్తుంటాడు కాబట్టి వాడిని అంత క్రూరంగా చూపించింది నీకు ఆ ఎమోషన్ హీరోని చంపడం కూడా అవసరం ఉండదు యాక్చువల్లీ, చంపుతాడు ఫర్ us to మనకి వాడి మీద వ్యతిరేకం. అండ్ అది మూవీ డజంట్ లైక్ ఆ స్టేక్స్ చూపిస్తుంది, రైట్, ఇట్ మేక్స్ స్టేక్స్ వెరీ రియల్. లైక్ ఇండియన్ సినిమా అయితే అక్కడ అయిపోతుంది, బట్ దే ఆర్ గోయింగ్ ఫుల్ ఆన్ అండ్ దే వాంట్ టు స్టిక్ టు ద స్క్రీన్ ప్లే అండ్ ద స్టోరీ దట్ దే ఆర్ స్టికింగ్ ఫర్. సో ఇట్ గోస్ ఫుల్ ఆన్, అక్కడ మజా వస్తుంది. అండ్ అది కూడా ఎంత క్రూవల్ చూపిస్తాడా, ఎవడైతే సెకండ్ నోడ్ ఉంటాడో, సెకండ్ ఆర్మీ పర్సన్ చంపిన దగ్గరే ఇక్కడ ఇట్లా గుచ్చి 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 వాడిని సావడదా, ఎన్ని పంచర్లు చేస్తాడు బాడీ సాడిజం అనిపిస్తుంది. అండ్ ఆల్సో యాక్షన్ కొరియోగ్రఫీ చూసినప్పుడు యూ కెన్ క్లియర్లీ సీ దట్ ఇట్లా దే ఆర్ ప్రాపర్ రిహర్సల్ అయింది. బికాస్ వాళ్ళు కత్తి పట్టుకున్నప్పుడు రాఘవజువల్ ఎస్పెషలీ నీకు యూజువలీ వేరే సినిమాలు చూసినప్పుడు కత్తి పట్టుకున్నప్పుడు ఇట్ లుక్స్ వెరీ ఆర్టిఫిషియల్, లైక్ ఇట్లా వాళ్ళు ఊరికే బేసిక్ మూవ్మెంట్ చేస్తూ ఉంటారు. బట్ యూ కెన్ క్లియర్లీ సీ రాఘవజువల్ ఎట్లా, అట్లీస్ట్ ద ఫీలింగ్ దట్ ఐ గాట్, దట్ హీ ప్రాబబ్లీ యూజెస్ దట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. రైట్. అండ్ ఇట్ బికమ్స్, అంటే దాని మూమెంట్ ఎక్కడ పోతే ఎట్లా నేను పొడుస్తున్నాను నీకు అంత న్యాచురల్ గా ఉంది మూమెంట్, విచ్ మేక్స్ హిమ్ ఈవెన్ మోర్ క్రూయల్. వీడు ఎక్కడన్నా పొడుస్తాడు, ఏ టైంలోనా పొడుస్తాడు. స్టేక్స్ ఆర్ రియల్ అనిపిస్తుంది నీకు. Exactly. Oh fuck, now something is going to happen. అనిపిస్తూ ఉంటది. Which is great. కొరియోగ్రఫీ మాత్రం ఎక్సెప్షనల్. దాంట్లో కూడా ఒక పంజాబీ పాట ఉంటది మధ్యలో, క్రేజీ అయ్యి ఉంటది. కరెక్ట్, పంజాబీ సాంగ్ ప్లే అవుతుంటది అండ్ దెన్ దేర్ ఇస్ అ ఫైట్. ఎవ్రీ సింగిల్ ఫైట్ ఇస్ గుడ్ ఇన్ దట్ ఫిల్మ్. ఒక్కటి కూడా నీకు ఫైట్ బోరింగ్ అనిపించదు, ఎందుకంటే దే ఆర్ లైక్ స్టేజ్డ్ డిఫరెంట్లీ. మొత్తం కంపార్ట్మెంట్ లోనే అవుతున్నా, స్టేజింగ్ డిఫరెంట్ ఉంటది అండ్ దాన్ని ఇన్వెంటివ్ గా కొరియోగ్రఫీ. కరెక్ట్. న్యూ వేస్ టు కిల్. ఒకసారి రాడ్ కొడతాడు, ఒకసారి వాష్ బేసిన్ కొడతాడు, అది నోట్లో పరిచయం వేసి ఒకసారి నెత్తి పిచ్చాలి, ఏది పడితే అది అసలు ఏమేమి నడుస్తుంది రావు. ఎక్స్పెక్ట్ చేసిన కానీ గోస్ట్ రైడర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ క్లెవర్, వెరీ నైస్లీ డన్. నాకు యాక్చువల్లీ ఇనిషియలీ సెటప్ అవుతున్నప్పుడు వెన్ ద లవ్ స్టోరీ వాస్ బీయింగ్ షోన్ అండ్ ఎవ్రీథింగ్, నాకు కొంచెం అరే మళ్ళీ కరణ్ జోహర్ ట్రోప్ ఏదైనా ఉందా దీంట్లో, ఈ సోది నాన్సెన్స్ వద్దు నాకు అనుకున్నా. బట్ వెన్ షీ గాట్ కిల్డ్ దట్స్ వన్ ఐ వాస్ లైక్ ఓకే చలో దెన్ దేర్ ఇస్. సార్ నేను యాక్చువల్లీ ఫస్ట్ 15 minutes అబ్బా ఏంది సోదంతా అనుకున్నా, ఒక్కసారి ట్రైన్ లోకి వచ్చి ఆ ఫైట్ రాగానే అసలు ఇక there is no stopping, అది ఇట్లా పిల్ల స్టేజ్ పెంచుతూనే పోతాడు. అండ్ ఆమె కిల్ లో టైటిల్ రివీల్ చేస్తాడు. ఏం సైకో. వెరీ నైస్లీ డన్. అండ్ ఇట్స్ బీన్ రీమేడ్ కదా, ఇంగ్లీష్ లో తీస్తున్నట్టున్నారు సినిమా. ఇంగ్లీష్ లో రీమేక్ చేస్తున్నారు అండ్ తమిళ్ లో మన రాఘవ లారెన్స్ చేస్తున్నాడు. బట్ ఆ సినిమాలో ఐ డోంట్ నో మనోళ్ళు ఆ కొరియోగ్రఫీని అచీవ్ చేయగలరో తెలియదు కానీ unless they get the same guy, direction, how do you do it? Unless you get the same guy, I think it's very difficult to get so, get that. But crew, like all that crew who worked on it. Exactly. Balade main adanta. Lot and all these choreographers. Correct. Actually lead actor kante నాకు వీళ్ళ పర్ఫార్మెన్స్ లో నాకు అమేజింగ్ అనిపించింది. రాఘవజువల్ అండ్ ఆఫ్ కోర్స్ ఆశీష్ విద్యార్థి వీళ్ళ క్యారెక్టర్స్ యూ ఫీల్ లైక్ వీళ్ళు ర్యాండమ్ విలన్స్ కాదు, వీళ్ళకి యాక్చువల్ ఒక బ్యాక్ స్టోరీ ఉంది, దే హ్యావ్ అ హిస్టరీ టుగెదర్ అనే ఫీలింగ్ నీకు వచ్చిందంటే దెన్ దే ఆర్ ఆల్రెడీ వెరీ నైస్లీ మేడ్ క్యారెక్టర్స్. సో కిల్ ఇస్ ఆన్ నాకు కూడా థర్డ్ లో, టాప్ 3 లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. నేను ఇద్దరితో వెళ్ళిండే సినిమా చూసి అరే ఎవరినో కొంచెం చంపేద్దాం కదా, నేను లిటరల్లీ అదే సమయంలో బయటకు వచ్చేసాను. వెరీ రేర్ అట్లా అంత అగ్రెషన్ నీకు సినిమా ఊడిస్తుంది. అండ్ నేను అమ్మాయిలతో వెళ్ళా, నేను కిల్ సినిమా నేను ఇద్దరు అమ్మాయిలతో వెళ్ళా. యూజువల్లీ వాళ్ళకి కొంచెం వైలెన్స్ అంటే ఇట్లా బ్యాక్ సీట్ అది ఇది, ఇన్ఫాక్ట్ వాళ్ళు నాకంటే ఎక్కువ ఎంజాయ్ చేసే సినిమా. బికాజ్ వాళ్ళకి ఇట్లా పీక్స్ ఎమోషన్ వచ్చిందన్నమాట, ఈ పొడుసు జంపు అది ఇది అని. బికాస్ ఆ యాంటాగనిస్ట్ అంత స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి ఎమోషన్ తీసుకొచ్చాను. డేవిడ్ గొలియాత్ ఎగ్జాంపుల్ వర్క్స్ వెరీ వెల్. ఎగ్జాక్ట్లీ. సో యూ ఫీల్ లైక్ హీ నీడ్స్ టు బి డెడ్. అండ్ వాడు ఆర్మీ టాక్టిక్స్ కూడా మస్తు వాడుతూ ఉంటాడు. ఫస్ట్ రివీల్ చేయడు, అంటే చెప్పరు ఎక్కడ ఆర్మీ అని పోలీస్ అని ఎక్కడ చెప్పడు, సీక్రెట్ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి సెల్ ఫోన్లు తీసేసి హ్యాక్ చేస్తున్నప్పుడు చెప్పరు, దే నో దట్ ఇచ్చేస్తారు కదా, ఇచ్చేసి ఓకే చూద్దాం సిచ్యువేషన్ చూద్దాం, దాని తర్వాత అటాక్ చేస్తారు. తర్వాత
స్ప్లిట్ సెకండ్ లో డెసిషన్ తీసుకున్నా అంటాడు. కరెక్ట్ క్రేజీ. ఆల్ దట్ వర్క్స్ వెరీ మస్తు ఉంటుంది మొత్తం. అండ్ జనరల్లీ భయం అవుతుంది ఆ సైడ్ విలన్ చూసినప్పుడు కూడా భయం అవుతుంది. ఈ కొడుకులు వీళ్ళంతా క్రూరం నా కొడుకులు ఎప్పుడనే వేస్తారు ఇలా. ఇట్ డజంట్ ఫీల్ లైక్ వాళ్ళ మధ్యలో ఇన్ ఫైటింగ్ బాండింగ్ అను కదా, ఇన్ ఫైటింగ్ కూడా ఉంటుంది. అది నువ్వు అన్నది ఎప్పుడు వస్తా అంటే ఒక ఉంటాడు ఇట్లా వస్తాడు ఇప్పుడు సావడారా ఇంకా ఎప్పుడు తెస్తాడు ఎగ్జాక్ట్లీ. వాడు బిగ్ బాస్ అంటే సినిమా వీడియో గేమ్స్ లో మెయిన్ బాస్ కదా. ఎన్నిసార్లు చెప్పిన వస్తాడు. ఇట్ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ అ క్యారెక్టర్ ట్రైన్ టు బుసాన్ సినిమాలో, జాంబీ మూవీలో దెర్ ఇస్ దిస్ వన్ గై బల్కీ గై వాడు ఉంటాడు, బట్ ఈస్ ఆన్ ద గుడ్ సైడ్. వాడు కూడా డాన్లీ ప్లేస్ దట్ క్యారెక్టర్. వాడు ఎన్ని సార్లు కొట్టించుకున్నా సరే హీ కీప్స్ కమింగ్ బ్యాక్ అండ్ అల్టిమేట్లీ హీ డైస్, బట్ బేసికలీ ఇట్ ఫెల్ట్ లైక్ దట్ ఇట్స్ ద ఈక్వివలెంట్ ఆఫ్ దట్ సినిమా. అది ఒక్క సెకండ్ బ్రీత్ ఊపిరి ఆడదు నీకు. సినిమా చూసినంత సేపు ఎవడో ఒకడు ఏదో ఒక జాంబీ వస్తూనే ఉంటుంది. yes ట్రైన్ టు బుసాన్ కిల్లర్. సో ఇది అండ్ ద కాస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ అమేజింగ్, పర్ఫెక్ట్లీ. వెరీ నైస్. అపారెంట్లీ అన్ని పైసలు చేయలేదు సినిమా అంటారు. మేబీ బికాస్ ఆఫ్ ద ఏ సర్టిఫికేషన్ ఆర్ ఐ డోంట్ నో, మేబీ అది కూడా ఉండొచ్చు. అంటే ఎక్కువ యు కాంట్ టేక్ లాట్ ఆఫ్ పీపుల్. మా ఇంట్లో అయితే చూడలేకపోయారు. దే వర్ లైక్ ఫస్ట్ ఫైట్ కే దే మా చెల్లి ఇంద్రా వీడు సంపింది సంపుతానే ఉన్నాడు. ఇంద్రా రే ఏందిరా ఈ రక్తపాతం అని చెప్పి. మా చెల్లి హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రాఘవ్ జువెల్ అనమాట, ఫుల్లీ డాన్స్ ప్లస్ ఫ్యాన్. అయితే నేను సినిమా చూసేసిన తర్వాత చెప్పిన మస్తుంది సినిమా రాఘవ్, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ అని చెప్పిన. ఆమె ఫుల్ వెయిట్ చేస్తుంది ఓటీటీలో ఎప్పుడు వస్తుందని. సీక్రెట్ కూడా థియేటర్ ఓటీటీ వచ్చింది, మెయిన్ హాల్లో టీవీలో పెడతా అంటుంది. ఇడ పెట్టకు నువ్వు రూమ్ లో చూసుకో చెప్తున్నా స్వాతి విను, డోంట్ ప్లీజ్ హియర్ అని చెప్పి. తర్వాత వెళ్ళి చూసింది ఏందన్నా వాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ రాఘవ్ జోయల్ గురించి కాంటెక్స్ట్ ఉంటే ఐ థింక్ దే వుడ్ హావ్ ఈవెన్ బిగ్గర్ కిక్. దట్ ఏంద్రా వీడేంది ఇదేంది వీడేంది. నాకు కూడా వాడే తెలుసు, వాడు డాన్స్ చేస్తాడు, జోకులు వేస్తాడు, హోస్ట్ చేస్తాడు, హోస్టింగ్ లో కామెడీ చేస్తా ఉంటాడు. కరెక్ట్. వీడెందుకు వచ్చిన సినిమాలో వీడేంది వీళ్ళని అనుకున్నా. అండ్ ఐఎమ్ షూర్ వాళ్ళు ఫిజికలీ చాలా టాక్సింగ్ ఉంటుంది సినిమా. ఐఎమ్ షూర్ దట్ ఇట్లా అండ్ ప్రాబ్లీ వాడి డాన్స్ ఎక్స్పీరియన్స్ కూడా హెల్ప్ అయి ఉండొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ మూవింగ్ హిస్ బాడీ సో ఫ్రీలీ. యాక్షన్ సీన్స్ they say that dancing and fighting like they require that kind of choreography అనేది. సో యూ కెన్ క్లియర్లీ సీ దట్ అది చాలా స్కిల్ ఉంది మనిషికి అండ్ వెరీ బిలీవబుల్ గా ఎగ్జిక్యూట్ అయినాయి ఆ సీన్స్. కిల్ ఇస్ number 3. ఎవరైనా చూడలేదంటే కిల్ పీపుల్ షుడ్ డెఫినెట్లీ వాచ్. చెప్పిన తర్వాత కూడా చూడ, ప్లీజ్ డు వాచ్ ఇట్. do watch and then kill somebody. like the testosterone వస్తుంది బయటికి. exactly మీద పోవాలనిపిస్తుంది. సో నా number 2 Sathyam Sundaram. You already discussed. నా number 2 is Lucky Baskar. We discussed it. And your number 2? Same, Sathyam Sundaram. Okay. Top 1. 35 మీ అతను నాది Manjummel Boys. Oh nice. But we'll start with 35. 35 we spoke a lot about 35 already. Right. And అంటే it ఒక కంప్లీట్ సాలిడ్ ఫిల్మ్, తెలుగు సినిమా అలా అని చెప్పేసి తెలుగు సినిమా ఏదైతే మనం ట్రోప్ లో పెట్టేసి కమర్షియల్ మాట్లాడుతూ ఉంటామో అవేవి చేయదు. ఇట్ స్టిక్స్ టు అ స్టోరీ. ఒక కథ చెప్పాలనుకుంటుంది, ఆ కథని సంపూర్ణంగా చెప్తుంది. రైట్. అండ్ ఎక్కడ కూడా నేను ఇప్పుడు పార్ట్ 2 పార్ట్ 3 చేస్తా ఇట్లాంటి కథలే పడదు. 35, 70. సో అండ్ ఎస్పెషలీ చిన్నపిల్లల కథలు తీసుకొని నువ్వు దాన్ని డీల్ చేస్తున్నావు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా ఇప్పుడు నేను అంటే అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ కొన్ని ఇంట్లో టీవీ పెడతారు కాబట్టి, సీరియల్ పెడతారు కాబట్టి సీరియల్ చూడాల్సి వస్తుంది. అందులో చూస్తున్న చిన్నపిల్లల కథలు, వాళ్ళు చెప్పే మాటలు, దట్ ఈస్ క్లియర్లీ అడల్ట్స్ రైటింగ్ ద డైలాగ్ అండ్ మేకింగ్ బీయింగ్ సెడ్ బై అ కిడ్. అంతే. ఇట్ మేక్స్ నో సెన్స్ ఫర్ అ కిడ్ టు సే దట్. కరెక్ట్. అలాంటివి వస్తున్న సీరియల్ అలాంటివి ఉన్న దాంట్లో దిస్ ఈస్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. అండ్ బ్రో సారీ, నువ్వు చెప్పిన ఈ పాయింట్, దీంట్లో ఐ వాజ్ సీయింగ్ సమ్ క్లిప్స్ ఆన్ రియాలిటీ షోస్, హిందీ రియాలిటీ షోస్ లో దిస్ కిడ్స్ కమ్ అప్ అండ్ ఒక చిన్న పిల్ల ఇంత ఉంటుందమ్మా, షీఈస్ టాకింగ్ అబౌట్ నేను మా తమ్ముడికి నేను ఇట్లా ఒక ఐఫోన్ కొనిచ్చాను, వాడి కళ్ళల్లో నేను ఆనందం చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఐ రియలీ అంటే దే ఆర్ టాకింగ్ యాజ్ ఇఫ్ లైక్ ఆమె సమ్ 25 year old అండ్ ఈజ్ 20. దే ఆర్ 5, ఐఎమ్ ప్రెటీ షూర్ 7 or 8 ఉంటుంది ఆ పిల్లకి. అది చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ భయం అయితే నాకు అది చూసినప్పుడు అలా, అరే
ఐ డోంట్ నో నీకు జెన్యున్లీ ఆ మెచ్యూరిటీ ఉందా నీకు అర్థం చేసుకోవడానికి. ఐ జెన్యున్లీ డౌట్ ఆర్ నీతో ఎవరో ఇది చెప్పిస్తున్నారు, బికాస్ ఇట్ లుక్స్ టూ కోహెరెంట్ ఫర్ అ కిడ్ టు సే ఇంత స్ట్రక్చర్డ్ ఒక డైలాగ్. మనం కాన్వర్సేషన్ మనం ఇప్పుడు చేసినప్పుడే మనం అటు ఇటు వెళ్తుంటాము. కిడ్స్ హూ ఆర్ లైక్ యునో ఒక సీన్ లో పర్ఫామ్ చేసినట్టు నువ్వు రియాలిటీ షోలో చేస్తున్నావు అంటే ఐఎమ్ ప్రెటీ షూర్ అది నువ్వు రాసుకొని ఇంకెవరో నీకు కూర్చోబెట్టి ఫీడ్ చేసి నీతో కెమెరా కట్ చేపిస్తాము, నువ్వు ఇట్లా పర్ఫామ్ చేయి. అండ్ ఐఎమ్ షూర్ లైక్ ఇప్పుడు వాళ్ళు because of phones and all, they are not as camera conscious, so maybe they are able to perform all of these things. But it భయం అయితే నాకు అది చూసినప్పుడల్లా. బట్ 35 లో ద వే దే హ్యాండిల్ కిడ్స్ ఇస్ ఇంక్రెడిబుల్. కెమెరా చూసి మాట్లాడాను ఎగ్జాక్ట్లీ. బట్ అదే అసలు 35 లో అసలు చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, చిన్నపిల్లలతో చేస్తున్నారు అంటే. అండ్ ఇద్దరే ఉండరు, ఆ ఇద్దరు అన్న తమ్ముళ్ళే కాదు, మొత్తం స్కూల్లో ఆ క్లాస్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ స్టోరీ నడుస్తూ ఉంటుంది. అండ్ అగైన్ వెరీ రిలేటబుల్. అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్ విచ్ వీ కెన్ పాయింట్ అవుట్ ఇస్ దట్ కమిటీ కుర్రాళ్ళు ఏదైతే చేసే ఆ నాస్టాల్జియా తీసుకెళ్తారో ఇక్కడ అది వెళ్ళరు. రైట్. దే నెవర్ ట్రై టు డూ దట్ అట్ ఆల్. అండ్ అది అసలు అది పాయింటే కాదు సినిమాది. కరెక్ట్. సో అట్లాంటి హింట్స్ కూడా ఇవ్వరు అనమాట. కరెక్ట్. అండ్ వెరీ 2024లోనే జరుగుతున్న కథ ఇది. కరెక్ట్. అండ్ ఇట్ మేక్స్ యూ వెరీ బిలీవబుల్. అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఫోన్లు పట్టేసుకొని దాని చుట్టే తిరుగుతున్నారు, ఐప్యాడ్ల చుట్టే తిరుగుతున్నారు అన్నట్టు ఏమి ఉండదు. పిల్లలు కూడా వాళ్ళ అమ్మ చెప్తే వాడేదో గేమ్ ఆడుతూ ఉంటారు ఫోన్లో, ఇంతసేపు ఆడుతుందో చాలాసేపు ఆడేసామని చెప్పేసి ఫోన్ తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ వెరీ 2024. పిల్లలకి చెప్పాల్సినవన్నీ లైక్ ఆ సెన్సిటివిటీ ఉంటుంది సినిమాలో అనేది నాకు అనిపించింది. చాలా వెరీ హోల్సమ్. అబ్సల్యూట్లీ ఆ సెన్సిటివిటీ ఎంపతి అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల స్టాండ్ పాయింట్ నువ్వు చెప్పినట్టు అడల్ట్ డైరెక్టర్స్ ఎప్పుడైతే పిల్లల సినిమాలు తీస్తారో యూ కెన్ క్లియర్లీ సీ ఇట్ ఈస్ అన్ అడల్ట్ రైటింగ్ డైలాగ్స్ థింకింగ్ దట్ దిస్ ఇస్ వాట్ కిడ్స్ టాక్ లైక్. బట్ దిస్ డజంట్ ఫీల్ లైక్ దట్. ఇట్ ఫీల్స్ లైక్ యాక్చువల్లీ కిడ్స్ టాకింగ్ టు ఈచ్ అదర్ అండ్ వాళ్ళ మధ్య బాండ్ని వెరీ క్యూట్లీ వెరీ స్వీట్లీ చూపించాడు అనిపించింది, వితౌట్ ఎనీ జడ్జ్మెంట్ ఆర్ వితౌట్ ఎనీ ఏమంటారు పిల్లలు ఇట్లా చాలా అడల్ట్ గా మాట్లాడారు. ఈవెన్ ఐ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ విత్ జెర్సీ మూవీలో దట్ కిడ్ హీ టాక్స్ లైక్ అడల్ట్ ఇన్ సమ్ కేసెస్. లైక్ ఇప్పుడు నువ్వు కిడ్ లా బిహేవ్ చేస్తున్నప్పుడు సడన్లీ ఇఫ్ యు ఆర్ గివింగ్ లైఫ్ లెసన్స్ టు యువర్ ఫాదర్, నాకు అది కొంచెం బిలీవబుల్ అనిపించలేదు. ఇప్పుడు మా బాబాయ్ ఉన్నాడు హూ హ్యాస్ అ కిడ్, హీ సెడ్ దట్ లేదురా యూనో నా కొడుకు కూడా అప్పుడప్పుడు అట్లా చెప్పేవాడు మధ్యలో అని. మేబీ ఇట్స్ సంథింగ్ దట్ ఐ డింట్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను రిలేట్ కాలేదేమో. బట్ ఈ సినిమాలో దే నెవర్ ఫీల్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్. వాళ్ళు ఆ కిడ్స్ లాగే బిహేవ్ చేస్తారు, బట్ ఇట్ ఈస్ స్టిల్ కమ్యూనికేటింగ్ ద సేమ్ ఇమోషన్స్ దట్ ఇట్ హ్యాస్ టు. అండ్ ఆల్సో సెట్టింగ్ చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ తిరుపతిలో వాళ్ళు ఏదైతే సెట్టింగ్ తీసుకున్నారో ఇట్ ఈస్ వెరీ రియల్ సెట్టింగ్ అనిపించింది. యా, అండ్ ఇట్ డజంట్ మూవ్ అవే ఫ్రమ్ దట్ సెట్టింగ్ ఈవెన్ ఫర్ వన్ బిట్. తిరుపతికి వెళ్ళొచ్చు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ ఇంట్లో కూర్చొని యువర్ వాచింగ్ దెమ్, ఓకే ఇది వీళ్ళ కథ అవుతుంది. కరెక్ట్. లిటరలీ స్ట్రేంజర్ సిట్టింగ్ అట్ అ కార్నర్ అండ్ వాచింగ్ ది స్టోరీ అన్ఫోల్డ్ ఇన్ దేర్ హౌస్. మీరు చెప్పింది నేను ఒకటే పాయింట్ ఐ థింక్ నేను పర్సనలీ చాలా రిలేట్ అయినా. ఎందుకంటే సినిమాలో వాడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అండ్ కాన్స్టెంట్ గా అందరూ నువ్వు అడగకు చెప్తూ ఉంటారు. నేను దాంతో చాలా రిలేట్ అయినా. లైక్ పర్సనలీ ఓకే నీ అమ్మ ఇట్లనే కదా మనల్ని అందరినీ గుడిపేసింది అందరు కలిసి అని. సో ఐ థింక్ హీ టచెస్ ద అంటే కోర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. మన ఎడ్యుకేషన్ లో ఏదైతే ఉందో మన పిల్లలకి ఏదైతే చెప్తామో ఆ కోర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ని టచ్ చేసి దాని ఒక బ్యూటిఫుల్ స్టోరీ కింద రాసుకుని దాంట్లో ఈ కోర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ కన్నా ఎమోషన్ ఎక్కువ డ్రైవ్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ చాలా బాగుంటుంది. అండ్ నివేత థామస్ ఎక్సెల్డ్ అసలు సినిమా వాటి అంటుండే. అంటే మేము పాడ్కాస్ట్ ఫస్ట్ చేసినప్పుడు ఆవిడ ఇట్లా మెరిసిపోతుంది అని, లైక్ బంగారం లాగా ఉంటుంది. ద వే షీ ఇస్ లిట్, ద వే షీ షార్ట్ మీద క్రేజీ ఉంటుంది. ఈవెన్ లైక్ when she is as the mom, she's exceptional. Even when she is behaving cutely with her బావ, వాళ్ళ పెళ్లి గుడి సీన్ ఉంటుంది కదా, వాళ్ళిద్దరు దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ బావ నన్ను పెళ్లి చేసుకుంటా, నేను పిల్లలు కానీ నేను ఇంట్లో కూర్చుంటా, అది చెప్పినప్పుడు కూడా there is a very cuteness in her eyes that she loves her baba way too much. That and she's ready to dedicate ఇదే నా లైఫ్ ఇది అనేది. It's extremely cute. And I don't know how she's able to do this side where protective side మా అమ్మ ఎప్పుడైతే వాడు తప్పిపోతాడు and she is shouting on him and etc. But at the same time పాస్ట్ లో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ రిలేషన్షిప్ చూపించినప్పుడు వాళ్ళంతా క్యూట్ గా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ వెన్ దే ఆర్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ కిడ్స్ ఆల్సో, కిచెన్ లో ద వే దట్ దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. నివేత ఐ డోంట్ నో, ఆమె కళ్ళల్లో సీదా ఐఎమ్ బిలీవింగ్ దట్ షీ లవ్స్ హిమ్
ఇంటెన్స్ గా అసలు ఇంకా వీడే నా ప్రపంచం అనేది ఆమె ఏం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఐఎమ్ ఏబుల్ టు బిలీవ్ హర్ క్యారెక్టర్ సో ట్రూలీ ఈస్ క్రేజీ. ఆమె పర్ఫార్మెన్స్ అయితే అమేజింగ్ ఉండే అసలు. ఫుల్లీ అగ్రీ. అండ్ ఆల్సో ఎక్సెప్షనల్ ఆల్బమ్, ఎక్సెప్షనల్ ఆల్బమ్ అసలు. అంటే ఇట్ యాడ్స్ సో మచ్. ఆల్రెడీ ఈ సినిమాలోనే ఇంత లైఫ్ ఉందిరా సినిమాలో అంటే దానిలో తీసుకొచ్చి ఇంకా తీసుకెళ్ళి వేరే స్థాయిలో పెట్టేస్తుంది. ఇంతసేపు తిరుపతి అన్నం, పిల్లలు అన్నం, నువాన్స్, సెన్సిటివిటీ ఇన్ని ఉన్నాయి. ఇన్ని చెప్పే సినిమాలో మళ్ళీ అది దాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళాలి అంటే ఇట్స్ కెమెరా వర్క్ ఇస్ ఆల్సో సో గుడ్, బ్యూటిఫుల్ బ్రో. కెమెరా వర్క్ అంటే సేమ్ నో మన నికేత్ బొమ్మి కదా, నికేత్ బొమ్మి హూ డిడ్ ఫర్ నాని సినిమా కాదు ఇవేంటి మన అంటే సుందరానికి అండ్ ఈ నగరానికి ఏమైంది. అండ్ ద ఫ్రేమ్స్ ఆర్ సో స్వీట్, అంటే ఒక్కసారి కూడా ఫ్రేమ్ అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించదు. అండ్ హీ మేక్స్ సమ్ ఎట్లా అంటే చాలాసార్లు ఇట్లాంటి చిన్న స్టోరీస్ ఏవైతే ఉంటాయో విచ్ ఆర్ వెరీ రూటెడ్, ఆ సినిమాలు చూసినప్పుడు దే డోంట్ లుక్ యాజ్ గ్రాండ్ ఆర్ ఐ డోంట్ నో వాట్స్ ద రైట్ వర్డ్, సినిమాటిక్ అంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టినాం కెమెరా, ఇట్ ఇస్ నార్మల్ కెమెరా. ఇట్లాంటి కెమెరాస్ లోనే విత్ హిస్ ఎక్స్పర్టీస్ అండ్ లెన్సెస్ he could make this very frame cinematic. Give it to him. The way that he zooms in and the way that he captures the essence of ఆ ఇల్లుని క్యాప్చర్ చేసినప్పుడు కూడా the frames that he picks are so beautiful to look at. And ఆ సినిమాకి ఒక ఆటోమేటికలీ ఒక లెవెల్ అప్ ఇచ్చేస్తుంది. అండ్ వాట్ ఎక్సెప్షనల్ కెమెరా వర్క్ ఆల్సో. కరెక్ట్. అంటే థియేటర్ చూసినప్పుడు అరే ఇది ఓటీటీ సినిమా కదా అని ఎక్కడ ఒక్క సెకండ్ కూడా అనిపించదు. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఓటీటీలో చూసుంటారు, బట్ ఐ ఫీల్ లైక్ సినిమాలో చూసినప్పుడు ఒక్క సెకండ్ కూడా నాకు అట్లా అనిపించలేదు అట్ అరే ఇది ఏదో ఇది చిన్న సినిమా ఆర్ లైక్ అస్సలు రాదు, ఒక్క సెకండ్ కూడా ఫీల్ రాదు. ఇట్స్ వెరీ నైస్లీ డన్ ఫిల్మ్, బ్యూటిఫుల్ ఉంటుంది. 35 నేను స్పెషల్ మెన్షన్స్ లో పెట్టా, ఐ డెంట్ పుట్ ఇట్ ఇన్ మై లిస్ట్. నాకు కొన్ని చోట్ల ఐ డెంట్ మేబీ కనెక్ట్ విత్ ద ఫాదర్ క్యారెక్టర్. మధ్యలో ఫాదర్ కొంచెం అట్లా ఈజ్ నాట్ టాకింగ్ నార్మల్లీ అనిపించింది. అంటే ఇప్పుడు కొంచెం ఇట్లా సామెతలా చెప్తూ ఉంటాడు. ఐ టోల్డ్ దిస్ టు శాండీ ఆల్సో. సినిమా చూసాం, మీ ఇద్దరం కలిసి చూసాం యాక్చువల్లీ. రైట్, వి వెంట్ ఫర్ ద ప్రీమియర్. అయితే తర్వాత నేను ఇదే అంటుండే, అంటే వై ఈజ్ హీ టాకింగ్ లైక్ అ క్యారెక్టర్ ఫ్రమ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. క్రిప్టిక్ ఉంటుంది. ఐ హ్యాడ్ దిస్ కంప్లైంట్. కొంచెం క్రిప్టిక్ ఉంటుంది, అంటే కొంచెం సునాయాసంగా మాట్లాడు. మామూలుగా నార్మల్ సిచ్యువేషన్ లో నివేత ఏదైనా క్వశ్చన్ ఏదైనా కోపం చూపిస్తున్నప్పుడు నోబడీ ఈస్ గోయింగ్ టు టాక్ ఇన్ సచ్ ఫిలాసఫీ అండ్ ఆల్ ఆఫ్ దట్, రైట్? యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఎమోషన్. ఎందుకు అది స్టాండ్ అవుట్ ఏంటంటే బికాస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఇన్ ప్లేస్. అదొక్కటే నాకు కొంచెం అవుట్ ఆఫ్ స్టిక్ ఇట్లా అయింది. అందుకే నేను ఐ డెంట్ ఫుల్లీ కనెక్ట్ విత్ దట్ క్యారెక్టర్, బట్ రెస్ట్ ఆల్ నువ్వు చెప్పినట్టు ఈస్ అమేజింగ్. Yeah, my top one is Manjummel Boys. నేను ఆ సినిమా ఒక ఏమో 2 సార్లు థియేటర్లో చూసా, అండ్ మళ్ళీ ఇంట్లో చూసా. నాకు ఏంటంటే ఐ ఫీల్ లైక్ అగైన్ మనము ఇంతకుముందు హనుమాన్ అవన్నీ డిస్కస్ చేసినప్పుడు దెర్ ఆర్ ఫిల్మ్స్ దట్, అంటే ఆ సినిమా నేను జాన్లో వచ్చింది చూసా, థియేటర్లో చూసాను. దెర్ ఆర్ స్టిల్ ఫ్రేమ్స్ ఇన్ మై హెడ్ దట్ ఆర్ స్టిల్ దేర్. చూసారు మీ ఇద్దరు? యా, అంటే నాకు అట్లా మైండ్ లో ఉండిపోయింది సినిమా. ఐ డోంట్ నో, ఇట్ హాజంట్ లెఫ్ట్ మీ. దెర్ ఆర్ సమ్ ఫ్రేమ్స్ లైక్ ఆ పైనుంచి లైట్ వేసుకొని వెన్ రెస్క్యూ చేయడానికి వచ్చినప్పుడు దెర్ ఇస్ దట్ కింద నుంచి షార్ట్ ఒకటి ఉంటుంది. అండ్ ద ఎంటైర్ సెట్ డిజైన్ ఆఫ్ దట్ రాక్ అండ్ ద సీన్ వేర్ హీ ఫాల్స్ డౌన్ ఇట్లా బౌన్స్ అవుతూ వెళ్తాడు is so nicely done. And even the great VFX. అంటే ఎట్లా చేసిర్రా వీళ్ళు నాకు అర్థం కాదు. నేను మంజుమల్ బాయ్స్ ఎగ్జాక్ట్లీ సినిమా సేమ్ క్వశ్చన్ ఉండే ఎగ్జాక్ట్లీ. అండ్ లైక్ మంజుమల్ బాయ్స్ ఇస్ అ థియేటర్ ఫిలిం. సో యూ అంటే నేను ఎందుకంటానంటే నీకు ఏదైతే యాంగ్జైటీ వస్తుందో ఆ యాంగ్జైటీ నువ్వు కలెక్టివ్ గా ఒక 200 మందితో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇట్ ఈస్ 10 times more. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ నేను థియేటర్ లో చూసి. అందుకే నాకు ఆ ఎమోషన్ ఉండే. వెన్ ఐ వెంట్ ట్వైస్ ఆల్సో. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా లిటరల్ ఊపిరి ఆపుకొని ఇట్లా చూస్తున్నారు బయటకు ఇట్లా బయటకు వచ్చి అందరు ఊపిరి మా థియేటర్. నేను ఏదో ఐ వెంట్ సెకండ్ ఎప్పుడు వెళ్ళాను, నేను చాలా ముందు వెళ్ళా సినిమాకి. మల్కాజిరిలో ఒక సినీపోలిస్ ఉంటుంది. సో దాంట్లో ఎప్పుడు మలయాళం సినిమాలు వేస్తూ ఉంటారు అనమాట. బికాస్ మల్కాజిరి దేర్ ఇస్ ఎ లార్జ్ మలయాళం పాపులేషన్ ఇట్ సీమ్స్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ మలయాళీసే ఉంటారు మల్కాజిరి ఆ సినీపోలిస్ లో. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అందరు వచ్చిండే, వాడు బయటికి వచ్చి రాగానే థియేటర్ సెలబ్రేట్ చేస్తుంది.
అంటే లైక్ హౌ మాస్టర్ఫుల్లీ అయితే సాంగ్ దాన్ని యూటిలైజ్ చేశాడు, మార్చేసిండు బ్రో. బ్రో ఎగ్జాక్ట్లీ క్రేజీ. ఎగ్జాక్ట్లీ ఆ సాంగ్ మీనింగ్ మార్చేసిన నేను కూడా ఇట్లా మలయాళీ ఆడియన్స్ తో చూసా, వాళ్ళైతే గుడ్డలు దించుకున్నారు ఆ లాస్ట్ సింగ్. వెన్ ద సాంగ్ స్టార్ట్స్ దేవర్ లైక్ అరే ఏందిరా ఇది అని. వెన్ వాళ్ళు రోప్ టైట్ చేసినప్పుడు వాడు పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు కదా, దట్ ఇట్లా రోప్ కొంచెం లూజ్ చేయి, దాని తర్వాత లాగా వాళ్ళు లూజ్ చేసిన తర్వాత లాగినప్పుడు అది విచ్ ఇస్ అ పే ఆఫ్ ఫ్రమ్ ద బిగినింగ్, స్టార్టింగ్ లో నుంచి పే ఆఫ్ ఉంటది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ వరకు రచ్చ రచ్చ చేశారు థియేటర్ లో, అస్సలు ఎవ్వడు మాటినట్లే అరిచారు, గట్టి గట్టిగా అరిచారు. అండ్ అగైన్ నాకు అదే ఆ సినిమా ఐ థింక్ దాంట్లో కూడా బిగినింగ్ లో ఒక ర్యాప్ సాంగ్ ఉంటుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ర్యాప్ సాంగ్స్ రీసెంట్లీ. అండ్ ఐ ఫర్గెట్ ది ఆర్టిస్ట్, బట్ వాళ్ళు స్టార్టింగ్ లో పెళ్లిలో డాన్స్ చేస్తుంటారు. పెళ్లిలో డాన్స్ చేసినప్పుడు దేర్ ఇస్ అ ర్యాప్ సాంగ్, మస్తు మజా ఉంటుంది, వినండి ఇన్ కేస్ వినకపోతే. తెలుగులో కూడా ఇట్ ఈస్ డీసెంట్లీ రిటర్న్. ఐ థింక్ ఇట్ ఈస్ రిటర్న్ బై అసురా అనుకుంటా, ద ర్యాపర్. ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ అసురా, తెలుగు గై. ఆర్ మేబీ నో నాట్ అసురా, ఇంకెవరు ఉన్నాడు. సో ఎనీవే తెలుగులో కూడా మంచిగా రాశారు దాన్ని, ఆ ర్యాప్ ని. ఇట్ ఈస్ ఫన్ ఇన్ తెలుగు ఆల్సో, అండ్ ద మ్యూజిక్ ఇస్ ఇన్క్రెడిబుల్. అంటే నేను తెలుగు డబ్బింగ్ రిలీజ్ అయిన తర్వాత వెళ్ళినా, నాకు ముందు అంటే కుదరలేదు మలయాళం వెళ్ళడానికి. అయితే హైప్ చేస్తున్నారు మంజుమల్ బాయ్స్ హైప్ చేస్తున్నారు. థ్యాంక్ఫుల్లీ ఎందుకు హైప్ చేస్తున్నారు, ఎందుకు హైప్ అయిందో నాకు తెలియదు. ఐ డి నాట్ నో. నేను టీజర్ చూడలే, ట్రైలర్ చూడలే, చూడను. అండ్ ఈ సినిమాకి ఏం తెలుసుకోలేదు కాబట్టి ఆ లాస్ట్ లో మనుషులు అర్థం చేసుకునేది మామూలు ప్రేమ కాదు అన్నప్పుడు పిచ్చి వేసి నాకైతే. సో నేను జస్ట్ వాడికి సినిమా చూసాక ఎట్లా తీసారా ఈ సినిమా, అసలు ఎట్లా వస్తారు ఇట్లాంటి ఐడియాలు, కెమెరా ఎక్కడ పెట్టారా నాకు అర్థం కావట్లేదు, దీస్ ఆర్ థాట్స్. కరెక్ట్. నేను అదే వాడికి, చూడు భయ్యా నీకు ఏం నచ్చకపోయినా సినిమాలో ఆ ఫిల్మ్ మేకింగ్ మెంటల్ ఎక్కిస్తుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే, అంటే ఏదో ఫ్రెండ్ సేవ్ చేసామన్న దాని కాకుండా బ్యాక్ స్టోరీ ఇస్తాడు దానికి కూడా. చిన్నప్పుడు కూడా అంటే వీళ్ళ బాండ్ ఇంత క్లోజ్, చిన్నప్పటి నుంచే వీళ్ళు ఒకరినొకరు సేవ్ చేసుకునే జోన్ వరకు వెళ్ళారు, దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. వెరీ మస్తు ఉంటది. దట్ ట్రాన్సిషన్ ఆఫ్ వాడు నీళ్ళలో పడినప్పుడు ఆ ట్రాన్సిషన్ కింద వెళ్తాడు కదా, ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ నో వేర్. అండ్ ఎంత క్రేజీ ఉంటుంది. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ అ జంప్ స్కేర్, బట్ ఇట్ ఈస్ నాట్ అ హారర్ ఫిల్మ్ బేసికలీ. రైట్ లో ఇట్లా క్లెంచ్ అయి కూర్చుంటావు సీట్ లో. వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాడు స్టార్ట్ చేస్తాడు, దీని పేరు ఇది కాదు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. అక్కడ మొత్తం హారర్ జోన్ లో తీసుకోపోతాడు. ఎగ్జాక్ట్లీ ఆ హోల్ ని ఇట్లా జూమ్ ఇన్ చేసి చూపిస్తూ ఉంటాడు, వీళ్ళ రియాక్షన్ షాట్ చూపిస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ సో నైస్లీ డన్. అండ్ మెయిన్ నాకు ఏం నచ్చింది అంటే దట్ దెర్ ఇస్ స్లైట్ కామెంటరీ ఆఫ్ లైక్ వాడు దేవుడిని నమ్మడు, దేవుడు ఏమైనా పైనుంచి. ఐ థింక్ వాళ్ళ మధ్య డిస్కషన్ ఏదో అవుతుంది దేవుడి గురించి, వాళ్ళు ఛాయ్ తాగుతా ఉన్నప్పుడు. అదేదో ఇన్సిగ్నిఫికెంట్ అనుకున్నాను నేను. అండ్ దెన్ దాని తర్వాత దేర్ ఇస్ అ పే ఆఫ్ ఫర్ దాట్ వేర్ he becomes god, his friend becomes god and he comes and saves him ఆ హోల్లోకి వచ్చి. అండ్ దెన్ అన్ని బ్రో ఎవ్రీ మూమెంట్ నాకు ఆ సినిమాలో మస్తు నచ్చింది. నేను చాలా ఈవెన్ ద మూమెంట్ వెర్ హీ ఫాల్స్, అది నేను సినిమా నాకు అసలు ఏం ఐడియా లేకుండా ఇట్లనే ఫస్ట్ డే సెకండ్ డే పోయినా, బాగుందన్నా నేను సీదా వెళ్ళిపోయినా, నాకేం తెలియదు. ఐ థాట్ దట్ ఇదేదో సమ్ ఒక 12 బాయ్స్ డూయింగ్ లాండాగిరి చేస్తారు వీళ్ళు కూర్చొని సేమ్ డైరెక్టర్ కదా లాస్ట్ ఇయర్ సినిమా వచ్చి రొమాన్స్ లానే ఉంటది, దాంట్లో కూడా గ్రూప్ ఆఫ్ బాయ్స్ డూయింగ్ సమ్ స్టాండప్ స్టఫ్ అలానే ఉంటది అనుకున్నాను. సేమ్ డైరెక్టర్ ఐ థింక్. చిల్లు కొడుతున్నారు వీళ్ళు, వీళ్ళ ఊరికే మజా చేస్తున్నారు వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ. స్టార్టింగ్ 15-20 minutes ఊరికే జోక్లు వేసుకున్నారు, నేను కార్లోకి వస్తా, వీడు రాడు ఆడరాడు, ఇదంతా నడుస్తుంది. నాకు తెలియని కూడా తెలియదు. దాని తర్వాత వెన్ ద మూమెంట్ కమ్స్, వెన్ జపకన లోపలికి వెళ్ళంగానే మొత్తం సైలెంట్, ఇట్లా థియేటర్ లో పిన్ డ్రాప్ సైలెన్స్. ఏం చూడలేదు అనమాట, సేమ్ ఏం జరుగుతుందో ఆ సినిమాలో అనుకున్నా. అండ్ ఇట్ టేక్స్ 20 minutes ఆర్ సంథింగ్ అక్కడ పాయింట్ కి రావడానికి. 20-25 minutes మొత్తం స్టోరీ క్రేజీ అనిపించింది. యా దట్ ఫిల్మ్ నేను ఇప్పటికీ నేను ఒక 3-4 సార్లు చూసింటే. దట్స్ ద మోస్ట్ ఐ థింక్ ఆ సినిమా నేను ఎక్కువ సార్లు చూసింది. సో దట్ ఈస్ మై టాప్. అందుకే నేను అది ఏమంటారు దాని మ్యూజిక్ కానీ కెమెరా వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ క్రేజీ. సో మంజుమల్ బాయ్స్ ఇన్ కేస్ చూడకపోతే ప్లీజ్ వాచ్. సో ఐ థింక్ దట్స్ how we finish top 10. Yep, absolutely. Special mentions అయితే ఇది ఆరంభం అనే సినిమా ఉంది. ఆరంభం డెఫినెట్లీ స్పెషల్. తెలుగు సినిమా ఇండీ, అంటే ఇండీ కైండ్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్ లో చేయడం అన్ని.
సో మోహన్ భగత్ మన ఐ నో మోహన్ భగత్. గడ్డం ఫ్రమ్ సిఓకే. ఆయన దీనిలో లీడ్. బ్యూటిఫుల్ ఆల్బమ్ బై ఫ్రమ్ సింజి తిరుమల్లి. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈటీవీలో ఉంది యాక్చువల్లీ. సో చాలా మంది చూడలేదు. వాట్ ఈస్ ద మూవీ అబౌట్? సో ద ఫిల్మ్ ఇస్ అబౌట్ ఫిక్షన్. ఇట్స్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ. సో ఈ మోహన్ భగత్ చిన్నప్పుడే ఏదో ఒక ఇంట్లో ఏదో తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం అంటే లైక్ మిడిల్ ఏజ్ మ్యాన్ ఈయన చూసి, అరే నువ్వేంటి సైన్స్ గురించి అంత అంటే ఏదో చేయడానికి వెళ్తాడు అనమాట. నీకేంటి సైన్స్ అంటే అంత ఇంట్రెస్టా అని చెప్పేసి అతనితో మాట్లాడి, ఎవర్ సిన్స్ దిస్ గై మోహన్ భగత్ యంగర్ సెల్ఫ్ అండ్ దిస్ మిడిల్ ఏజ్ మ్యాన్ స్టార్ట్ ఆఫ్ అ బాండ్. సో వాళ్ళిద్దరూ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ గురించి మాట్లాడుతూ పెరుగుతారు అనమాట. బట్ వై డూ దే అగ్రీ ఆన్ సమ్ థింగ్స్ అండ్ వై డూ దే వాంట్ టు డూ సర్టన్ థింగ్స్? ఈ సర్టన్ థింగ్స్ ఎందుకు రివీల్ చేయట్లేదు అంటే ఇట్ మైట్ బి అ స్పాయిలర్. But that's the film is about. And it's entirely about one specific scientific experiment that they do. Okay. And did they succeed? If they succeeded, what did it lead to? Nice. And ఈ మిడిల్ ఏజ్ మ్యాన్ కు బ్యాక్ స్టోరీ ఉంటుంది, వీడికో బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఈ బ్యాక్ స్టోరీస్ ప్లే బిగ్ రోల్ in the decisions they make in this particular experiment. Okay. ఇట్స్ బ్యూటిఫుల్. అంటే తెలుగులో మంచి అంటే టైం ట్రావెలింగ్ ని బాగా చూపించి ఎలా చేస్తారు అనేది చాలా బాగా చూపిస్తారు. అండ్ ఇట్ వర్క్స్ వెరీ వెల్. సినిమా అంటే ఎమోషనల్ కోర్ చాలా బాగుంటుంది సినిమాలో, బట్ చాలా మంది చూడలేదు. వి డెఫినెట్లీ అర్జ్ పీపుల్ టు వాచ్ ఇట్. డెఫినెట్లీ స్పెషల్ మెన్షన్ దిస్ ఇయర్. చాలా బాగుంటుంది, మ్యూజిక్ చాలా బాగుంటుంది. మ్యూజిక్ బ్రో స్పెషల్ మెన్షన్ తమిళ సినిమా ఉంటుంది లబ్బర్ పందు అని, హాట్‌స్టార్ లో ఉంటుంది. లబ్బర్ పందు. క్రికెట్ ఉంటుంది. నాకైతే క్రేజీ నచ్చింది ఆ సినిమా. నేను ఛాలెంజ్ చేసిన. ఇట్ ఈస్ అబౌట్ 2 people getting married and their families and cricket. Cricket is a backdrop. క్రికెట్ ఇస్ బ్యాక్. ఇద్దరు అబ్బాయిలు క్రికెట్ ఆడుతూ ఉంటారు. అంతే. దాంట్లో ఇంటర్వెల్లా ఒక షాట్ వస్తుంది. ఎవరైతే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడో, సారీ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఉంటాడో, వాళ్ళ వైఫ్తో ఒక షాట్ వస్తుంది అనమాట. నేను చూసి మెంటల్ ఎక్కిపోయింది. ఎన్ని రోజులు ఈ పర్ఫార్మర్ అని. లైక్ ఇట్ వాస్ సో గుడ్. సినిమా కూడా చాలా బాగుంటుంది. దెర్ ఇస్ అనదర్ మూవీ కాల్డ్ వజై. మారి సెల్వరాజ్. కొంచెం మీరు మూడు సెట్ చేసుకుని చూడాలి. నేను చూసినప్పుడు నేను అంత రెడీ లేకుండా అంత హెవీ డోస్ కి. మారి సెల్వరాజ్ అంటే ఐఎమ్ గెస్సింగ్ ఇట్ ఇస్ మోర్ అప్రెస్డ్. అదే థీమ్ లోనే ఉంటుంది. హాట్‌స్టార్ ఉందా? ఓకే. ఏం సెట్టింగ్ ఉంటుంది అది సినిమా? ఇట్ ఇస్ ఒక కిడ్ ఉంటాడు. వాళ్ళు అక్కడ అందరూ దే వర్క్ అయినా ఏమంటారు బనానా ఫీల్డ్స్ లో పనిచేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు కొంచెం అప్రెస్ కాయ ఉంటాడు. వాడు స్కూల్కి వెళ్తా ఉంటాడు. వాడికి పని చేయడం ఇష్టం ఉండదు. సో వాడు చుట్టూ తిరుగుతుంది సినిమా మొత్తము. అండ్ దెన్ సంథింగ్ హ్యాపెన్స్ విచ్ యుల్ హ్యావ్ టు సీ. సంథింగ్ ఒక ట్రాజడీకి వెళ్తుంది అనమాట. అది మొత్తం ఇట్లా పిండుతాడు. ఇఫ్ యూఆర్ నాట్ రెడీ యూఆర్ లైక్ అరే నాకు అవసరం మారా ఇప్పుడు. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే ఇట్ ఈస్ వెరీ రియల్ అండ్ వెరీ తీసుకోవాలి. అంటే నాకు ఆ సినిమా నేను చూసినప్పుడు నేను అదే జోన్లో ఉండే యాక్చువల్లీ అవసరమా ఇది అని. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు నాకు ఇట్లా గ్లిమ్సెస్ గుర్తుండే అనమాట. ఇట్లా వస్తుండే నాకు. అండ్ నేను ఇప్పుడు ఆలోచించిన ఐ డోంట్ థింక్ ఐ విల్ గో అండ్ రివ్యూస్ ఇట్. బట్ ఇట్ ఇస్ వెరీ రియల్. ఇట్లా అండ్ ఫ్రేమ్ అసలు క్రేజ్ అంటే మారి సెల్వరాజ్ మామన్నన్ లాస్ట్ టైం వి డిస్కస్ లాస్ట్ టైం. ఈవెన్ దట్ ఫిల్మ్ ఆల్సో దాంట్లో కూడా కొన్ని ఫ్రేమ్స్ అట్లా బ్రెయిన్ లో ఉండిపోయినాయి. దట్ సో బ్రూటల్, లైక్ ఎస్పెషల్లీ ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్. యా ఎగ్జాక్ట్లీ. సో ఈ సినిమా వస్తే ఇంకా కొడుతుంది, ఇంకా ఎక్కువ. అయితే కొంచెం మెల్లగా. మారి సెల్వరాజ్ ఏం మనుషులు బతకాలి అసలు క్రేజీ ఉంటుంది. I have 2 special mentions. ఒకటి, there is this film called పేకమేడలు. We talked to the director also. Oh అవునా? I think మీ పేకమేడలు ఎంత ఫ్రస్ట్రేటింగ్ మెయిన్ క్యారెక్టర్ వాడంటే, వాడు కనిపిస్తే నేను వాడిని చంపుతాను. నేను ఫస్ట్ రాఘవ్ జుయాలాగా చంపేస్తాను. వాడు అంత ఇరిటేటింగ్ క్యారెక్టర్ నేను నా ప్రపంచంలో చూడలేను. అండ్ బేసికలీ వాడి she's the antagonist, she's the protagonist, he's the antagonist essentially, right? వాడే విలన్ ఆ సినిమాకి. బట్ నాకు లాస్ట్ లో వాడు రివీల్ బట్ బేసికలీ వాడు లాస్ట్ లో ఈ స్టిల్ దేర్ నో. ఎంత ఫ్రస్ట్రేటింగ్ ఉండే అంటే త్రూ అవుట్ ద మూవీ వాడు అదే బతుకుతూ ఉంటాడు. ఏ మాత్రం వాడికి సెన్స్ ఆఫ్
ఇది లేదు, Resentment లేదు. రెస్పెక్ట్ లేదు, రెసెంట్మెంట్ లేదు, భయం లేదు, నేను ఇదే ఏమి కూడా దిస్ ఇస్ వాట్ ఐ యామ్, నేను అదే మురికిలో పందిలా దొరుకుతా ఉంటా, అండ్ ఐ విల్ లివ్ లైక్ దిస్ త్రూ అవుట్, అండ్ దెర్ విల్ బి సంబడి ఆర్ ది అదర్ హూ ఐ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్. అరే ఎంత ఇరిటేటింగ్ ఉండే, బట్ దట్స్ ద రీజన్ ఆ సినిమా నాకు అట్లా గుర్తుండిపోయింది. అండ్ కరెక్ట్ there is a scene between the wife and husband second half లో వస్తుంది when they fight. ఆ సీన్ లో నా ఫ్రెండ్ కూర్చొని ఉంది, ఇట్లా నా చెయ్యి పట్టుకొని ఇట్లా మొత్తం చేతి ఘాట్లు పడినాయి నాకు, అంటే అంత అన్కంఫర్టబుల్ అయిపోయింది తను, బికాస్ ఆబ్వియస్లీ షీఈస్ లుకింగ్ ఫ్రమ్ ఫీమేల్ పిఓవి కాబట్టి. సో నేను ఇట్లా కూర్చొని చూస్తున్నా, నాకు కొంచెం డిస్కనెక్ట్ ఉంది. ఓకే ఇది సినిమానే, బట్ స్టిల్ లాగుతుంది. అది ఎంత బ్రూటల్ గా ఉందంటే, అది ఎంత రియల్ గా ఉందంటే, అది నిజంగా కొట్టినట్టే అనిపించింది నాకైతే. లిటరలీ షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎఫెక్టెడ్. ఇట్లా చూసి అంటే హారర్ సినిమాలో ఎట్లయితే కళ్ళు మూసుకొని చూసినా అట్లా చూసిందామా. షీ కుడెంట్ టేక్ ఇట్. బట్ పేకమేడలు ఇస్ వన్ స్పెషల్ మెన్షన్. ఆ సినిమా అగైన్ ఇట్స్ నాట్ ఫర్ ద ఫెయింట్ హార్టెడ్. దాంట్లో కొంచెం బిగినింగ్ లో కొంచెం ఓవర్ డ్రమాటిక్స్ అనిపిస్తుంది, ఎస్పెషలీ దట్ రిచ్ గర్ల్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటుందో, కొంచెం ఆమె మరీ డమ్ముగుందిమా అనిపించింది. బట్ తర్వాత ఇట్ పిక్స్ అప్, అండ్ అంటే ఇట్స్ ద ఫిల్మ్ దట్ ఐ థింక్ విల్ బి బెస్ట్ ఫర్ రియాక్షన్ ఛానల్ టు రియాక్ట్ ఆన్. పేకమేడలు కూర్చొని, బికాస్ ఆ సినిమా ఎవ్రీ మూమెంట్ లో యూ విల్ కీప్ రియాక్టింగ్ టు దట్ ఫిల్మ్ విత్ ఫ్రస్ట్రేషన్, విత్ యాంగర్ ఆర్ సంథింగ్. వాడి మీద అరుస్తూ ఉంటావు, లేకపోతే వాడిని తిడుతూ ఉంటావు, లేకపోతే ఈమె మీద జాలి పడుతూ ఉంటావు, సంథింగ్. అది ఆ రియాక్షన్ తీసుకొస్తుంది. సో జస్ట్ ఫర్ దట్ ప్యూర్ పర్పస్ ఐ థింక్ పేకమేడలు ఇస్, ఐ థింక్ పీపుల్ షుడ్ వాచ్. పేకమేడలు ఆల్బమ్ కూడా యాక్చువల్లీ బాగుంటది. ఇట్స్ గుడ్, ఇట్స్ అ గుడ్ ఆల్బమ్. You're right, బాగుంటది. అండ్ ఇట్స్ వెరీ రియల్, అండ్ ఇట్స్ గోయింగ్ టు గివ్, ఏమంటారు, కొంచెం ఉండిపోతుంది ఆ సైకిల్. ఇట్లాంటి నా కొడుకులు ఉన్నారు, నేను కూడా అనుకున్నా పేకమేడల గురించి అనుకున్నా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు రాబోయే ప్రపంచంలో, ఇరిటేషన్ వస్తుంది. దట్స్ వన్. అండ్ ఐ సా అనదర్ ఫిల్మ్ Sector 36 అని నెట్ఫ్లిక్స్ లో. యా, ఇట్ హ్యాస్ విక్రాంత్ మాసీ. హీఈస్ ద నో యామి గౌతమ్. అది వేరే సినిమా, అది సెక్టర్ సంథింగ్. అది ఇయర్ అయినా Sector 36 అయితే నేను గూగుల్ చేసిన కూడా 2024 లో కనిపించింది. అయితే నేను విక్రాంత్ మాసీది ఏది స్పేస్ లో ఉంటది? No. This is he's a okay, sorry, then psycho killer. Go on. Okay, then Sector 36. So he's a psycho killer దీంట్లో. Yeah. And it's based on a real incident అది. Okay. So విక్రాంత్ మాసీ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ సినిమాలో. అంటే యూ సీ ఇన్ హిమ్ ఇన్ 12th Fail అండ్ ఆల్ దీస్ అదర్ గుడ్ గై క్యారెక్టర్స్. దీంట్లో ఈజ్ ద నెగిటివ్ లీడ్. అండ్ కొన్ని సీన్స్ లో భయం అయితే ఉంటుంది, ద వే దట్ హీ పర్ఫార్మ్స్. దెర్ ఇస్ అన్ ఇంట్రగేషన్ సీన్ అనమాట సినిమాలో. బట్ అగైన్ ఇట్స్ అన్ అదర్ ఫిల్మ్ దట్ ఇట్లా కూర్చొని క్యాజువల్ వాచ్ లో చూడలేము. ఇట్స్ వెరీ బ్రూటల్. రైట్. అండ్ బట్ వైలెన్స్ చూపిరు, బట్ ఇట్ ఈస్ ఆల్ పర్సీవ్డ్ వైలెన్స్. అంటే నీకు సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని తెలుస్తూ ఉంటది, ఏం చేస్తుండే, ఏంది కథ అనేది. వెరీ సింపుల్ స్టోరీ. ఇట్స్ అబౌట్ దిస్ గై who keeps killing people, and then అక్కడ పోలీసులు రైడ్ చేస్తారు, and then they catch him. That's the story. దాంట్లో ఏమి twists and turns ఏం లేవు for people who want to watch it. But it's just the way that it is presented almost is, అంటే చాలా బ్రూటల్, చాలా రా ఉంటుంది, అండ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఇన్క్రెడిబుల్ దాంట్లో. ద పోలీస్ క్యారెక్టర్ ఐ ఫర్గెట్ హిస్ నేమ్, వాడు కూడా చాలా మస్త్ కిల్లర్ యాక్టర్ వాడు కూడా. బట్ విక్రాంత్ మాసీ ఇస్ ద నెగటివ్ లీడ్. మస్తు పర్ఫార్మ్ చేస్తాడు. కొన్ని సీన్స్ లో భయం అయితే ఉంటుంది, అట్లా యూ డోంట్ వాంట్ టు వాచ్ హిస్ ఫేస్ అన్నమాట, అంత భయం తెప్పిస్తాడు. సో Sector 36 ఇస్ అనదర్ ఫిల్మ్. నేను ఇయర్ చూసి నాకు మంచిగా అనిపించింది. నా లిస్ట్ లో ఇంకొక యాక్చువల్లీ ఇది ఉంది, స్పెషల్ మెన్షన్, విచ్ ఇస్ డబుల్ ఇంజన్. సో డబుల్ ఇంజన్ నేను వీడి ముందే ఎప్పుడో ప్రీమియర్ చేస్తే ఎప్పుడో లాస్ట్ వాడు ఎర్లీ బర్డ్ దాంట్లో వెళ్ళిపోయిండు. బట్ నేను ఓటీటీ చూడాల్సి వచ్చింది. బట్ ఆహాలో ఉంది. డబుల్ ఇంజన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, అది అందరికీ కాదు. అండ్ దాంట్లో ఏమైనా కథ ఉందా, దీంట్లో అసలు సినిమాలో కథ ఉందా అంటే కథ ఉంది అని నేను చెప్పలేను. అదే అన్ని కనపడదు నీకు, పైన కనపడదు, చూస్తుంటే వచ్చింది అయింది అయిపోయింది, బట్ ఏముంది అని అనుకుంటే ఇఫ్ యూ సిట్ బ్యాక్ అండ్ థింక్ అబౌట్ ఇట్, ఆబ్వియస్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కామెంటరీ గోయింగ్ ఆన్. పాటలు ఉంటుంది, పాటల లిరిక్స్లో చాలా చెప్తా ఉంటాడు కదా. బట్ యాజ్ అ స్టోరీ అనేది వర్క్ అంటే నువ్వు చెప్పలేవు అనమాట. అంటే కమర్షియల్ సినిమాలు చూసేవాడికి చెప్పాలి అంటే, అందుకే ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీవన్ అని ముందే చెప్తున్నా. బట్ అగైన్ రోహిత్ అండ్ శశి సినిమా చూసి ఆర్ లైక్ ఇండీ స్పేస్ నచ్చిన వాళ్ళకి బాగా నచ్చుతుంది, డెఫినెట్లీ ఎక్కుతుంది. అండ్ మ్యూజిక్ ఆబ్వియస్లీ వివేక్ సాగర్ ఇచ్చి పడేస్తాడు, చాలా 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 బాగుంటుంది.
రైట్ నువ్వు ఐ థింక్ నువ్వు ఒకసారి రికమెండ్ చేసావు, నువ్వు ఐ థింక్ శాండీ పెట్టాడు పోస్ట్, డబుల్ ఇంజన్ లో ఒక సాంగ్ ఉంటుంది పల్లెటూరి పిల్లగాడ, ఐ థింక్ అదే అనుకుంటా. ఆ పాట నేను సినిమా చూడలే, బట్ ఆ పాట నేను ఎవరిదో స్టోరీలో అయినా అరే మస్తుందిరా భయ్ అని చెప్పి నా దగ్గర ఇప్పుడు కూడా ఉంది ఆ ప్లేలిస్ట్ లో. డబుల్ ఇంజన్ చాలా బాగుంటుంది. ఇట్ స్పీక్స్ టు ద కోర్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్. హ్యూమన్ ఓకే ఏదో అవసరం కోసం వెళ్తున్నావు, ఇట్స్ ఓకే ధైర్యం తెచ్చుకో, ఇట్ విల్ బి ఓకే అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో, లైక్ కామెంటరీ. బట్ అది బయటికి ఉండదు. ఆన్ ద సర్ఫేస్ ఇట్ ఈస్ అబౌట్ సమ్ ఆస్పిరేషన్స్. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, దే హ్యావ్ సర్టన్ ఆస్పిరేషన్, దే ఆర్ గోయింగ్ చేసింగ్ ఇట్. విల్ దే గెట్ ఇట్, ఆర్ దే గెటింగ్ ఇట్, ఆర్ ఇఫ్ దే ఫెయిల్ what does that mean? Even if they fail, they are going back to their own lives. So what does that mean? So అది నీవు కూర్చొని నువ్వు తెలుసుకోవాలి. బట్ ఇంత లేదు, నేను జస్ట్ టైం పాస్ చూస్తా అంటే కూడా 1.5 hours నడిచిపోతుంది సినిమా. కరెక్ట్. మస్తు అంటే కామెడీ ఉంటుంది, నేను కామెడీ చేస్తున్నందుకు కామెడీ ఉండదు. ద వే దే టాక్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ఫనీ ఫర్ ఎంటర్టైనింగ్ టు యూ, అలా ఉంటుంది. సో ఇట్స్ ఆహాలో ఉంది. ఐ హావెంట్ సీన్ ఇట్, ఐ విల్ సీ డబుల్ ఇంజన్. ఉంది నా లిస్ట్ లో ఉంది అది. ఐ రిమెంబర్ అప్పుడు డబుల్ ఇంజన్ రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ ఎవరితోనో మాట్లాడుతుండే, వాళ్ళ టీంలోనే ఎవరో సంబడి రీచ్ అవుట్, దే సెడ్ దట్ ఇట్లా ప్రీమియర్ చేస్తున్నాము, ఇఫ్ యూ వాంట్ టు కమ్ వాచ్ ద మూవీ చూడొచ్చు అది ఇది అని. ఐ కుడెంట్ గో. ఐ థింక్ ఇనిషియల్ ప్రసాద్ లో 3-4 shows ఏమో వేసారు, రైట్? అండ్ దెన్ దాని తర్వాత కొంచెం దే ఆర్ పుషింగ్ ఇట్ దేర్, అండ్ దెన్ ఐ రిమెంబర్ కుదరలే, బట్ ఐ విల్ సీ ద ఫిల్మ్ డబుల్ ఇంజన్. సో ఇది కాకుండా ఐ థింక్ లాస్ట్ ఒక సిరీస్ ఉంది ఏకమ్ అని, అది వాళ్ళ వెబ్సైట్ లోనే హోస్ట్ అయి ఉంటది, అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్. ఏకమ్ అనే వెబ్సైట్ బికాస్ దే కుడెంట్ గెట్ ఇట్ ఆన్ ఓటీటీ. వాళ్ళు దే ట్రైడ్, బట్ వాళ్ళ నీష్ ఎవడు అంత నడవది అన్న జోన్ ఉండే. ఇట్ ఇస్ వెరీ నీష్. అంటే ఎంత నీష్ అంటే నీకు అదొక సిట్టింగ్ లో చూడలేవు. 7 episodes ఏమో ఉంటాయి, 4-5 sittings అయితే. ఈచ్ ఎపిసోడ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా చాలా డెన్స్ ఉంటుంది, వెరీ ఆర్టిస్టిక్ ఆల్సో. వెరీ ఆర్టిస్టిక్. వాట్ ఈస్ ఇట్ అబౌట్? టు అబౌట్ లైఫ్. ఏకం అన్నీ ఉంటుంది. నా చిన్న పిల్ల, దెర్ ఇస్ నో కోహెరెన్స్ ఇస్ ద కాన్సెప్ట్ ఓన్లీ. ఓకే ఓకే. ఇట్స్ మోర్ థీమాటిక్లీ అండ్ మోస్ట్లీ హ్యాపెన్స్ సదర్న్ కర్ణాటకలో అయితే ఉంటుంది అనమాట. ఓకే. మంగళూరు అట్ సైడ్. ఇట్స్ ఎ తెలుగు షో? నో, కన్నడ షో. బట్ వన్ ఆర్ 2 episodes లో మలయాళం or తమిళ్ ఉంటుంది. సో యూ కాంట్ రియల్లీ సే కన్నడ షో. కోహెరెన్స్ ఇస్ ఇట్ ఇస్ ఇన్ జనరల్ టాకింగ్ అబౌట్ లైఫ్. ఏకం అంటే ఏంది, కాస్మోస్ ఆల్ కమింగ్ ఇన్ టు వన్ అనేది వాళ్ళ ఇంటెన్షన్. బట్ హౌ ఆర్ దీస్ 7 stories కమింగ్ ఇన్ టు ఏకం యాజ్ అ షో? అది నువ్వు చూసి యూ విల్ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ ఫర్ యువర్. వెరీ ఆర్టిస్టిక్, చాలా అంటే చాలా ఆర్టిస్టిక్, చాలా నీష్. కానీ నువ్వు చూసి ఒక ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అంటే నీకు ఆ జోన్ one episode then you can go through the entire thing. ఆ జోన్ వస్తుంది అంటే నీకు మజా వస్తుంది. నీకు అది కావాలి. ఇఫ్ యూ వాంట్ టు డూ దట్ దెన్ ఎక్స్పీరియన్స్ డెన్స్నెస్ దెన్ చూడాలి. I'll see ఏకం. నేను నిన్న అప్పుడు ఏకం అని అప్పుడు ఐ డోంట్ నో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఐ థింక్ రాగడి పోస్ట్ చేశాడు, మరి సంబడి ఎల్స్ పోస్టెడ్ అబౌట్ ఇట్, అండ్ ఐ థాట్ ఓకే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బికాస్ అండ్ అగైన్ ప్రాబ్లం ఏంటంటే నోబడి ఇట్లాగే లైక్ ఏకం అంటే డిస్క్రైబ్ చేయడానికి లేదు, బట్ ఇట్ ఈస్ మోర్ ఇట్స్ జస్ట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు సిట్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. యాజ్ లైక్ ఓకే దీనికి నేను ప్రిపేర్డ్ అయ్యి నేను దిగాలి దీంట్లోకి అని చెప్పి. బట్ రెండోసారి చూసినప్పుడు కూడా ఇట్ ఇస్ స్టిల్ గివింగ్. ఎంత ఇస్తుంది అంటే అది సో డెన్స్ లైక్ అండ్ వాళ్ళు చాలా ఎపిసోడ్ మా ఎపిసోడ్ మస్తు వస్తుంది. కానీ వి స్పోక్ విత్ ద క్రియేటర్స్ అన్నమాట, అంటే ద షో రన్నర్ అండ్ ద డైరెక్టర్ చేసినాం. వాళ్ళు కూడా క్రేజీ అయిపోయినారు మాతోటి. అంటే కూర్చొని మాట్లాడడం, షో గురించి మాట్లాడడం, ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద షో అన్ని మాట్లాడడం. బాగుంది, చూడాలైతే. I'll see the show. What else? ఇంగ్లీష్ లేదని చెప్పాలా? ఇన్సైడ్ అవుట్ 2 చూడండి రా, ఇట్స్ అమేజింగ్. ఇన్సైడ్ అవుట్ 2 is amazing bro. ఇట్స్ అన్ ఇన్క్రెడిబుల్ ఫిల్మ్. నేను యానిమేషన్ సినిమాలు నేను మోస్ట్ అగేన్స్ట్ ఉంటా ఎప్పుడు. చల్రా బచ్చగాల సినిమా అది అంటా, నేను ఇట్లానే ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటా. అండ్ మై ఫ్రెండ్ టుక్ మీ ఇన్సైడ్ అవుట్ 1 చూడలే నేను. అచ్చా, సీదా ఇన్సైడ్ అవుట్ 2 తీసుకుపోయింది. ఏం సినిమా ఉంటుంది అది ఇది అని చెప్పిన ఏడుస్తూ కూర్చున్నాను. ఎంత అమేజింగ్ సినిమా బ్రో అది. ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో నైస్ అండ్ ఇట్స్ లైక్ యూట్యూబ్ వీడియో కాన్సెప్ట్ అది. ఇట్స్ అబౌట్ లైక్ ఏమంటే పర్సానిఫికేషన్ ఆఫ్ ఎమోషన్స్. వెరీ సింపుల్ కాన్సెప్ట్ బట్ ఇట్ టాక్స్ అబౌట్ సో మెనీ థింగ్స్ అండ్ సచ్ అ స్వీట్ ఫిల్మ్ అసలు. యానిమేషన్ ఇస్ ఆల్సో రియల్లీ నైస్. దాంట్లో జాయ్ అనే క్యారెక్టర్ ఉంటుంది. రైట్. జాయ్ ఒక సీన్ లో ఉంటుంది అనమాట, మేబీ ఆఫ్టర్ యూ గ్రో అప్ యూ ఎక్స్పీరియన్స్ లెస్ జాయ్ అంటది.
మెంటల్ లేచింది నాకు ఏమాడుతాను. ఎమోషన్స్ ని సప్రెస్ చేయడము, యాంగ్జైటీ ఎట్లా టేక్ ఓవర్ చేస్తుంది. దేర్ ఆర్ సో మెనీ నైస్ థింగ్స్ దట్ ఇట్ హ్యాస్. అండ్ వాట్ అ ఫిల్మ్ ఇన్సైడ్ అవుట్. ఇన్సైడ్ అవుట్ 2 ఎవరైనా చూడకపోతే, నేను స్టార్ట్ చేసాను. జీనియస్. నేను మా పేరెంట్స్ ని పోయినా కిడ్ ఓన్లీ సేమ్ ఎమోషన్స్ ఉంటాయి, బట్ దేర్ ఆర్ ఫ్యూ లెస్ ఎమోషన్స్ బికాస్ when you're younger you only have pure emotions, sadness, happy, etc. when you grow up in your adolescence there are another emotions like jealousy and even exactly. So it is కాన్సెప్ట్ లెవెల్ లోనే క్రేజీ. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంటుంది అండ్ ఇట్ టాక్స్ అ లాట్. చాలా బాగుంటుంది నాకు చాలా. అండ్ చాలా మంచి ఆ పర్సానిఫికేషన్ కూడా దే ఆర్ వెరీ నైస్లీ డన్. లైక్ యాంగర్ కి ఒక విధంగా టోన్ ఉంటది, ఎంబారెస్మెంట్ ఒక విధంగా బిహేవ్ చేస్తుంది. సో వెరీ నైస్లీ పర్సానిఫైడ్. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ క్యారెక్టర్ పేరు పెట్టినామని కాకుండా ఆ పర్సానిఫికేషన్ కి కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఇట్స్ ఇస్ వెరీ నైస్. సో ఇన్సైడ్ అవుట్ 2 ఐ సా దట్ ఫిల్మ్ థియేటర్ లో చూసి మస్తు ఏడ్చిన, నవ్వినా, అన్ని చేసిన. మస్తు ఉంటుంది. వాట్ అ ఫిల్మ్. సో దట్స్ అనదర్ మెన్షన్. నువ్వేమంటుండే అన్ని విల్ టచ్ అపాన్ ఫ్యూ థింగ్స్. One is ticket rates. One is ఫిల్మ్ మేకర్స్ కమింగ్ అండ్ సేయింగ్ మీకు సినిమా చూడడానికి వస్తలేదు. సో 2 మోర్ ఆర్ లెస్ ఓవర్ ల్యాపింగే. సో నా టేక్ ఏంటి అంటే, సినిమా తీసేటోడికి సినిమా తీయడం రావట్లేదు. వాడికి ఎంత అథారిటీ ఉంది అంటే, వాడు వచ్చి బయటకు వచ్చి నేను ఎంతైనా పెడతా, సినిమాకి రావాలి నువ్వు. సినిమా చూశాక సినిమా బాలేదు భయ్యా అని చెప్తే కూడా నీకు సినిమా చూడడం రావట్లేదు. సో ఎవ్రీథింగ్ నువ్వు పొద్దున్న లేచి దొడ్డికి వెళ్ళాలా వాడే చెప్తాడు. నువ్వు వచ్చి రోబోట్ లాగా వచ్చి సినిమా చూసేసి వెళ్ళిపో. బటన్ నొక్కగానే షిట్కి వెళ్ళాలి, బటన్ నొక్కగానే తిండి తినాలి, బటన్ నొక్కగానే పడుకోవాలి నువ్వు. దట్ ఇస్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సినిమా గురించి తోపు అని చెప్పాలి, ఇంటివే అనుకోవాలి. ఏందిరా ఇది. అండ్ టికెట్ చేసి నువ్వు అడగకూడదు. కరెక్ట్. డోంట్ క్వశ్చన్. 2000 ఒక ఫ్యామిలీ 2000 ఇంత ప్రీమియం ఎంటర్టైన్మెంట్ ఏదైనా దొరుకుతుందా అని చెప్తారు వచ్చి. కరెక్ట్. కంపేర్ టు అదర్ ఎంటర్టైన్మెంట్స్ అది ఇది అంటారు. అరే బై సినిమాతో చూడు. నువ్వు అంతకుముందు సినిమా టికెట్ ప్రైస్ ఎట్లుంది, ఇప్పుడు చూడు. డోంట్ కంపేర్ ఇట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నువ్వు రెస్టారెంట్ ని దీన్ని కంపేర్ చేస్తా అంటే లేదు, కుదరదు కదా. నువ్వు అడవే నువ్వు ఫుడ్ తింటాడు, నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు, దాంట్లో నువ్వు ఒక ప్రైస్ పెడుతూ. సినిమా ఎక్స్పీరియన్స్ కరెక్ట్. రైట్. అండ్ ఫాల్స్ ఈక్వలెన్స్. ఇట్స్ వెరీ బ్యాడ్ బ్రో. అంటే ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ట్రెండ్. నో, ఇప్పుడు పుష్ప ఆబ్వియస్లీ కలెక్షన్స్ వస్తే దే ఆర్ గోయింగ్ టు డూ దిస్ ఫర్ అదర్ బిగ్గర్ ఫిల్మ్స్ ఆల్సో. RRR నుంచి we were all constantly saying ticket rates hikes are a problem. Ticket rate hikes are a problem. Nobody seems now to. Next like all these part 2s will have like exorbitant amount of price. Crazy. నాకు అదే అనిపిస్తుంది. మొన్న ఎవడో ఐ థింక్ రామ్ వెంకట్ శేఖర్ అంటుండే అనుకుంటా, ఈ లెక్కన మహేష్ బాబు రాజమౌళి సినిమాకి కిడ్నీ అడుగుతారు వీళ్ళు అని. దానికి టికెట్ ప్రైస్ ఏముంటది. రాజమౌళి అడుగుతారు, తర్వాత మనది అడుగుతారు. నాకు అర్థమైతే ఏం ప్రైస్లు రా ఇవి. నేను పుష్ప 2 యాక్చువల్లీ ఆనెస్ట్గా నేను పుష్ప 2 మెల్ల పోదాము బికాస్ ఐ సా ద టికెట్ ప్రైసెస్. బట్ మై ఫ్రెండ్ ఆస్క్ మీ, సో ఐ వాజ్ లైక్ చేసేద్దాం అది ఇది అని. అండ్ దెన్ షీ ఓన్లీ టోల్డ్ మీ దట్ ఇది ఏంది టికెట్ ప్రైస్. నేను టికెట్ షేర్ చేసిన తర్వాత షీ వాజ్ లైక్, నువ్వు చెప్పుంటే నేను అసలు అనేదాన్ని గాను చేయమని. ఏంది టికెట్ ప్రైస్లో ఏంది ఇంత ఘోరంగా ఉన్నాయి, 500-600 ఏమో పెట్టినాను ఫస్ట్ డే. అండ్ బట్ ఇంకా పోయినామంటే పోయినాం. వాట్ టు బి డన్. ఇట్ ఈస్ madness. And I don't know, అంటే I'm guessing the footfalls are going down, no? Because of this. 100% going down, bro. Like అదే అంట కదా వీళ్ళు ఇప్పుడు వచ్చేసి నేను ఆ రికార్డ్ కొట్టినా, ఈ రికార్డ్ కొట్టినా, హైయెస్ట్ అన్ని అనుకుంటున్నా. ఓకే ఫైన్, బట్ ద నెంబర్ ఆఫ్ ఫుట్ఫాల్స్ దట్ హ్యాపెండ్ ఫర్ బాహుబలి 2 ఆర్ అన్ప్రెసిడెంటెడ్. అంటే ముందు జరిగింది ఒకసారి లైక్ 1 or 2 times షోలేకి ఇంకా సినిమాకి జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బాహుబలి 2కే జరిగింది. అన్ని కోట్ల మంది ఇప్పుడు వచ్చింది. అండ్ అపరెంట్లీ ద నెంబర్ ఆఫ్ ఫుట్ఫాల్స్ ఫర్ బాహుబలి 2 are 10 crores. అంటే 1% ఆఫ్ ఇండియా. 1% చూస్తే ఇన్ని పైసలు వచ్చినాయి. అండ్ యు ఆర్ టాకింగ్ 1500 crores 1800 crores మేము కొట్టినామని. బట్ హౌ మెనీ పీపుల్ saw it? అండ్ నువ్వు ఆ నంబర్ ఎవరు చెప్పడు మన దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాట్స్ ఉండవు, అండ్ స్టాట్స్ వచ్చేసరికి మార్చేస్తారు. సో యూ పుట్ 2000-3000 rupees టికెట్ అండ్ దెన్ సే ఓకే ఇట్లా జరిగింది, వీఆర్ హ్యావింగ్ సో మెనీ రికార్డ్స్. అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద మూవీస్, బట్ ఇట్స్ జస్ట్ నాట్ అ గుడ్ స్ట్రాటజీ. బికాజ్ అర్థమైతలే ఇప్పుడు సినిమా క్వాలిటీని కమెంట్ చేస్తలే దట్ అరే ఇప్పుడు వచ్చిన సినిమాలు బాగాలేవు ముందు దానికంటే. దట్ ఈస్ నాట్ ద పాయింట్. దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ నేను అంటుంది ఇప్పుడు సినిమా క్వాలిటీ ఈజ్ సబ్జెక్టివ్ టు ఈచ్ పర్సన్. ఒక మనిషికి బాహుబలి 2 కంటే ఇది ఎక్కువ అనిపించచ్చు, అదే ఎక్కువ అనిపించచ్చు. దట్స్ ఓకే. పాయింట్ ఈస్ దట్ నువ్వు నీ కలెక్షన్స్ ని నువ్వు ఛాతి మీద వేసుకొని తిరుగుతా అంటే, నాట్ జస్ట్ పుష్ప, ఎనీ ఫిల్మ్
నువ్వు నీ క్లెయిమ్ టు ఫేమ్ అయితే దట్ ఇది ఇన్ని పైసలు సంపాదించింది అది ఇది అనేది దెన్ టాక్ అబౌట్ ఎంతమంది వచ్చి సినిమా చూసారు, ఎంతమంది ఎంత కన్వర్షన్ రేట్ ఉంది దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అదే. అండ్ యూ వాంట్ టు మేక్ ఇట్ మోర్ యాక్సెసిబుల్ ఆర్ లెస్ యాక్సెసిబుల్. పైసలు పెట్టేసి ఎక్కువ పైసలు పెడితే ఎంతమంది ఎట్లా వస్తారు చూడలేరు. ఫస్ట్ డే పోయేది ఎవరు బ్రో? కాలేజ్ స్టూడెంట్స్ పోతారు ఫస్ట్ డే. ఫ్రైడే మార్నింగ్ షో ఎవడు పోతాడు? మేము పోతున్నా బంగోటి కాలేజ్. ఇప్పుడు నేను బొంగు కూడా నేను కాలేజ్ లో ఉంటాయి చాలా గెట్ లాస్ అంటా నేను. అదే కదా మరి బ్రో నీకు అదే 500 పెట్టుకుంటే అదే 500 1000 ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నావు అనుకో 1000 పెట్టుకుంటే నువ్వు 2 hours Xbox ఆడుకుంటావు. ఇది సింపుల్. అది 2 hours Xbox ఆడుకుంటా. నేను కావాలంటే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ తింటా, డీసెంట్ అయిన బిర్యానీ తిని చిల్లు కొడతా. నేను ఎందుకు పోతాను నేను సినిమా కన్నా పైసలు పెట్టి? అండ్ దెన్ సినిమా థియేటర్లో ఏమైనా తిందామంటే దట్ తో ఇస్ గాన్ అవుట్ ఆఫ్ ద విండో. ఏం ప్రైస్ వాడైతే ఆల్రెడీ ఆడుతుంది కిడ్నీ. వాడు ఆల్రెడీ అడుగుతాడు. వాడి కిడ్నీ తీసుకున్న తర్వాత వాడు దాన్ని చాప్ చేసి పాప్కార్న్ కింద ఇస్తాడు. అట్లాంటి పరిస్థితి. ఈవెన్ సింగిల్ స్క్రీన్స్ కూడా అట్లే ఉందా? నేను సింగిల్ స్క్రీన్ వెళ్ళి చాలా బెటర్. బట్ క్వాలిటీ వచ్చేది అంతే ఉంటది కదా. రైట్. క్వాలిటీ ఆఫ్ సమోసా ఆర్ క్వాలిటీ ఆఫ్ పాప్కార్న్ ఆల్సో ట్రూ. యా ఇట్స్ నాట్ దట్ గ్రేట్ కదా. బట్ యా ర్యాంటింగ్ చేయడం తప్పితే ఐ డోంట్ నో వాట్ ఇస్ ద సొల్యూషన్ టు ఇట్. సొల్యూషన్ ఏమి ఉండదు. మన దగ్గర డబ్బులు ఉన్నంత కాలం చూస్తాము, అంతే. అంతకాలం పాడ్కాస్ట్ మూసేస్తాము. అరే సినిమా ఇష్టం ఉంది దాన్నే వీళ్ళు ఏమంటారు క్యాషింగ్ చేసుకుంటున్నారు. సినిమా చూడడం ఇష్టం కదా అని చెప్పి ఇష్టం వచ్చింది. బికాస్ దట్ లవ్ డెవలప్డ్ ఓన్లీ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ వి వాచ్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ వి వర్ ఏబుల్ టు వాచ్ సో మెనీ ఫిల్మ్స్ in theaters and also watching the same film over and over again. Yeah, because there were long runs. Exactly. లాంగ్ రన్స్ ఉండే, టికెట్ ప్రైస్ తక్కువ ఉండే, వీకెండ్ అనగానే సినిమా చలో కొత్తది రాలేదా పోదాం ఆల్రెడీ చూసి ఫ్యామిలీతోనే పోయి. మా మమ్మీ డాడీ వాళ్ళు థియేటర్ పోయే జమానా అవుతుంది. దే ఆల్రెడీ గేవ్ అప్. అండ్ పుష్ప అప్పుడు నేను కన్సిస్టెంట్ గా అక్రాస్ అంటే మా ఆఫీస్ లో బయట ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు అరే ఇంత రేట్ వెళ్ళనేమో అన్న ఒక వారం తర్వాత వెళ్తా వెళ్ళను భయ్యా. నేను హిందీ వాళ్ళు కూడా మా ఆఫీస్ లో ఉన్న నార్త్ వాళ్ళు కూడా దే ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ. కరెక్ట్. ఇतना रेट पे कौन जाएगा अभी అంటారు. అంతే. ఎగ్జాక్ట్లీ. నా ఆఫీస్ లో కూడా నాట్ దట్ దే ఆర్ నాట్ ఎర్నింగ్ మనీ, నాట్ దట్ దే ఆర్ నాట్ ఆఫ్ సిమిలర్ ఏజ్ గ్రూప్ ఆర్ నాట్ ఎంతూజియాస్టిక్, అన్నీ ఉన్నాయి. కానీ రేట్లు చూసి నేను వెళ్ళను భయ 1 week తర్వాత వెళ్తా, 10 days తర్వాత వెళ్తా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎందుకు అనాల్సి వస్తుంది అట్లా? They should not say that like that. No, they should be enthusiastic. వెళ్ళాలి, ఫస్ట్ డే వెళ్ళాలి, 200 250 పెట్టాలి, వెళ్ళాలి, చూడాలి. కన్సిస్టెంట్ గా అలవాటు చేయండి. ఇట్లా ఎవ్రీ వీకెండ్ 1000 రూపాయలు జస్ట్ బి కన్సిస్టెంట్ ఎట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. అండ్ యుఎస్ లో ఉంటుంది వేరియబుల్ టికెట్ ప్రైస్. ఎగ్జాక్ట్లీ. దట్స్ ఆ కాన్సెప్ట్ తీసుకురావాలి మన దగ్గర. ఐ డోంట్ నో హౌ. ఓన్లీ పెద్ద సినిమాకి వేరియబుల్ చేస్తా, చిన్న సినిమాకి నేను చేయను. నువ్వే డిసైడ్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే ప్రొడక్ట్ అమ్ముతుందో వాడు డిసైడ్ చేయాలి. Manjummel Boys should have been 10 times more ticket price after 10 days run because more people want to watch it. Right. ఐడియల్లీ అది ఇలాంటి డిమాండ్ సప్లై అలా ఉండాలంటే. బట్ లేదు కదా, సేమ్ 150 రూపీస్ అమ్మిండు, 200 రూపీస్ అమ్మిండు Manjummel Boys. It should have made more money. Why not give the opportunity to this because same level of experience, in fact better experiences. Exactly. అదే అర్థమైతలే. యుఎస్ లో ఉన్నప్పుడు ఐ రిమెంబర్ ఏముండేదంటే దే స్టిల్ హ్యావ్ దీస్ ప్రోగ్రామ్స్. వన్స్ ఒకటి మెంబర్షిప్ ఉంటుంది, ఒకటి ఏంటంటే అంటే సిస్టమ్ ఉంది, విచ్ ఇస్ ఐ అండర్స్టాండ్. మన దగ్గర సిస్టమ్ లేదు, మన ఓన్ ఫాల్ట్స్ ఉన్నాయి ఎక్సెట్రా. నేను డినై చేస్తాను. నేను అంటుంది వాళ్ళు టికెట్ ప్రైస్ వేరియబుల్ చేయడానికి ఇండియాలో ఆ సిస్టమ్ని తీసుకురావాలంటే ఇట్స్ నాట్ లైక్ అ మేజర్ ఏదో సమ్ డిస్రప్షన్ ఏం కాదు, చేయాలనుకుంటే ఈజీగా చేయొచ్చు. అది ఇట్స్ నాట్ అట్ ఆల్ సంథింగ్ దట్ ఈస్ లైక్ ఫ్రీ మార్కెట్ వి డోంట్ అలౌ. అక్కడ మొత్తం అక్కడ కిరాణా షాప్ లో అంతే, వాటర్ బాటిల్ ఇక్కడ $1 అయితే ఇక్కడ $2 ఉండొచ్చు. Exactly. But it doesn't happen here. Yeah. So you can have that system where you can control the ticket price and actually make people come watch the movie. నేను ఇన్నది ఏంటంటే కొంతమంది లైక్ చిన్న ఫిల్మ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెలుసు అరే బై ఈ సినిమాకి ఇంత టికెట్ ప్రైస్ ఉంటే రారు జనాలు థియేటర్ కి అని. దే యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు వెళ్ళి అప్పీల్ చేసి తగ్గించాలన్నా కూడా లేదు సిస్టమ్. No, I think there is. ఎందుకంటే డబుల్ ఇంజన్ సినిమాకి 110 రూపీస్ ఏమో ఉండే టికెట్ ప్రైస్. అవునా? So they can do that, but I don't know. It's a distributor talking about basically. Distributor తో మాట్లాడుకోవాలి. Okay. So PVR లో 110 చేశారు వాళ్ళు. How did they do that? We don't know. Right. So you have to be so our discussion correct. Yeah, we usually forget the distributor anamata. One producer antam. Right. But producer gives it to the distributor and distributor is the one who is spreading it to the cinemas anamata. So ఈ middleman దగ్గర నువ్వు నెగోషియేట్ చేసుకోగలిగితే దే విల్ ఏబుల్ టు డూ ఇట్. ఐ థింక్ పొట్టేల్ అనే సినిమా కూడా తక్కువ రేట్లో వచ్చింది, రండి చూడండి అన్నారు. పొట్టేల్ ఇలా చిన్న చిన్న సినిమాలు హూ న్యూ దట్ ఓకే మనం ఎక్కువ పెట్టినా రారేమో జనాలు అన్నప్పుడు దే సే వీఆర్
ప్రైసింగ్ ఇట్ వెరీ లో, ప్లీజ్ కమ్ అండ్ వాచ్. నైస్. ఈ ఇయర్ మల్టిపుల్ లొకేషన్స్ లో జరిగింది అది. రైట్. సో That's a మేము good తక్కువ పెడుతున్నామని ఎందుకు జరుగుతుంది? బికాస్ అటుపక్క లిటరలీ వెళ్ళిపోతుంది, మనీ వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ అటుపక్క పైసలు పెట్టినోడు 2-3 నెలలు వేరే సినిమా చూడాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో పర్సెప్షన్ ఉంటుంది కదా దట్ ఇట్లా టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటే ఇది చాలా బాగుంటుంది సినిమా, ఇది తక్కువ చిన్నది ఆ టైప్ లో ఇట్లా. ఐ డోంట్ అండర్స్టాండ్ డిసైడ్ చేస్తున్నారు అదే. ఆ పర్సెప్షన్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైతలేదు. బట్ ఆ పర్సెప్షన్ జనాల్లో ఉంది. అంటే ఎవరైతే డిసైడ్ చేస్తున్నారో వాళ్ళలో ఉంది టికెట్. అదే పెద్ద సినిమా అంటే పెట్టొచ్చు ఎందుకంటే బాగుంటుంది. ఎవరు డిసైడ్ చేస్తున్నారు భయ్యా? ఎగ్జాక్ట్లీ. లిటరలీ మూడు టాప్ 10 మాట్లాడినాం. కల్కి గురించి మాట్లాడినామా? మాట్లాడలే కల్కి గురించి. నేను ప్రభాస్ ఫ్యానే, అట్లా మాట్లాడినా మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రైస్ ఎసెన్షియల్లీ. థ్యాంక్స్ లిఖిత్, చాలా పేషెంట్ గా వచ్చి థ్యాంక్ యూ. మా ప్రొడక్షన్ అంతా ఇట్లా సెటప్ చేయాలో కూడా చూసి ఎన్ని గంటలు నేను అన్ని ఇన్పుట్స్ తీసుకొని పోతాను. హౌ మెనీ అవర్స్ డిడ్ వి ఈట్ అవే ఫ్రమ్ యువర్ టైం? 3 hours, 4 hours. సో యా, థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎపిసోడ్ బాగా రాలేకపోతే మమ్మల్ని తిట్టండి, బాగా వస్తే లిఖిత్. ఎస్, మెచ్చుకోండి. రోస్ట్ మటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాయింట్ ఏంటంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, వీల్ డూ బ్రో. సెటప్ బాగుంది. యాక్చువల్లీ వీ షుడ్ డూ సంథింగ్ లైక్ దిస్ అండ్ కీప్ డూయింగ్ మోర్ అండ్ మోర్. యాక్చువల్లీ కదా సెటప్ వీఆర్ గేమ్. ఇప్పుడు కొంచెం ఒకటి ఫిగర్ అయింది కాబట్టి మనం పడేసి మనం పక్కన కూర్చొని ఇఫ్ యూ హావ్ టు జస్ట్ కీప్ రికార్డింగ్ మైక్ కొనుక్కుంటే నలుగురితో కూడా చేయొచ్చు కదా. We can do chill like every weekend we can set up a time and just keep recording stuff. We can actually do something like there is something called having said that show. I know. Yeah. That's a great idea. Yeah. We can do that also. Yeah. And కొంచెం ఇట్లా Having said that, do they talk about like regular like daily stuff? random మాట్లాడతారు. We have a guest and they talk random. But I don't know తెలుగులో ఎంత రెడీ ఉన్నారు దీనికి వినడానికి. I think చేస్తే వస్తారు నాకు తెలిసి. I think there is craving for, because తెలుగులో honest like ఇప్పుడు conversations about things that are actually relevant to Telugu people. Usually I think podcasts are తక్కువ నేను విన్నదైతే అట్లీస్ట్. బికాస్ మనం ఎక్కువ వీ టాక్ అబౌట్ మూవీస్ అండ్ మనం అప్పుడప్పుడు మధ్యలో విల్ టాక్ పాప్ కల్చర్ అది ఇది. బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ బాయ్ గర్ల్ రిలేటెడ్ ఇష్యూస్ లేకపోతే పాలిటిక్స్ లేకపోతే ఇంకేదో సంథింగ్. పాలిటిక్స్ అయితే మూసేస్తారు. So you will see probably some shade of that 2025 లో. 25 right. So we had this idea for 6 months like right. But figure out చేయలేదు. We never could figure it out. కూర్చోట్లేదు అనమాట. లైక్ ఏది ఇప్పుడు సో we wanted one of our friends to come right and talk about something like this. Right. First we were planning a roast session. అంటే వాడు కూర్చొని like all 3 of us are very close. సో వాడు కూర్చొని రోస్ట్ చేయాలన్నది ప్లాన్ అనమాట. రైట్. బికాస్ ఫస్ట్ ఆ బ్యారియర్ బ్రేక్ చేసిన తర్వాత ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ పీపుల్ ఓకే వీడు ఇట్లనే ఉంటాడు కదా. కరెక్ట్. దట్ ఈస్ వాట్ వి థాట్. బట్ అది లాజిస్టిక్ సెట్ అవ్వలేదు, టైం సెట్ అవ్వలేదు ఎవరికి. బట్ ప్రాబ్లీ ఇట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. చేయండి. I'll be in for it. నాకేం డెఫినెట్లీ ఇది మన దగ్గర ఏంటంటే ఇష్యూ ఇంట్లో ఇది తెలుస్తుంది అది తెలుస్తుంది అని ఒకటే లొల్లి. బట్ ఐ థింక్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ లో ఎక్కువ డీప్ డిస్కస్ చేయొద్దు, దాని తర్వాత డిస్కస్ చేయాలి. బికాస్ ఫస్ట్ 2 episodes వాళ్ళు వింటారు, దాని తర్వాత బోర్ కొట్టేస్తారు. ఎపిసోడ్ లెంత్ ఎంత ఉండాలంటే మధ్యలో ఎక్కడ మాట్లాడాలి. బిగినింగ్ లో అంతా పీజీ మాట్లాడాలి, మధ్యలోకి వెళ్ళాక అన్ని సిగరెట్ మందు. ఎగ్జాక్ట్లీ. దెన్ నోబడీ విల్ నో. దీంట్లో దాని నుంచి ఏం క్లిప్ చేయొద్దు. సింపుల్. That's the strategy. Yes. Talk so much that people will not listen. Especially family members. It's okay. I mean, they have to know like at some point like bro like కొంచెం భయం అవుతుందేమో వాళ్ళకి అనిపిస్తుంది. Yeah, it's okay. We'll navigate it. అంటే మనం మాట్లాడే టాపిక్స్ బట్టి ఉంటుంది. Exactly. Lot of topics to talk about. Exactly. Not necessarily that వాళ్ళు భయపడాలని కాదు, బట్ అప్పుడప్పుడు మనం honestly ఉండాలి అంటే then they might know about things that they shouldn't know. Yes. So we'll see. We'll plan. Yeah.